Okay. So, hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ఎంతవరకు వచ్చింది మీ ప్రిపరేషన్? చదివారా లేదా? Hello, 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 hello. Good morning. Good morning. Welcome. Welcome to today's session. Bhargavi, Anonymous, Mansa, Shriya, Radhika, షేక్ మ్యామ్ పీ బ్లాక్ LAQస్లో రియాక్షన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలా? చేస్తే బెటర్ అమ్మా, చేయకపోయినా మార్క్స్ అంతలా ఏం కట్ చేశారు, కానీ మెయిన్ ఈక్వేషన్స్ అయితే బ్యాలెన్స్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఆల్ రైట్ మహి. సాయి మ్యామ్ ఆన్సర్స్ పాయింట్ వైజ్ రాయాలా లేకపోతే పారాగ్రాఫ్? ఆల్వేస్ 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 పాయింట్ వైజ్. పారాగ్రాఫ్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఎంత రాద్దాం అనుకునే ఆన్సర్ని పాయింటర్స్లో రాయండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు ఇప్పుడు క్లాస్లో చెప్తాను. ఓకే, సో విదౌట్ ఎనీ డిలే. భయం వేస్తుంది మేడం. ఎందుకమ్మా భయం? నో ప్రాబ్లం, సెషన్ విను జాగ్రత్తగా, క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వు, మస్తు మార్కులు వస్తాయి. స్టార్ట్ చేయలే అంట. స్టార్ట్ చేయలే మరి నిన్న కనీసం అట్లీస్ట్ SAQ VSAQ ఏదో ఒకటి చదివేసి ఉంటే పాటికి టెన్షన్ ఉండకపోను. ఓకే, సో ఈరోజు మనకి మొత్తం ఏమేమి ఉన్నాయి? LAQs ఉన్నాయి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ LAQs, SAQs అండ్ VSAQs మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ మనం LAQs నుంచి స్టార్ట్ చేద్దాం. నేను యాక్చువల్లీ వెరీ షార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది చదవలేదు అంటున్నారు. సో చదవలేదు అన్నప్పుడు ఫస్ట్ మీరు LAQs నుంచే స్టార్ట్ చేయాలి, సో దట్ మీ సగం మార్క్స్ అన్నవి ఈజీగా అక్కడ స్కోర్ అయిపోతాయి. సో 16 మార్క్స్ అక్కడే వచ్చేస్తే SAQస్లో ఫ్యూ మార్క్స్ యుల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ నంబర్. సో అందుకని ఐ విల్ బి గోయింగ్ విత్ LAQ, SAQ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో అయితే ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఎలా చెప్పబోతున్నాను అన్నది కూడా నేను మీకు క్లియర్ ఇన్సైట్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ నేను మొత్తం ఆన్సర్ని ఇక్కడ రాసుకుంటూ వెళ్ళనమ్మా, బికాజ్ ఇట్ విల్ బి టేకింగ్ లాట్ ఆఫ్ టైం. రేపు ఎగ్జామ్ దాటేసి వెళ్ళిపోతుంది సెషన్. సో నేను ప్రతిదీ ఎలా రాయాలి, గ్యాల్వానిక్ సెల్స్ ఆర్ అని చెప్పి నేను ఆ డెఫినేషన్స్ రాయను. ఇన్స్టెడ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ క్వశ్చన్. అండ్ ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయి, ఒక ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో డెఫినెట్గా ఇవి ఆన్సర్ స్క్రిప్ట్ మీద పడాలి, అప్పుడు మార్క్స్ వస్తాయి. ఆ పాయింట్స్ అవన్నీ నేను మీకు ఇక్కడ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎస్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ ఆర్ galvanic cells? Explain the working of a galvanic cell with a neat sketch taking Daniel cell as an example. ఓకేనా? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ galvanic cell అంటే ఏంటో రాయాలి, తర్వాత వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. LAQస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. అయితే మేడం ఇదే క్వశ్చన్ 8 మార్క్స్కి ఇస్తారా అంటే కాదు. ఇది మనకి బిలో జనరల్గా దీనికి ట్యాగ్ ఏముంటుంది అంటే కోల్రాష్లో ఉంటుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ని జనరల్గా ఇస్తాడనమాట. ఓకేనా? సో దాట్ విల్ బి ది సెకండ్ క్వశ్చన్. అలాగా సో LAQస్లో ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ మనం డిస్కస్ చేసేద్దాం. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాల్వానిక్ సెల్ అంటే ఏంటి? గ్యాల్వానిక్ సెల్ అన్నది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ మేడం, ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏం చేస్తోంది? ఎలక్ట్రోకెమికల్ సెల్, ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ చేసే పని ఏంటి అంటే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తోంది. వాట్ డస్ ఇట్ డూ? కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్. ఆల్వేస్ రిమెంబర్, ఈ డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కెమికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి మనము ఉపయోగించే సెల్ ఎలక్ట్రోకెమికల్ సెల్లే ఈ గ్యాల్వానిక్ సెల్. అయితే ఈ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఎలా కన్వర్ట్ చేస్తోంది అంటే త్రూ అ రెడాక్స్ రియాక్షన్. ఒక రెడాక్స్ రియాక్షన్ జరగడం వల్ల ఈ కెమికల్ ఎనర్జీ అన్నది ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. సో దీని ఎలా రాయొచ్చు? బై స్పాంటేనియస్ redox reaction.
by spontaneous redox reaction. Okay, so galvanic cell ante em ledu, electrochemical cell which converts chemical energy into electrical energy by spontaneous redox reaction. Okay na? Solution lo point tarvata 2 number చాలు కదా అంటే నాకు అర్థం కాలేదు నాన్న. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ అ గాల్వానిక్ సెల్. ఇప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుంది, దీనికి డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్. సో ఫస్ట్ వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది ఒక రెడాక్స్ రియాక్షన్ జరగాలి కదా. సో 2 బీకర్స్ తీసుకోండి. ఓకే, సో 2 బీకర్స్ తీసుకోండి. ఇందులో 2 ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేద్దాం. ఓకే, ఒక ఎలక్ట్రోలైట్ జింక్ సల్ఫేట్. ఓకే, ఇంకొక ఎలక్ట్రోలైట్ కాపర్ సల్ఫేట్. ఒకటి జింక్ సల్ఫేట్, ఇంకొకటి కాపర్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్లో జింక్ రాడ్ని డిప్ చేయండి. ఏం చేయాలి? జింక్ సల్ఫేట్లో డిప్ జింక్ రాడ్. మరి కాపర్ సల్ఫేట్లో ఏం డిప్ చేస్తారు? కాపర్ రాడ్. సో జింక్ రాడ్, ఇదేంటి? కాపర్ రాడ్. ఇప్పుడు ఈ రెండాటిని కనెక్టెడ్ త్రూ అ వోల్ట్ మీటర్. ఓకే, కనెక్టెడ్ త్రూ అ వోల్ట్ మీటర్. ఇది ఎక్స్టర్నల్ కనెక్షన్. సో మన రెండు ఇక్కడ ఏంటి, ఇదేంటి? జింక్ రాడ్ యాక్ట్స్ యాజ్ యానోడ్. యానోడ్ అంటే ఏంటమ్మా? ఆక్సిడేషన్. వాయిస్ వినిపించట్లేదా? बिरयानी 10 मिनट में आ रही। बिरयानी आ in 10 minutes. Connected through a voltmeter. ఇది ఎక్స్టర్నల్ కనెక్షన్. వినిపిస్తుందమ్మా బానే? యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ వన్స్. ఓకేనా? మీరు లైక్ బటన్ కొట్టలేదు అందుకే వినిపించట్లేదు. సో షో యువర్ ఎనర్జీ బై హిట్టింగ్ యువర్ లైక్ బటన్. పెడతానమ్మా వన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే క్లియర్ అంటున్నారు. ఓకే, వినిపిస్తుందమ్మా, జస్ట్ చెక్ ఇట్. వాల్యూమ్ అండ్ ఇంక్రీజ్ చేసి చూడండి. నెక్స్ట్, సో యానోడ్ దగ్గర మనకి జరిగేది ఏంటమ్మా? ఆక్సిడేషన్. సో జింక్ రాడ్ విల్ బి యాక్టింగ్ యాజ్ యానోడ్. జింక్ రాడ్ యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది అంటే కాపర్ రాడ్ ఏం చేస్తుంది? యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. ఓకే, ఆల్ రైట్, సగం పని అయిపోయింది మంది. ఏం చేసాము? సో జింక్ సల్ఫేట్లో జింక్ రాడ్, కాపర్ సల్ఫేట్లో కాపర్ రాడ్. జింక్ రాడ్ యానోడ్, కాపర్ ఏమో క్యాథోడ్. ఈ రెండాటిని ఎక్స్టర్నల్గా వోల్ట్ మీటర్ ద్వారా కనెక్ట్ చేసాం. ఈ ఇంటర్నల్ సొల్యూషన్స్ని కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేదే సాల్ట్ బ్రిడ్జ్. ఏంటది? సాల్ట్ బ్రిడ్జ్. ఇది ఇంటర్నల్గా ఈ 2 సొల్యూషన్స్ని కనెక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ సాల్ట్ బ్రిడ్జ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాయండి అబ్బాయిలు, ఏమవుతుంది? సో ఇది జింక్ సల్ఫేట్లో జింక్ రాడ్ యానోడ్, ఇది నెగటివ్, క్యాథోడ్ ఇది పాజిటివ్. అంతే. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి ఈక్వేషన్. Zn ఉంది, యానోడ్ ఉంది. యానోడ్ అంటే ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో Zn ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ఇచ్చేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తుంది? డెఫినెట్లీ అది హ్యాపీగా ఉండాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే మస్తు ఖుషి అయిపోద్ది. ఎందుకంటే దానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాని కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. సో ఇట్ విల్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్. Zn ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇది ఎక్కడ జరుగుతుంది? యానోడ్. ఓకే, ఇప్పుడు లూజ్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకుంటారు? కాపర్. సో క్యాథోడ్ దగ్గర రియాక్షన్ ఏమవుతుంది? ఇక్కడ Cu. అవునా? మన దగ్గర ఇక్కడ ఏముంది? కాపర్. సో కాపర్ ప్లస్ 2 2 ఎలక్ట్రాన్స్ ని తీసేసుకుని ఇట్ విల్ బి ఫార్మింగ్.
ఓకే, సో నెట్ రియాక్షన్ ఏంటి? Zn plus 2 electron cancel gives rise to Zn plus 2 plus Cu. How simple is that? Zn plus Cu plus 2 gives rise to Zn plus 2 plus Cu. అయిపోయిందా? అంతే, ఇది టోటల్ నెట్ సెల్ రియాక్షన్. ఇది రాస్తున్నప్పుడు ఈక్విలిబ్రియం మెన్షన్ చేసుకోవచ్చమ్మా. ఓకే, రివర్సిబుల్ రియాక్షన్ అని. ఇప్పుడు సెల్ రిప్రజెంటేషన్ రాయండి. సెల్ రిప్రజెంటేషన్. సో సెల్ రిప్రజెంటేషన్ ఎలా? ఫస్ట్ యానోడ్, తర్వాత సాల్ట్ బ్రిడ్జ్, అవునా కాదా? తర్వాత క్యాథోడ్. సో యానోడ్ దగ్గర ఏమవుతుంది? Zn is converting into Zn plus 2. Salt bridge, copper plus 2 is getting converted into, ఇది aqueous form లో ఉంది, ఇది కూడా aqueous form లో ఉంది, అవునా? aqueous. అసలు ఎందుకు మీకు డౌట్లు వస్తాయి మ్యామ్ ఇది రికార్డెడా లైవా అని? హూ ఇస్ దిస్? నేను ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంటే బస్వరాజ్. ఓ బస్వరాజ్ కాదు, బస్వరాజ్. అచ్చా, జాన్వి ఈజ్ ఆస్కింగ్ ఇది రికార్డా కాదా? బస్వరాజ్ ఇస్ టెలింగ్ దట్ ఇట్స్ లైవ్, ఇట్స్ నాట్ రికార్డెడ్. చూడండి, ఇది ఇట్స్ లైవ్ సెషన్ మా. అర్థమైందా? సింపుల్, క్లియర్, అంతే, అయిపోయింది మీ గాల్వానిక్ సెల్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడమే, అంతే. గాల్వానిక్ సెల్ అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎలా? త్రూ అ రెడాక్స్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ గీయాలి. ఒక ఎలక్ట్రోలైట్ రెండు తీసుకోండి, జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్లో జింక్ రాడ్ డిప్ చేయండి, కాపర్ సల్ఫేట్లో కాపర్ రాడ్ డిప్ చేయండి. ఎక్స్టర్నల్లీ వోల్ట్ మీటర్తో కనెక్షన్, ఇంటర్నల్లీ సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్షన్. ఓకే, సో మన జింక్ విల్ బి యాక్టింగ్ యాజ్ యానోడ్, కాపర్ విల్ బి యాక్టింగ్ యాజ్ క్యాథోడ్. ఇప్పుడు రియాక్షన్స్ రాయండి. సో ఏమవుతుంది ఇక్కడ? జింక్ యానోడ్, యానోడ్ ఇక్కడ నెగటివ్ అమ్మ. జనరల్గా యానోడ్ ఎలక్ట్రోడ్ని పాజిటివ్తో డినోట్ చేస్తాం. డానియల్ సెల్లో దాని ఆపోజిట్ ఉంటుంది, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ యానోడ్ నెగటివ్ రాస్తున్నా, క్యాథోడ్ దగ్గర పాజిటివ్ రాస్తున్నా. సో యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది అని నాకు తెలుసు. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో Zn గివ్స్ Zn ప్లస్ 2, 2 ఎలక్ట్రాన్స్ వదిలేసింది. ఇప్పుడు కాపర్ ఏం చేస్తుంది? ఈ జింక్ వదిలేసిన 2 ఎలక్ట్రాన్ని కాపర్ తీసుకుంటుంది. సో Cu plus 2 plus 2 electrons will form copper. Net reaction ఏంటి? Zn plus Cu plus 2 gives rise to Zn plus 2 plus Cu. సో ఫైనలీ సెల్ రిప్రజెంటేషన్ రాస్తాం, అంతే. అర్థమైందా? ఇవి ఓకేనా? ఇది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే మీ క్వశ్చన్. దీన్ని మీరు ఇన్వర్డ్స్ రాయొచ్చు. ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో, ద ఎలక్ట్రోకెమికల్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 half cells వేర్ జింక్ రాడ్ ఇస్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. ఇవన్నీ రాస్తారు. క్లియర్? మీకు ఎలా రాయాలి అంటే ఐ విల్ జస్ట్ షో యూ వన్స్. చూడండి, just for reference, yes, just for reference చూసుకోండి. సో ఒక డయాగ్రామ్ ఫస్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో రాయండి, తర్వాత వర్కింగ్ రియాక్షన్స్, సరిపోతుంది. ఓకేనా? సో ఇది మీకు జస్ట్ ఒక ఐడియా, రెఫరెన్స్ కోసం ఎలా రాయాలి అని ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఓకే, సో లెట్స్ గో బ్యాక్. Next question. Next question. Describe the manufacture of H2SO4 by contact process. So P block elements నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఈ 3 ప్రాసెస్లు నేర్చుకోవాలి. కాంటాక్ట్ ప్రాసెస్ ఒకటి, ఆస్వాల్డ్ ప్రాసెస్ ఒకటి, హ్యాబర్స్ ప్రాసెస్ ఒకటి. ఈ 3 జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? LAQ అసైన్మెంట్ని షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తానమ్మా. ఓకేనా? So describe the manufacture of H2SO4 by contact process. H2SO4 రావాలి అంటే సింపుల్ స్టెప్స్ చెప్తాను. ఓకేనా? వెరీ వెరీ సింపుల్ 3 steps. వెరీ సింపుల్ 3 steps. ఇన్వర్డ్స్లో తర్వాత రాసుకోండి. సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది.
సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. అవునా? ఇది మీ అందరికీ తెలిసిందే కదా. టెలిగ్రామ్లో పెట్టండి. పెడతానమ్మా, పెడతాను. ఐల్ జస్ట్ షో యూ ద సెషన్ ఆల్సో. ఓకే, సో సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ మళ్ళీ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? సల్ఫర్ ట్రయాక్సైడ్. ఇది రివర్సిబుల్ రియాక్షన్ అమ్మా. అంటే దీనికి ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అప్లై చేస్తారు. అంటే లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అప్లై చేస్తారు విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్, విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. అవన్నీ ఈ రియాక్షన్ దగ్గర యూజ్ చేస్తాం. సో బ్యాలెన్స్ చేస్తే చేసుకోండి. 2SO2 + O2 గివ్స్ రైజ్ టు 2SO3. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఈ ఫార్మ్ అయిన SO3 ఏదైతే ఉందో దిస్ ఈజ్ అబ్జార్బ్డ్ బై 98% కాన్సన్ట్రేటెడ్ H2SO4. 98% H2SO4లో ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ అన్నది అబ్జార్బ్ అవుతుంది. అంటే ఐ కుడ్ సే దట్ మిక్స్ అవుతుంది అని. సో ఎప్పుడైతే when it is getting absorbed, దీని వల్ల ఫార్మ్ అయింది H2S2O7. దీన్నే ఓలియం అని పిలుస్తాం. ఏంటది? ఓలియం. H2S2O7. కొలిజన్ చదవాలమ్మా. H2S2O7. ఈ ఫార్మ్ అయిన H2SO7ని డైల్యూట్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో మీ H2SO4 కావాలి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, దాని ప్రకారంగా మీరు డైల్యూట్ చేసుకుంటూ ఉండండి. డైల్యూట్ అంటే ఏంటి? వాటర్ యాడ్ చేయడం. సో చేయండి. సో యూ విల్ బి గెటింగ్ డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ H2SO4. అంతే, అయిపోయింది. ఇదే కాంటాక్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి? ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కెటలిస్ట్ వాడతాం. ఏంటది? V2O5, వెనాడియం ఆక్సైడ్. ఓకేనా? సో వెనాడియం ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్. సో వెనాడియం ఆక్సైడ్ని కెటలిస్ట్ కింద యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే కాంటాక్ట్ ప్రాసెస్ కానీ, లేదా హ్యాబర్స్ ప్రాసెస్ కానీ, ఆస్వాల్డ్ ప్రాసెస్ కానీ, ఏ ప్రాసెస్ నేర్చుకున్నా సరే మనము ఇక్కడ కెటలిస్ట్లు అవి వాడతాం కదా. సో ఈ 3 పాయింట్స్ నేర్చుకోండి. నంబర్ 1, కెటలిస్ట్ ఏంటి? ప్రతి ప్రాసెస్కి కెటలిస్ట్ ఏం యూజ్ చేస్తాం? హ్యాబర్స్లో ఏంటి కెటలిస్ట్? ఫైనలీ డివైడెడ్ ఐరన్ ఉంటుంది. అలాగే కాంటాక్ట్ ప్రాసెస్లో ఏంటి? వెనాడియం ఆక్సైడ్ వాడతాము. సో ఆస్వాల్డ్ ప్రాసెస్ అంటే నైట్రిక్ యాసిడ్. సో ఇలా. సెకండ్ పాయింట్ ఏంటి అంటే టెంపరేచర్ కండిషన్స్ ఏంటి? థర్డ్ వన్ ప్రెషర్ కండిషన్స్ ఏంటి? ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటి? ఈ 3 మాత్రం ప్రాసెస్కి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అర్థమైందా? సో ఈ ప్రాసెసెస్కి మాత్రం కెటలిస్ట్ ఏంటి, టెంపరేచర్ ఏంటి, ప్రెషర్ ఏంటి, ఇవి జాగ్రత్తగా చదువుకోండి. పీ బ్లాక్ నుంచి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దీని టెంపరేచర్ తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాసెస్లో రాయకూడదు, ఇంకో టెంపరేచర్ తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా రాయాలి. సో అంతే. గాట్ ఇట్? సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 బై కాంటాక్ట్ ప్రాసెస్. సో రియాక్షన్స్ చదివేసుకున్నారు అనుకోండి, మీ ఓన్గా రాసేయచ్చు. ఇది అపాన్ హీటింగ్. అంతే, సింపుల్. ఫస్ట్ ఏంటి? సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే సల్ఫర్ డయాక్సైడ్. ఫార్మ్ అయిన సల్ఫర్ డయాక్సైడ్ మళ్ళీ అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ జరిగితే సల్ఫర్ ట్రయాక్సైడ్. ఇది రివర్సిబుల్ రియాక్షన్. సో లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. ఫార్మ్ అయిన సల్ఫర్ ట్రయాక్సైడ్ అబ్జార్బ్డ్ బై కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఏం ఫార్మ్ అవుతుంది? ఓలియం. ఈ ఓలియంని చక్కగా డైల్యూట్ చేస్తే మీకు ఎంత కాన్సన్ట్రేషన్ H2SO4 కావాలో అంత వస్తుంది. అంతే, అయిపోయింది. క్లియర్? ఈజీ. సో కష్టపడక్కర్లేదు కదా. సో యూ హ్యావ్ టు స్టడీ అలాంగ్ విత్ మీ. ఇప్పుడే మీ చదవడం కూడా అయిపోవాలి. మళ్ళీ క్లాస్ తర్వాత మళ్ళీ నేను చదువుతాను అంటే టైం అయిపోతుంది. సో నో, అలాంగ్ విత్ మీ యూ హ్యావ్ టు స్టడీ. ఓకే? ఓకే. Next question. Detailed account of collision theory of reaction rates of bimolecular gaseous reaction. ఇవి చాలా ఈజీ అమ్మ. పాయింట్ వైజ్లో రాసుకుని వెళ్ళిపోతారు. ఏమేం రాస్తారు? ఫస్ట్ పాయింట్,
గ్యాషియస్ రియాక్షన్స్ అని మీరే చెప్తున్నారు, అవునా కాదా? సో ఇక్కడ గ్యాషియస్ ఒక రియాక్షన్ జరగాలి అంటే ఆటమ్స్ అన్నవి కొలైడ్ అవ్వాలి, అప్పుడే ప్రొడక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది, అవునా కాదా? సో ఈ కొలైడ్ అయ్యే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ని వి విల్ బి అజ్యూమింగ్ దెమ్ యాజ్ హార్డ్ స్ఫియర్స్. కొలైడ్ అయ్యే మాలిక్యూల్స్ ని ఎలా అజ్యూమ్ చేస్తామమ్మా? హార్డ్ స్ఫియర్స్ కింద అజ్యూమ్ చేస్తాం. ఓకే, వాయిస్ ఇష్యూ. ఓకే, సో ఈ ఆటమ్స్ ని హార్డ్ స్ఫియర్స్ అంటాం. ఈ హార్డ్ స్ఫియర్స్ కొలైడ్ అయితేనే మనకి ఏం ఫామ్ అవుతాయి? ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతాయి. కరెక్ట్? సో we are assuming that these atoms are hard spheres. Whenever these hard spheres collide, they'll be leading to the formation of products. అవునా? ఇప్పుడు ఈ కొలిజన్స్ జరుగుతున్నాయి అని చెప్తున్నాను కదా, నంబర్ ఆఫ్ కొలిజన్స్ హ్యాపెనింగ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక సెకండ్లో ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని కొలిజన్స్ జరుగుతున్నాయి దాన్నే కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. ఏంటది? కొలిజన్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఎలా డినోట్ చేస్తాం? విత్ ద లెటర్ Z. The number of collisions occurring per unit volume per second. We call that as collision frequency. ఓకేనా? ఇప్పుడు ఒక బైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్ ఉంది అనుకుందాం. సో బైమాలిక్యులర్ కాబట్టి రెండు మాలిక్యూల్స్ తీసుకుంటున్నా. A and B are forming products. ఓకేనా? A and B ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి కొలిజన్ ఫ్రీక్వెన్సీ రాయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో రేట్ ఎలా చెప్తారు? రేట్ ఆఫ్ దిస్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు బయోమాలిక్యూల్స్ నుంచి వస్తుందమ్మా. సో రేట్ ఈస్ గివెన్ బై, సో ఇప్పుడు ఒక బయోమాలిక్యులర్ రియాక్షన్ ఉంది, A plus B is forming products, అవునా? సో దిస్ ఇస్ గివెన్ బై మైనస్ Z. Z అంటే ఏంటి? కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A and B ఇంటూ e పవర్ minus EA upon RT. So rate is given by minus Z into e power minus EA by RT. అర్థమైందా? ఇది మన రేట్ ఆఫ్ ది రియాక్షన్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ Z అంటే ఇక్కడ మన కొలిజన్ ఫ్రీక్వెన్సీ, T అంటే టెంపరేచర్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, EA అంటే దాని యొక్క యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఒక కొలిజన్ జరగాలి అంటే ఒక మినిమం ఎనర్జీ అన్నది మాలిక్యూల్కి ఉండాలి, అవునా? సో ఆ ఎంత ఎనర్జీ ఉండాలి ఫర్ ద రియాక్షన్ టు అకర్, దాన్నే యాక్టివేషన్ ఎనర్జీ అని పిలుస్తాం. అర్థమైందా? సో చూడండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆటమ్కి నార్మల్గా దాని సొంతంగా దానికంటూ కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ ఫార్మ్ అవ్వాలి అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. నీ దగ్గర పాకెట్ మనీ 10 రూపీస్ ఉంది. ఓకే, నువ్వు ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలి అనుకుంటే నీకు 20 రూపీస్ ఉండాలి, అవునా? సో నార్మల్గా హౌ మచ్ యూ హ్యావింగ్? 10 రూపీస్. హౌ మచ్ డూ యూ రిక్వైర్ టు బై అ ప్యాకెట్ ఆఫ్ చిప్స్? 20 రూపీస్, అవునా? ఈ డిఫరెన్స్ ఎంత? 10 రూపీస్ తక్కువైంది, అవునా? ఇప్పుడు ఈ నార్మల్ 10 రూపీస్ ఇస్ కాల్డ్ యాజ్ నార్మల్ ఎనర్జీ ఫర్ ద ఆటమ్, దానికి ఉన్న ఎనర్జీ. చిప్స్ ప్యాకెట్ కావాలంటే నీకు 20 రూపీస్ కావాలి. సో ఇది కూడా కొలిజన్ జరిగి ప్రొడక్ట్ ఫార్మ్ చేయాలి అంటే దానికి ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 10 రూపీస్, దాన్నే థ్రెషోల్డ్ ఎనర్జీ అని చెప్తాం. ఓకేనా? అంతే, సింపుల్. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది మాలిక్యూల్కి ఉండాలి. ఇప్పుడు రెండు ఆటమ్స్ కొలైడ్ అవుతున్నప్పుడు వాటికంటూ ఒక స్పెసిఫిక్గా ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీతో కొలైడ్ అయితేనే ప్రొడక్ట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి, లేకపోతే బ్యాక్ వచ్చేసి రివర్సిబుల్ వెనక్కి వెళ్ళిపోతాయి రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరగదు.
సో స్పెసిఫిక్ ఎనర్జీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాపర్ ఓరియంటేషన్ కూడా ఉండాలి. అప్పుడే మనకి ప్రొడక్ట్స్ అన్నవి ఫార్మ్ అవుతాయి. అర్థమైందా? సో ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి? ఓకే, అన్ని కొలిజన్స్ విల్ నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. అందులో కొన్ని కొలిజన్స్ మాత్రమే ప్రొడక్ట్ ఫార్మేషన్ కి ఉపయోగపడుతున్నాయి. సో ఫర్ ఎఫెక్టివ్ కొలిజన్స్ ఎలా రాయొచ్చు? రేట్ is given by P ఇంటూ P అంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఇంటూ కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇంటూ మైనస్ EA బై RT. అర్థమైందా? సో రేట్ ఈక్వల్ టు P ఇంటూ కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. ఓకేనా? సో గాట్ దిస్? అయ్యో ఇక్కడ నెగిటివ్ సైన్ పెట్టాను. That's it. ఇదే collision theory of reaction rates. Clear? Easy? Simple question. So very simple. So collision theory అంటే ఇక్కడ కొలైడ్ అయ్యే మాలిక్యూల్స్ ని హార్డ్ స్ఫియర్స్ అనుకుంటాము, అవునా? ఈ హార్డ్ స్ఫియర్స్ కొలైడ్ అయితేనే ప్రొడక్ట్స్ అన్నవి ఫార్మ్ అవుతాయి. అండ్ నంబర్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని జరుగుతున్నాయి పర్ యూనిట్ వాల్యూమ్, దాన్ని పర్ సెకండ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. సో దీన్ని బట్టి రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఫర్ అ బైమాలిక్యులర్ రియాక్షన్ రాస్తే Z ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. సో EA అంటే యాక్టివేషన్ ఎనర్జీ కదా. సో యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి రాస్తారు. ఎంత ఎనర్జీ ఉండాలి ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు జరిగిన ప్రతి కొలిజన్ మాలిక్యూల్ ప్రొడక్ట్ ఫార్మ్ చేస్తుందా? లేదు. అంటే కొలైడ్ అవుతున్న మాలిక్యూల్స్ ఒక ప్రాపర్ ఓరియంటేషన్లో కొలైడ్ అయితేనే ప్రొడక్ట్స్ అన్నవి ఫార్మ్ అవుతున్నాయి. ఒక స్పెసిఫిక్ ఎనర్జీతో వస్తేనే ప్రొడక్ట్స్ అన్నవి ఫార్మ్ అవుతున్నాయి. మరి మేడం ఆ ప్రాపర్ ఓరియంటేషన్ లేకుండా కొలిజన్ జరిగితే ఏమవుతుంది? ప్రొడక్ట్స్ ఫార్మ్ అవ్వవు. ఓకే, సో అంటే ప్రతి కొలిజన్ ఇస్ నాట్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. కొన్ని కొలిజన్స్ మాత్రమే ప్రొడక్ట్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తున్నాయి. సో జరిగే కొన్ని కొలిజన్స్ ని ఎఫెక్టివ్ కొలిజన్స్ అని పిలుద్దాం. సో ఎఫెక్టివ్ కొలిజన్స్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు? P అంటే దిస్ ఇస్ యువర్ probability factor into your collision frequency into E power minus EA by RT. ఇదే మీ ఈక్వేషన్. క్లియర్? Got it? All right. Next question. What is electrolysis? Give Faraday's laws of electrolysis. First of all, electrolysis అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నారనుకోండి, ఆ ఎలక్ట్రోలైట్కి ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల ఇది డీకంపోజ్ అయిపోయింది అనుకోండి టు ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ స్పీషీస్. ఈ ప్రాసెస్నే మనము ఎలక్ట్రాలిసిస్ అని పిలుస్తాం. ఈ ప్రాసెస్ని ఎలక్ట్రాలిసిస్ అని పిలుస్తాం. ఓకే, ద డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ by passing electricity into its respective species is known as electrolysis. Okay, అయితే Faraday మనకి 2 laws ఇచ్చాడు. 2 laws of electrolysis. Faraday's first law. ఓకే, ఇప్పుడు ఒక ఎలక్ట్రోలైట్ నుంచి చార్జ్ అనేది పాస్ చేస్తున్నారు, కరెంట్ అనేది పాస్ చేస్తున్నారు. యూఆర్ పాసింగ్ చార్జ్ వేర్ చార్జ్ ఇస్ డైరెక్ట్ Q is equal to IT. తర్వాత చార్జ్ యువర్ కరెంట్ ఇంటూ టైం, ఎంత కరెంట్ పాస్ అవుతుంది ఇన్ ద టైం. సో Q ఈక్వల్ టు IT. తర్వాత సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ రియాక్షన్ సెల్లో ఏం జరుగుతోంది? దెర్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్? సో సబ్స్టెన్స్ ఏదైతే మీరు ఎలక్ట్రోలైజ్ ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నారో ఆ సబ్స్టెన్స్ వెళ్ళి ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది. సో ఎంత డిపాజిట్ అవుతుంది? దాట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ చార్జ్ పాస్డ్.
W is directly proportional to Q. దీని నుంచి W is equal to Q అంటే ఏంటి? I into T. సో W equal to final గా MCT by ZF. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా, ఎందుకంటే దీనికి ట్యాగ్ క్వశ్చన్ జనరల్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 మార్క్స్కి ప్రాబ్లం అడుగుతాడు. సో ఈ ఫార్ములా గుర్తుండాలి. సో amount of substance deposited is equal to the molecular weight of the substance, current of the substance, C అని రాసిన I అని రాసిన నష్టం ఏమీ లేదు, టైం ఎంత టైం పాస్ చేస్తున్నారు, వాలెన్సీ ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ ఫ్యాక్టర్ ఎంత, ఫారడే. 1 ఫారడే అంటే ఏంటమ్మా? 96,500. ఓకేనా? సో అర్థమైందా? Why everybody is asking me recorded session విక్కీ తెలియట్లేదా రికార్డెడ్ కి లైవ్ కి? Clear? So the amount of the substance deposited at the electrode is directly proportional to the amount of electricity passed. So W mathematical form చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓన్లీ స్టేట్మెంట్ రాసి ఊరుకోద్దు, స్టేట్మెంట్ రాసి తర్వాత దాని mathematical form. W is directly proportional to Q. So W is directly proportional to IT. Final formula MCT by ZF. ఇది ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఇప్పుడు 2 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఒక అమౌంట్ డిపాజిట్ అవుతుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఇంకొక అమౌంట్ డిపాజిట్ అనేది అవుతుంది. సో దెర్ ఇస్ 1 ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, హియర్ ఇంకొక ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. సో ఎంత వెయిట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో W1 డిపాజిట్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఇక్కడ క్యాథోడ్ ఇక్కడ ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది W2 అనుకుందాం. ఈ రెండాటి మధ్య రిలేషన్ చెప్పిందే ఫారడేస్ సెకండ్ లా. అది ఎలా చెప్తాము? ఆ రిలేషన్ ఏంటి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి? ఈక్వివాలెంట్ వెయిట్. సో దీని నుంచి ఎలా రాయొచ్చు? W1 by W2 is equal to E1 by E2. Okay? Got it? సాయితేజ్ క్లాసెస్ అలానే ఉంటాయమ్మా. గాట్ ఇట్? అర్థమైందా? సింపుల్. సో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ డెఫినేషన్ రాయండి, తర్వాత ఫస్ట్ లా సెకండ్ లా స్టేట్మెంట్ రాసిన తర్వాత రైట్ అలాంగ్ విత్ ద మ్యాథమెటికల్ ఫార్మ్స్. మ్యాథమెటికల్ ఫార్మ్స్కి మీ క్వశ్చన్లు అడగలేదు కదా అని మీరు అనుకుంటారు, కానీ వాటికి కూడా మార్క్స్ అన్నవి అలొకేట్ అయ్యి ఉంటాయి. సో మేక్ ష్యూర్ దట్ ఎప్పుడైనా సరే ఏదైనా స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ ఏమన్నా మ్యాథమెటికల్ ఫార్మ్స్ ఉంటే మేక్ ష్యూర్ దట్ యూర్ రైటింగ్ దెమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 మార్క్స్ చెప్తానమ్మా. వన్స్ అండ్ డన్ విత్ LAQs ఇమీడియట్గా 4 మార్క్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ? 1 బైమాలిక్యులర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైమాలిక్యులర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక ఈజీ క్వశ్చన్ ఏనమ్మా. మాలిక్యులారిటీ అంటే ద నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్, ఎన్ని స్పీషీస్ ఆ పర్టిక్యులర్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్, దాన్నే మనము మాలిక్యులారిటీ అని పిలుస్తాం. అదే ఆర్డర్ అనుకోండి, ఆర్డర్ అంటే ఇప్పుడు రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. అవునా? ఇక్కడ నంబర్స్ రాస్తామా? సో ద ఎక్స్పోనెంట్ విచ్ ఇస్ రైజ్ ఫర్ ద కాన్సన్ట్రేషన్, ఇప్పుడు 2 రియాక్టెంట్స్ ఉన్నప్పుడు దీని కాన్సన్ట్రేషన్ అండ్ దీని కాన్సన్ట్రేషన్కి 2 కలిపితే ఎంత? 1 + 2 3. ఈ 3 విల్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఓకేనా నాన్న? మీకు LAQsకి 3 టాపిక్స్ అమ్మా. ఒకటి ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, 2 టుగెదర్. 2 అంటే ఒకటి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి రావచ్చు లేదా కెమికల్ కైనెటిక్స్. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే
A and B రెండు క్వశ్చన్స్ ఉంటాయి. సో కొలిజన్ థియరీ అడిగేశాడు అనుకోండి, బిలో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ అట్లా కూడా ఉండొచ్చు A and B. సో ఫస్ట్ 19th క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ అనలిటిక్స్ చాప్టర్ టుగెదర్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 20 P బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21 మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. అది కూడా నేమ్డ్ రియాక్షన్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. క్లియర్? సో రియాక్టింగ్ స్పీషీస్ ఇదేంటి, రైజ్ టు ద పవర్ ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్డర్. ఈ మాలిక్యులారిటీ అన్నది మనం రియాక్షన్ చూసి చెప్పచ్చు, కానీ ఆర్డర్ అన్నది మనం అలా చెప్పలేం. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్. ఓకే, సో ఇది రాసిన తర్వాత ఏంటి, సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఒక 2 రియాక్షన్స్ రాయండి, ఒక బైమాలిక్యులర్ ఒక ట్రైమాలిక్యులర్. I'll just show you an example. ఇది చూసుకోండి. సో మాలిక్యులారిటీ ఆర్డర్ ఎప్పుడైనా సరే డిఫరెన్సెస్ అని అడిగాడు అంటే మేక్ ష్యూర్ దట్ యువర్ రైటింగ్ ఇన్ అ టేబుల్. పారాగ్రాఫ్లు మాలిక్యులారిటీకి 2 పారాగ్రాఫ్లు, ఆర్డర్ కొమ్ము 2 పారాగ్రాఫ్లు రాయకూడదు. అలాగా డిఫరెన్సెస్ అన్నాడు అంటే మీరు టేబుల్ ఫామ్లో టాబులర్ ఫామ్ తెచ్చేయాలి. సో టాబులర్ ఫామ్ మాలిక్యులారిటీ ఆర్డర్ పాయింట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, మాలిక్యులారిటీ రియాక్టింగ్ స్పీషీస్. ఆర్డర్ అంటే ఏంటి, పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్స్. మాలిక్యులారిటీ ఏంటి, థియరిటికల్. ఆర్డర్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్. మనకి మాలిక్యులారిటీ 0 అన్నది అసలు ఛాన్సే లేదు, అవునా కాదా? 0 మాలిక్యూల్స్ అంటే ఏంటి, అసలు 0 మాలిక్యులారిటీ అంటే అసలు రియాక్టెంట్ స్పీషీస్ 0. రియాక్టెంట్ స్పీషీస్ 0 అయితే ప్రొడక్ట్ ఎందుకు ఫార్మ్ అవుతుంది, అవ్వదు, అవునా? సో ఇట్ కెన్ నాట్ బి 0 అండ్ నాన్ ఇంటీజర్. ఆర్డర్ మాత్రం 0 కూడా అవ్వచ్చు, ఫ్రాక్షన్ కూడా అవ్వచ్చు, కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఛాన్సే లేదు. నెక్స్ట్ ఎలిమెంటరీ రియాక్షన్స్ మాత్రమే మాట్లాడతాం, సింగిల్ స్టెప్. అదే మల్టిపుల్ స్టెప్స్ ఉన్నప్పుడు మనం ఆర్డర్ కూడా చెప్పచ్చు, కానీ మాలిక్యులారిటీ చెప్పము. సో 2 ఎగ్జాంపుల్స్. H2 plus I2 gives rise to 2HI. ఇదేంటి, బైమాలిక్యులర్. చూడండి, 2 మాలిక్యూల్స్. నెక్స్ట్ ట్రైమాలిక్యులర్, 2NO plus O2 అంటే 2 NO మాలిక్యూల్స్ ఒక O2 మాలిక్యూల్. టోటల్ ఎన్ని రియాక్టింగ్ స్పీషీస్ ఉన్నాయి, 3. అంటే ఇదేంటి, ట్రైమాలిక్యులర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2. సో ఎంత ఇది, బైమాలిక్యులర్. క్లియర్? ఓకే, సో మాలిక్యులారిటీ ఎప్పుడు కూడా టాబ్యులర్ ఫామ్లోనే ఉండాలి, ఆల్వేస్ అండ్ ఆల్వేస్. సో మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్ పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నేమ్ 1 బైమాలిక్యులర్ ట్రైమాలిక్యులర్. ఈ ఆన్సర్ రాసి నెక్స్ట్ క్వశ్చన్ సరిగ్గా చదవరు, వదిలేస్తారు. లేదు, జాగ్రత్తగా చదివి అది కూడా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. State and explain Kohlrausch law of independent migration of ions. Give its applications. అసలు కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటే చాలా 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 సింపుల్ టర్మినాలజీ. ఏంటి అంటే, ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఉంది, దీంట్లో క్యాటయాన్ ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అలాగే ఒక యానయాన్ ఉంటుంది నెగటివ్ ఛార్జ్ స్పీషీస్, అవునా? సో ఒక అయోనిక్ కాంపౌండ్ తీసుకుంటే అది ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఇట్స్ రెస్పెక్టివ్ క్యాటయాన్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ యానయాన్, అవునా? సో ఈ కోల్రాష్ లా ఏం చెప్తోంది అంటే, మోలార్ కండక్టెన్స్ ఈ పర్టిక్యులర్ స్పీషీస్ది టోటల్ మోలార్ కండక్టెన్స్ is equal to molar conductance of cation plus molar conductance of anion. ఇదే కోల్రాష్ లా. అర్థమైందా? So the total conductance of a compound is equal to the conductances of its respective
క్యాటయాన్ అండ్ anion. ఇదే కోల్రాష్ లా. అండ్ ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది, కొలిషన్ థియరీ మాట్లాడాం కదా. కొలిషన్ థియరీలో ఒకవేళ లిమిటేషన్స్ అడిగారు అనుకోండి, అవి కూడా 2 పాయింట్స్ నేర్చుకోండి. ఒకటి లైక్ యూనో ప్రాపర్ ఓరియంటేషన్, అంటే మాలిక్యూల్స్ని హార్డ్ స్ఫియర్స్ కింద అస్యూమ్ చేస్తున్నాం, అంటే మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ గురించి అసలు మాట్లాడట్లేదు. సో అది కూడా ఒక లిమిటేషన్ కింద రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ గివ్ ఇట్స్ అప్లికేషన్. అప్లికేషన్స్ చాలా ఉన్నాయమ్మా. డిసోసియేషన్ కాన్స్టెంట్ కనుక్కోవచ్చు, అయోనైజేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ కనుక్కోవచ్చు, అవునా, కేఏ వాల్యూ వస్తుంది, ఆల్ఫా వాల్యూ, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కనుక్కోవచ్చు. సో ఒక వీక్ ఎలక్ట్రోలైట్ గురించి మాట్లాడచ్చు. ఇవన్నీ అప్లికేషన్స్ యూ క్యాన్ రైట్. ఓకే, ఓకే. సో ఆ 2 పాయింట్స్ రాస్తున్నాను ఇక్కడ. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కనుక్కోవచ్చు, ఆల్ఫా వాల్యూ, అలాగే డిసోసియేషన్ కాన్స్టెంట్ కూడా కనుక్కోవచ్చు ఆఫ్ అ వీక్ ఎలక్ట్రోలైట్. Dissociation constant of weak electrolyte. So you can use Ka is equal to C alpha square. Alpha ante malli degree of dissociation. Clear? Next question veldama. Okay. Okay, honey. All right. Next question. సో సింపుల్గా అర్థం చేసుకోండి, ఓన్గా రాయండి, ఎందుకంటే రేపే ఎగ్జామ్ ఉంది కదా. ఇప్పుడు పేజీలు చదవాలంటే మీ చిట్టి బుర్రలకి అంత గుర్తుండవు. సో ఏం చేస్తారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మీ ఓన్గా ఆన్సర్ రాసుకోండి, ఫ్రేమ్ చేసుకోండి. మేక్ ష్యూర్ దట్ ఈ పాయింట్స్ మాత్రం పక్కాగా ఆన్సర్ స్క్రిప్ట్లో వచ్చేలా చూసుకోండి, అంతే, అది సరిపోతుంది. ఓకే, ఆల్ రైట్. Okay, next, derive the integrated rate equation for first order reaction. So ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి మనము ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ రాయాలి. సో లెట్ us think that my equation is R gives rise to products అనుకుందాం. అంటే ఏంటి, రియాక్టెంట్ is giving products. సో ఆర్డర్ 1 అన్నాను కదా, అందుకే నేను ఒక రియాక్టెంట్ మాలిక్యూలే తీసుకున్నాను, అవునా. సో ఈ ఈక్వేషన్ కి రేట్ ఎలా రాస్తాము చూడండి. సో లెట్ మీ రైట్. సో ఈక్వేషన్ తీసుకోండి, ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్, ఇది మన ఈక్వేషన్. ఎందుకు ఇదే రాస్తున్నారు, ఫస్ట్ ఆర్డర్ అన్నాడు కాబట్టి నేను ఫస్ట్ ఆర్డర్ స్పీషీస్ తీసుకున్నా. ఓకే, సూపర్. ఇప్పుడు ఏం చేయాలి, ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్. ఈ ఈక్వేషన్కి రేట్ ఎలా రాస్తారు, మీ యూజ్ యువర్ రేట్ లా, మైనస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిఆర్ బై డిటి, అవునా కదా. ఎందుకు మైనస్ రాశారు, ఆర్ అన్నది డిసపియర్ అయిపోతుంది కాబట్టి నెగటివ్ సైన్. విత్ రెస్పెక్ట్ టు టైం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ అన్నది తగ్గుతుంది. సో మైనస్ డిఆర్ బై డిటి ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పవర్ 1. ఇది మన జనరల్ రేట్ లా, అవునా కాదా. ఇది మన జనరల్ రేట్ లా, ఇది నేనేం డెరైవ్ చేసింది కాదమ్మా, ఆల్రెడీ మీకు ఉన్నదే నేను రాశాను ఇక్కడ. దీని నుంచి మనం డెరివేషన్ని కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఈక్వేషన్ రాసుకోండి, ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రేట్ లా రాయండి. సో మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు అ కాన్స్టెంట్ ఇంటూ ఆర్ పవర్ 1. ఓకే, ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దాం.
సో దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ dr బై r ఇట్ తీసుకొని రండి is equal to k into dt. నెగటివ్ సైన్ కూడా ఇక్కడ పడేద్దాం. మైనస్ k dt. ఓకే, అర్థమవుతుందా? సో dr by r with respect to r తీసుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ dt. ఓకేనా? ఇప్పుడు మ్యాథమెటిక్స్ యూస్ చేద్దాం. ఓకేనా? సో మ్యాథమెటిక్స్ యూస్ చేస్తే ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. ఇదేంటి? ఇంటిగ్రల్ dr by r is equal to కాన్స్టెంట్ కదా, సో మైనస్ k ఇంటూ ఇంటిగ్రల్ dt. అవునా కాదా? ఓకే, ఇప్పుడు లాగ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ఫార్మ్ చూసుకోండి. ఇంటిగ్రల్ 1/x dx ఏంటి? lnx. ఇంటిగ్రల్ 1/x dx అంటే lnx, న్యాచురల్ లాగరిథం. సో lnr is equal to మైనస్ k ఇంటూ ఇంటిగ్రల్ dt ఏమవుతుంది? t. సో మైనస్ కి t. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ని యాడ్ చేయాలి. సో లెట్ ఇట్ బి i, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు i వాల్యూ కనుక్కుందాం. ఎట్ టైం t ఈక్వల్ టు 0 కాన్సన్ట్రేషన్ అంటే అప్పుడే రియాక్షన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో r విల్ బి ఈక్వల్ టు r0. సో రియాక్షన్ ఇనీషియల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ r0. సో ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టైం t ఈక్వల్ టు 0, r వాల్యూ r0. సో ln r0 is equal to మైనస్ k ఇంటూ 0 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అంటే i is equal to ఏమొచ్చింది? ln r0. ln r0. అవునా? సో సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ హియర్. ఇది ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్ 1 ఇన్, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకోండి. సో సబ్స్టిట్యూట్ 2 ఇన్ 1. సో వాట్ డు ఐ గెట్? lnr is equal to మైనస్ kt ప్లస్ ln r0. అవునా? ఇప్పుడు దీన్ని పంపించండి. ln r మైనస్ ln r0 is equal to మైనస్ kt. ఇదేంటి? ln log a మైనస్ log b, log a by b. సో ln r by r0 is equal to మైనస్ kt. చూడండి, అవునా కాదా? సో అర్థమవుతుందా? ln. సో వాట్ డు ఐ రైట్? దీని నుంచి k రాయండి, నెగటివ్ సైన్. సో 1/t ln r by r. ఓకే, సో k is equal to 1/t ln r by r0. ఓకే, సో అయ్యో నెగటివ్ సైన్ ఉంది కదా, r0 by r. క్లియర్? అర్థమైందా? ఓకే, సాయి నిపుణ్ ఆప్షన్ 2. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆల్ రైట్, చూడండి, దీన్నే లాగ్లో రాసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు 2.303/t log ఆఫ్
R0/R అని రాస్తే అయిపోతుంది. ఇది లాగ్లో, లేదు అనుకుంటే lnలో రాసుకోవచ్చు, నష్టం ఏమీ లేదు. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. సో ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో రేట్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా మాట్లాడతాం ఒక రియాక్షన్కి, డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. డిసపియరెన్స్ని నెగటివ్ సైన్తో డినోట్ చేస్తాం. సో మైనస్ dr/dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ r⁴ ఆర్డర్ 1 కదా. సో dr/dt ఈజ్ ఈక్వల్ టు k పంపించండి, మైనస్ k dt అటు r ఇటు, అంటే లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర పెట్టండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ యూజ్ చేద్దాం, ఇంటిగ్రేషన్ చేయండి. సో ఇంటిగ్రల్ dr/r ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ కాన్స్టెంట్ కదా, సో బయట తోసేయండి, ఇంటిగ్రల్ dt. ఇంటిగ్రల్ 1/x dx ln x, సో ln r ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ ఇంటిగ్రల్ dt అంటే t, సో t ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు ఐ వాల్యూని కనుక్కుందాం. ఓకే, సో ఐ వాల్యూ కనుక్కోవాలి అంటే అట్ టైం t ఈక్వల్ టు 0, ఈ వేరియబుల్ టర్మ్ని 0 కింద ఈక్వేట్ చేసుకుంటాం. అంటే టైం t ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుంది, టైం 0 దగ్గర ఈ r వాల్యూ ఎంత ఉంది, ఇనీషియల్ అమౌంట్. సో దట్ ఇనీషియల్ అమౌంట్ బి r0. సో ln r value r0. So ln r0 is equal to minus k into time t0 plus I. So I value ఏమొచ్చింది ఇక్కడ నుంచి, ln r0. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో ln r is equal to minus kt plus ln r0. So ln r minus ln r0 is equal to kt minus kt. అవునా, ఇప్పుడు ln r by r0 is equal to minus kt. సో నెగటివ్ సైన్, ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదంటే ఈ పార్ట్ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ స్టెప్ రాస్తాను. చూడండి, సో ln r మైనస్ r0 ఇస్ మైనస్ kt కదా. సో దీని నుంచి ln r0 మైనస్ ln r ఇజ్ ఈక్వల్ టు kt అని రాయచ్చా, నెగటివ్ సైన్ దీంతో మల్టిప్లై చేసా. ఓకే, దీన్ని నెగిటివ్తో మల్టిప్లై చేయండి, సో ప్లస్ కేటీ, దీన్ని నెగిటివ్తో మల్టిప్లై చేయండి, r0 మైనస్ ln r. ఓకేనా, ఇప్పుడు రాయండి పోనీ ln log a మైనస్ log b, log a by b by r is equal to kt. సో k is equal to 1/t ln r0 by r. సో ln తీసేస్తే you have to multiply with 2.303. Got it? అర్థమైందా? పర్లేదమ్మా, ర్యూబన్ యూజర్ ఐడి ఏదో ఒకటి, అన్ని క్వశ్చన్స్ కవర్ చేసుకుంటే చాలు. ఓకే, ఆల్ రైట్, అంతే సింపుల్. సో ఈక్వేషన్ రాసి డెరివేషన్ చేయండి. సో ఫైనలీ k ఈజ్ ఈక్వల్ టు 2.303/t log of r0 by r. Got it? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. Next question. A solution of copper sulfate is electrolyzed in 10 minutes అంటున్నాడు టైం, with a current of 1.5 ampere. What is the mass of copper deposited at the cathode? ఏం యూజ్ చేయాలి, Faraday's first law of electrolysis. అవునా, సో ఫార్ములా ఏంటి, W ఈక్వల్ టు m ఇంటూ c ఇంటూ t బై z ఇంటూ f. అవునా, సో లేబుల్ చేయాలి అంటే W ఈక్వల్ టు m ఇంటూ c ఇంటూ t బై z ఇంటూ f. ఇది మన ఫార్ములా. అవునా, m అంటే ఏంటమ్మా, మాలిక్యులర్ వెయిట్.
ఇదేంటి కరెంట్, ఇదేంటి టైం. టైంని సెకండ్స్లో తీసుకుంటాం, కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తాం. జెడ్ అంటే యువర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. సో నేను ఎన్ ఫ్యాక్టర్ అని రాస్తున్నాను. ఫారడే అంటే వాల్యూ ఎంత 96,500 కులూమ్స్. సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. మాలిక్యులర్ వెయిట్ దేంది అడుగుతున్నాడు, మాస్ ఆఫ్ కాపర్ అడుగుతున్నాడు. సో కాపర్ వెయిట్ ఎంత 63.5 ఇంటూ కరెంట్ ఎంత ఇచ్చాడు 1.5 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 10 minutes 60 seconds బై ఎన్ ఫ్యాక్టర్ ఎంత, కాపర్ సల్ఫేట్ అంటే ఏం ఫామ్ చేస్తుంది ఇక్కడ Cu+2 ప్లస్ SO4 2 మైనస్ 2 ఎలక్ట్రాన్లు. సో 2 ఇంటూ 96,500 అంతే. ఓకే, సో ఇది నాకు ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్, నాకు ఆన్సర్ గుర్తుంది. ఇది అలా చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 0.3 వస్తుంది. 0.29 నాకు ఆన్సర్ వస్తుంది, నియర్లీ ఈక్వల్ టు 0.3. గాట్ ఇట్? అంతే. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అమ్మా, 8 మార్క్స్కి ఎక్కువ ట్యాగ్ క్వశ్చన్ కింద అడిగే క్వశ్చన్ ఇది. ఓకేనా? సో అస్సలు మిస్ చేయొద్దు, జాగ్రత్తగా చదవాలి. సో ఫస్ట్ ఫార్ములా రాసేయండి. ఎప్పుడైనా సరే ఫార్ములా రాసినప్పుడు స్టార్ట్ లేబులింగ్ దట్. డబ్ల్యూ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ deposited, amount of substance deposited. So W equal to M into C into T by Z into F. Clear? Baswaraj 0.294. Good, 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 correct. Prem Gaming అవుతావు అమ్మా. నక్షత్ర వెరీ గుడ్ 0.2938. గుడ్. డైరెక్ట్గా వేయచ్చా మేడం ఆన్సర్? లేదు, దీనికి ఒక స్టెప్ రాయండి కనీసం. ఇది ఉందా పోనీ మీకు ఈ ఈ వాల్యూస్ కూడా మీకు ఎగ్జామ్లో మార్చరు, అవే వాల్యూస్ ఇస్తారు. సో టైం వేస్ట్ చేయొద్దు క్యాలిక్యులేషన్కి, వాల్యూ గుర్తుంచుకోండి. ఎందుకంటే క్వశ్చన్ వచ్చిందంటే అదే 10 minutes అదే 1.5 amperes ఇస్తాడు, మార్చడు. సో జస్ట్ దీనికి ఇంకో స్టెప్ రాసుకోండి. ఏంటి, ఏదో ఒక 2 మల్టిప్లై చేయండి. సపోజ్ ఇది చేస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ 63.5 ఇంటూ ఇదెంత 600 కదా, 600 కాబట్టి ఇది 15 into 60 అలా ఏదైనా రాసుకోండి. సో దీని వాల్యూ రాయండి. సో దీని వాల్యూ రాయండి. ఇలా ఏదైనా చిన్న సింప్లిఫికేషన్ 2 సార్లు రాసి ఫైనల్ ఆన్సర్ రాసేయండి. మీ 0.29 ఏదైతే వచ్చిందో ఫైనల్ ఆన్సర్ రాసేయండి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, టిండాల్ ఎఫెక్ట్ బ్రౌనియన్ మూవ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యొద్దా, చేయమంటున్నావా? అది నేను ఎలాగో చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పీ బ్లాక్ నుంచి ప్రాసెసెస్లో ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటారో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత క్లోరిన్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది, అది కూడా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి. How is ozone prepared from oxygen? How does it react with the following? ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయి కదా, నాకు గుర్తుండవు అని మీరు అనుకుంటారు. నేను చాలా సింపుల్గా ట్రిక్తో చెప్తాను, అర్థం చేసుకొని వింటారు. ఓకే, సో వినండి కన్ఫామ్గా. సో హౌ ఇస్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్? ఓజోన్ ఎలా వస్తుంది? సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఓకే, వర్డ్ టర్మినాలజీ వినండి, సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఈ వర్డ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సి ఓజోన్ ప్రిపరేషన్ అంటే ఏం చెయ్యం, ఈ ఓజోన్ ఇన్ ద ఆక్సిజన్ అపాన్ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ గివ్స్ ఓజోన్. అంతే, బ్యాలెన్స్ చేసుకోండి తర్వాత. సో తర్వాత బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, సో సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి.
సో ఆక్సిజన్ డైఆక్సిజన్ అపాన్ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ విల్ ఫార్మ్ ఏంటి? ఓజోన్. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ చూడండి. హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్? లెడ్ సల్ఫైడ్ ఉంది, కేఐ ఉంది, హెచ్జి ఉంది, ఏజీ ఉంది, C2H4 ఉంది, NA ఉంది. ఓకే, ఫస్ట్ డైరెక్ట్గా ఫస్ట్ అన్ని రాసుకొని వెళ్ళిపోండి, నేను మీకు ఈజీగా చెప్పేస్తాను. PbS ప్లస్ ఓజోన్, KI ప్లస్ ఓజోన్. KI లాస్ట్లో రాస్తాను, KIకి వాటర్ యాడ్ చేయాలి, సో లాస్ట్లో రాస్తాను. HG ప్లస్ O3, AG ప్లస్ O3. ఇది ఇథిలీన్ మాలిక్యూల్ అమ్మ, ఓజోనైడ్ ఫార్మేషన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో C2H4 ప్లస్ O3, NO ప్లస్ O3, లాస్ట్ KI ప్లస్ O3. ఇప్పుడు చూడండి, ఫస్ట్ PbS ప్లస్ O3, అవునా? సో ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్లో O2 అన్నది కామన్గా ఉంటుంది, అంటే O2 ఇది కామన్, O2 అయితే పక్కా వస్తుంది. ఓకే, అన్నిటికీ O2 వస్తుంది. ఇప్పుడు PbS ప్లస్ O, అవునా? మీకు మెటల్ ఆక్సైడ్స్ అన్నవి జనరల్ ఫార్మేషన్ ఎక్కువ. లెడ్ సల్ఫైడ్ ఉన్నప్పుడు PbS ఉంది, జస్ట్ సింగిల్ మెటల్ ఉంటే మెటల్ ఆక్సైడ్. అదే సల్ఫైడ్ ఫార్మ్లో ఉంటే సల్ఫేట్, సల్ఫైడ్ ఫార్మ్లో ఉంటే సల్ఫేట్, జస్ట్ మెటల్ ఉంటే మెటల్ ఆక్సైడ్. సో దీని సల్ఫేట్ ఏంటి? PbSO4 ప్లస్ O2. అయిపోయింది రియాక్షన్. ఓకే, నెక్స్ట్ మెటల్ ఫార్మ్లో ఉంది, మెటల్ ఫార్మ్లో ఉంటే ఏమని చెప్పాను? మెటల్ ఆక్సైడ్. సో ఏంటి మెటల్ ఆక్సైడ్? Hg2O, O2 కామన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మెటల్ సిల్వర్, ఏం ఫార్మ్ అవ్వాలి? సిల్వర్ ఆక్సైడ్. సో ఏంటి? Ag2O ప్లస్ O2. ఓకే, నెక్స్ట్ ఇథిలీన్ ప్లస్ ఓజోన్. నేను ఎప్పుడు చెప్పేదే CH2 డబల్ బాండ్ CH2, ఇది ఓజోన్తో రియాక్ట్ అవ్వాలి. ఈ బాండ్ బ్రేక్ చేసి దీనికి ఒక డబల్ బాండో దీనికి ఒక డబల్ బాండో పెట్టండి. సో ఏం ఫామ్ అవుతుంది? 2 moles of HCHO. ఓకే, అలాంగ్ విత్ ఇట్ H2O. ఇది రాయకపోయినా మెయిన్ ఈ ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్? నెక్స్ట్ NO ప్లస్ O3 ఏం ఫార్మ్ అవుతుంది? ఇది నైట్రిక్ ఆక్సైడ్. సో ఏం ఫార్మ్ అవ్వాలి? నైట్రోజన్ డైఆక్సైడ్. సో ఏముంది? NO2 O2 కామన్. ఓకే, క్లియర్? నెక్స్ట్ KI ప్లస్ O3, ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. పొటాషియం అయోడైడ్ ఓజోన్తో రియాక్షన్ జరిగినప్పుడు వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయండి, రియాక్టెంట్స్లో వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయండి. ఓకే, O2 ఎలాగో కామన్ అన్నిటికి, అది ఎలాగో రాస్తారు. ఇప్పుడు జస్ట్ థింక్, పొటాషియం అయోడైడ్ ప్లస్ వాటర్, అవునా? ఇక్కడ చూడండి, వాటర్ నుంచి మీకు ఏ అయాన్స్ వస్తాయి? H ప్లస్ అండ్ OH మైనస్, అవునా? అలాగే KI నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతాయి? K ప్లస్ అండ్ I మైనస్, అవునా? ఈ ప్లస్ ఈ మైనస్ కలిసిపోతాయి. సో వాట్ డు యూ గెట్? KOH ప్లస్ O2 ప్లస్ ఈ ఐడిన్ ఉందా? 2 ఐడిన్లు కలిసి I2 ఫార్మ్. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? సింపుల్, జాగ్రత్తగా నేర్చుకోండి చాలు. ఈజియెస్ట్ క్వశ్చన్. సింపుల్. సో లెడ్ సల్ఫైడ్, KI, మర్క్యూరీ, AG, C2H4, NO. కామన్ గా O2 అన్నది కామన్. మెటల్స్ ఇచ్చారనుకోండి, మెటల్ ఆక్సైడ్ రాయండి.
సల్ఫైడ్స్ ఇచ్చారనుకోండి సల్ఫేట్స్ రాయండి. ఈథిలీన్ అడిగితే ఒజనైడ్ ఫార్మేషన్. సో ఉన్న మాలిక్యూల్స్ని జస్ట్ బాండ్ బ్రేక్ చేసి డబుల్ బాండ్ రెండు హెచ్లు సి. సో HCHO రెండు మాలిక్యూల్స్ రెండు. NO+O3 నైట్రోజన్ డయాక్సైడ్. నెక్స్ట్ KI+O3 ఎవరితో రియాక్ట్ అవుతుంది? వాటర్తో. KIకి మాత్రం జాగ్రత్త, వాటర్ గుర్తుంచుకోండి. సో ఏం ఫార్మ్ అవుతుంది? KOH + O2 + I2 అంతే. ఓకే, నేను బ్యాలెన్స్ చేయలేదమ్మా. శ్రీహరిని PBS + 4O3 అంటుంది. ఎస్, బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ 4 ఉంటుంది. నేను బ్యాలెన్స్ చేయలేదు, మీకు ఈక్వేషన్ చెప్తున్నా, మీరు బ్యాలెన్సింగ్ చేయండి. క్లియర్? P బ్లాక్ని చాయిస్ నాట్ అ గుడ్ ఐడియా. ఆల్ రైట్, ఓకేనా? జస్ట్ సింపుల్గా నేర్చుకోండి. మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఎలా రాస్తారు అంటే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ రాయాలి. lead sulfide reacts with oxygen to form lead sulfate and oxygen gas is liberated. ఒక స్టేట్మెంట్ రాయండి, తర్వాత స్టేట్మెంట్, తర్వాత రియాక్షన్, అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ రియాక్షన్. దిస్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఓకే, నెక్స్ట్ how is chlorine prepared in the laboratory? లాబొరేటరీ మెథడ్, డీకన్స్ మెథడ్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అడుగుతున్నాడు. అండ్ హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ఐరన్, హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH, H2S, హైపోతో రియాక్షన్, కోల్డ్ డైల్యూట్ NaOH, డ్రై స్లేట్ లైమ్, XSNH3. అన్నీ నేర్చుకోండి. ఇందులో మళ్ళీ చాయిస్ తీసుకుని ఏవో 3-4 రియాక్షన్లు నేర్చుకోవడం కాదు, అన్నీ చదువుకోండి. ఎందుకంటే వాటిలో ఏవో ఒక 2-3 అన్నవి వస్తాయి. ఓకేనా? బ్యాలెన్స్ చేయకపోతే మార్క్స్ వేయరా? బ్యాలెన్స్ చేయకపోయినా మార్క్స్ వేస్తారమ్మా. కానీ బెటర్ మీకు ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా బ్యాలెన్స్ చేశారనుకోండి, మీకు ఈక్వేషన్ వెంటనే ఫుల్ మార్క్స్ వేసేస్తారు. ఒక హాఫ్ మార్క్ కూడా తీయడం అనేది జరగదు బ్యాలెన్స్ చేస్తే. సో అందుకే బెటర్ యూ బ్యాలెన్స్. ఒకవేళ టైం లేకపోయి బ్యాలెన్స్ చేయలేదు అనుకుంటే ఇట్స్ ఫైన్, దానివల్ల పోయేంత పెద్ద నష్టం అయితే ఏముండదు. కానీ బెటర్ యూ బ్యాలెన్స్ అండ్ గో. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి మన సైడ్ నుంచి? మనకు వచ్చు కదా బ్యాలెన్స్ చేయడం, సో చేసేద్దాం. ఓకేనా? ఆర్గానిక్ చాయిస్ అంటే మీకు 2 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది కదమ్మా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో, అందుకే దాన్ని చాయిస్ వదిలేయడం అంత మంచి వే కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, హౌ ఇస్ క్లోరిన్ ప్రిపేర్డ్? లాబొరేటరీ, డీకన్స్ మెథడ్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే సింపుల్ అమ్మా, మీ 10th స్టాండర్డ్లో నేర్చుకున్న ఎలక్ట్రాలిసిస్ ప్రాసెసే. లాబొరేటరీ మెథడ్ అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ యూజ్ చేస్తాం. డీకన్స్ మెథడ్ అంటే HCl యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటే లెట్ us see how do we do the process in laboratory. సో లాబొరేటరీ మెథడ్లో మ్యాంగనీస్ డయాక్సైడ్ తీసుకోండి, దీనికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయండి. సో ఏం ఫార్మ్ అవుతుంది? MnCl. ఇట్ విల్ ఫార్మ్ MnCl2. అవునా కాదా? నెక్స్ట్ ప్లస్ వాటర్ ఫార్మేషన్ H2O ఉంది, ప్లస్ క్లోరిన్ విల్ ఫార్మ్ Cl2. సో మ్యాంగనీస్ డయాక్సైడ్ ఎప్పుడైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? మ్యాంగనీస్ క్లోరైడ్, వాటర్ అండ్ క్లోరిన్. సో మనకు కావాల్సింది ఏంటి? Cl2 వచ్చిందిగా, అయిపోయింది రియాక్షన్.
సో ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి. లాబొరేటరీ మెథడ్ అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్, డీకన్స్ మెథడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో take your hydrochloric acid, add oxygen to it, just oxygen. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి ఎప్పుడైతే ఆక్సిజన్ యాడ్ చేస్తారో క్లోరిన్ వచ్చేస్తుంది, అలాంగ్ విత్ వాటర్ వచ్చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? క్లోరిన్. ఓకే, సో మ్యాంగనీస్ డయాక్సైడ్ లాబొరేటరీ మెథడ్ కి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ డీకన్స్ మెథడ్ కి. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ తీసుకున్నారనుకోండి, మనము బ్రైన్ సొల్యూషన్ ని యూజ్ చేస్తాం. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ విల్ బి యూజింగ్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటమ్మా? సోడియం క్లోరైడ్. కరెక్ట్. సో సోడియం క్లోరైడ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? Na++Cl-. అవునా? సో ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే మనకి ఏముంటాయి? క్యాథోడ్ అండ్ యానోడ్. అంటే క్యాథోడ్ దగ్గర రియాక్షన్ రాయాలి, అలాగే యానోడ్ దగ్గర రియాక్షన్ రాయాలి. సో 2H2O plus 2 electrons gives rise to H2. ఇక్కడ చూడండి అమ్మా, వాటర్ మాలిక్యూల్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో వాటర్ దగ్గర మనకి హైడ్రోజన్ అన్నది ఇట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ అట్ ద క్యాథోడ్. ఓకే, ప్లస్ OH-. అదే యానోడ్ దగ్గర చూసారనుకోండి, 2Cl- గివ్స్ రైజ్ టు Cl2 plus 2 electron. ఇది యానోడ్. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ కదా, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదిగో క్లోరిన్ 2 ఎలక్ట్రాన్ ఇచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? క్యాథోడ్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందుకే వాటర్ హ్యాస్ గెయిన్డ్ 2 electrons టు ఫార్మ్ H2 అండ్ OH-. సో హైడ్రోజన్ గ్యాస్ అన్నది క్యాథోడ్ దగ్గర, క్లోరిన్ అన్నది యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయింది. మనకేం కావాలి? క్లోరిన్. వచ్చిందిగా మన క్లోరిన్. అర్థమైందా? ఓ దీపక్, I've completed my chemistry first year exam. Before going to exam, I've seen your class. It helped me a lot. That's so sweet, dear. Good to hear. Thank you for coming back and letting me know. Deepak, Mani Deepak. So, it is Telangana first year valki chemistry examination kada. Good, good. That's so sweet, Deepak. Okay. All right. Next question podama. అర్థమైందా? సో వెరీ ఈజీ. లాబొరేటరీ అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ గుర్తెచ్చుకోండి. డీకన్స్ మెథడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ గుర్తెచ్చుకోండి. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే సోడియం క్లోరైడ్. సో ఫస్ట్ లాబొరేటరీ అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ని HClతో రియాక్ట్ చేసేయండి, Cl2 ఒక ప్రోడక్ట్ కింద రాసేయండి. డీకన్స్ మెథడ్ అంటే HClని O2తో రియాక్ట్ చేయండి, Cl2ను ఒక ప్రొడక్ట్ కింద రాయండి. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే సోడియం క్లోరైడ్ తీసుకోండి, 2 అయాన్స్ క్యాటయాన్ అండ్ యానయాన్, Na+Cl- క్యాథోడ్ రియాక్షన్, యానోడ్ హాఫ్ రియాక్షన్ రాయండి. మీకు యానోడ్ దగ్గర క్లోరిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ఐరన్, hot concentrated NaOH, H2S, Na2S2O3, cold dilute NaOH, dry slaked lime, excess NaH3. So, equation, okay, I didn't add extra slide. Okay, fine, I'll do one thing. కనిపిస్తుందా? ఓకే, సో ఐరన్తో రియాక్షన్. సో ఐరన్తో రియాక్షన్ ఏం లేదు, జస్ట్ ఐరన్ తీసుకోండి. ఓకే, ఐరన్ దేంతో రియాక్ట్ అవ్వాలి? మన క్లోరిన్తో రియాక్ట్ అవ్వాలి, అవునా? సో Fe+Cl2 ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఐరన్ క్లోరైడ్. సో ఏమొస్తుంది ఇక్కడ? FeCl3. FeCl3. ఓకేనా?
ఓ దాట్స్ థ్యాంక్ యూ స్పందన. లిఖిత 50+ మార్క్స్ అని మేము చెప్పలేమమ్మా, డిపెండ్స్ అపాన్ ద పేపర్. కానీ గుడ్ మార్క్స్ అయితే వస్తాయని చెప్తాం, కానీ 50+ అని మేము వి డోంట్ గివ్ ఎనీ అష్యూరిటీ. లిఖిత ఓకేనా ఫర్ ప్రెడిక్టెడ్ పేపర్. ఏపీ పీపుల్కి అలాగే తెలంగాణ వాళ్ళకి మీకు సిలబస్ అన్నది సేమ్ అమ్మ. ద వే ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీకు డిఫరెన్స్ ఉంటుంది. షార్ట్ లాంగ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, ఓ దాట్స్ ఫైన్, ఆల్ ఇన్ హియర్. ఓకే, ఐ కెన్ సీ సో మెనీ మెసేజెస్ ఎగ్జామ్స్ బాగా రాశారు అని. ఓకే, that's good to see. You can hit the like button to let me know that you have liked the session more. Okay, so next student, so iron chlorine తో రియాక్ట్ అయితే ఐరన్ క్లోరైడ్. ఓకేనా. నెక్స్ట్ హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్షన్. జాగ్రత్త అమ్మా, ఎప్పుడైనా సరే క్లోరిన్ని హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్ట్ చేస్తే ఒక ప్రొడక్ట్ వస్తుంది. అదే క్లోరిన్ని కోల్డ్ డైల్యూట్ NaOH తో రియాక్ట్ చేస్తే ఒక ప్రొడక్ట్స్ వస్తాయి. జాగ్రత్త, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సోడియం NaOCl ఒకటి, NaClO3 ఒకటి. సో చూడండి, క్లోరిన్ ఎప్పుడైతే NaOH హాట్ కాన్సన్ట్రేటెడ్ తో రియాక్ట్ అయితే ఫస్ట్ ప్రొడక్ట్ NaCl కామన్, HO వాటర్ కామన్, ప్లస్ ప్లస్ ఇక్కడ సోడియం క్లోరేట్ NaClO3, NaClO3. ఇదే హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH. ఇదే డైల్యూట్ NaOH తీసుకున్నారు అనుకోండి, కోల్డ్ డైల్యూట్ NaOH, ఒకవేళ ఇది డైల్యూట్ రాసానా లేదా, ఇదిగో కోల్డ్ డైల్యూట్ NaOH అనుకోండి, ఈ NaOClO3 బదులు యూ కెన్ సి NaOCl, అంతే. NaCl కామన్, వాటర్ కూడా కామన్. మీరు అన్ని సెపరేట్గా రియాక్షన్స్ చదువుకున్నారనుకోండి, మర్చిపోవడానికి చాలా దర్ ఇస్ హై ఛాన్స్ దట్ యూ కెన్ ఫర్గెట్. ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి ఇన్ని రియాక్షన్స్ మైండ్లో పెట్టుకుంటే మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా కొంచెం రిలేటబుల్గా చదవండి, సో దట్ మీకు గుర్తుంటాయి. ఓకేనా. సో హాట్ కాన్సన్ట్రేటెడ్ అంటే NaCl వాటర్ కామన్, అది కాకుండా NaClO3 ఫార్మ్ అవుతుంది. కోల్డ్ డైల్యూట్ అడిగితే NaClO3 బదులు NaOCl ఫార్మ్ అవుతుంది. అర్థమవుతుందా. నెక్స్ట్ H2S తో రియాక్షన్ ఏం లేదు, చూడండి, క్లోరిన్ H2S తో రియాక్ట్ అయితే ఏం ఫార్మ్ అవుతుంది, HCl విల్ ఫార్మ్ HCl ప్లస్ సల్ఫర్, అంతే. నెక్స్ట్ ఏంటి అంటే దిస్ వన్, హైపోతో రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్. హైపో అంటే Na2S2O3. సో రియాక్షన్ చూడండి, క్లోరిన్ ప్లస్ హైపో అంటే Na2S2O3 అలాంగ్ విత్ సమ్ వాటర్ ఏం ఫార్మ్ అవుతుంది, సోడియం సల్ఫేట్ అంటే Na2SO4 ప్లస్ హైడ్రోజన్ క్లోరిన్ HCl ప్లస్ సల్ఫర్. చాలామంది అమ్మ నన్ను బ్యాలెన్సింగ్ చేయక్కర్లేదా అని అడుగుతున్నారు. నేను చెయ్యక్కర్లేదు అని నేను చెప్పట్లేదు, చెయ్యండి అనే చెప్తున్నాను. ఓకే, బెటర్ యూ బ్యాలెన్స్ ద ఈక్వేషన్, కానీ ఫస్ట్ అయితే రియాక్షన్ చదువుకోండి. బ్యాలెన్సింగ్ మీకు ఎగ్జామ్ లాస్ట్లో టైం ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఆన్సర్ పేపర్లో ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఫస్ట్ రైట్ ద ఈక్వేషన్, గో టు ద నెక్స్ట్ వన్, అంతే. బ్యాలెన్స్ చేయడానికి మీరు స్టార్టింగ్ రాస్తున్నప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. అక్కడ ఈక్వేషన్ రాసుకొని మీ ఆన్సర్ స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ 21 క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేస్తాను, నా దగ్గర ఇంకా 15 minutes టైం ఉంది. నా కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ ద పేపర్, ప్రతి ఫస్ట్ పేపర్ నుంచి స్టార్ట్ చేయి, ఏమేమి చూడాలి, ఏమేమి మిస్ చేసావు. సో ఈక్వేషన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అవన్నీ లాస్ట్ 15 to 20 minutesలో కవర్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆన్సర్ చేస్తున్నప్పుడు చేయాల్సిన పని బ్యాలెన్సింగ్ కాదు, ఈక్వేషన్ రాయడం ఫస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ 15 to 20 minutes ఏదైతే టైం తీసుకుంటారో అప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి. అర్థమైందా. ఓకే, VSAQs ప్రాబ్లమ్స్ ఇస్తారా, ఇవ్వచ్చు. అర్థమైందా.
సో హైపోతో రియాక్షన్ చెప్పేసా, కోల్డ్ డైల్యూట్. ఇది ఒకటి డ్రై స్లేగ్ లైమ్ 10th స్టాండర్డ్లో ఉంటుంది. డ్రై స్లేగ్ లైమ్తో క్లోరిన్ రియాక్ట్ అయితే బ్లీచింగ్ పౌడర్ ఫార్మ్ అవుతుంది. ఏంటా బ్లీచింగ్ పౌడర్? CaOCl2. ఓకే, నెక్స్ట్ క్లోరిన్ అమోనియాతో రియాక్ట్ అవుతుంది. అమోనియాతో రియాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ అమోనియా ఎక్సెస్ ఉందనుకోండి, NH4Cl. చూడండి, క్లోరిన్ ప్లస్ NH3. ఎక్సెస్ అమోనియా ఉందనుకోండి, మెయిన్ ప్రొడక్ట్ అమోనియం క్లోరైడ్ వస్తుంది. అమోనియా పార్ట్ ఎక్కువ ఉంటుంది, NH4Cl. అదే క్లోరిన్ NHతో రియాక్ట్ అయినప్పుడు క్లోరిన్ ఎక్సెస్ తీసుకున్నారనుకోండి, ప్రొడక్ట్ మారిపోద్ది, NCl3. మెయిన్ ప్రొడక్ట్ మారిపోతుంది, NCl3 ఫార్మ్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? రియాక్షన్ ఆఫ్ క్లోరిన్ విత్ అమోనియా అన్నాడు. ఎక్సెస్ క్లోరిన్ అన్నాడా, ఎక్సెస్ అమోనియా అన్నాడా? అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్సెస్ అమోనియా అయితే ప్రొడక్ట్లో ఎక్కువ అమోనియాతో ప్రొడక్ట్ అంటే అమోనియం క్లోరైడ్. క్లోరిన్ ఎక్సెస్ అన్నాడు, ప్రొడక్ట్లో ఎక్కువ క్లోరిన్తో ప్రొడక్ట్ అంటే NCl3. అర్థమైందా? అర్థమైందా? సో ఇలా ఇది రియాక్షన్స్. సో జాగ్రత్త. సో మీరు ఇందులో చూసుకోవాలి, అమోనియాతో రియాక్షన్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ అమోనియా ఉందా, ఎక్సెస్ క్లోరిన్ ఉందా. NaOHతో రియాక్ట్ చేస్తున్నప్పుడు హాట్ కాన్సన్ట్రేటెడా, డైల్యూట్ కోల్డా. NaOCl, NaClO3 ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? అండర్స్టూడ్? Next, how is nitric acid manufactured by Oswald process? Oswald process అంటే ఏంటి? నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్ అంటే HNO3 రావాలి. అండ్ ఇంకొకటమ్మా, వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, కొంచెం ఈ ప్రాసెసెస్ ఉన్నాయి కదా, ఆస్వాల్డ్ ప్రాసెస్, అలాగే కాంటాక్ట్ ప్రాసెస్, అలాగే హ్యాబర్స్ ప్రాసెస్. ఈ మూడు ప్రాసెసెస్కి మీకు ఇందాక చెప్పాను క్యాటలిస్ట్ అవి నేర్చుకోండి అని, అవునా? చూడండి, ఈ ప్రాసెసెస్ మాత్రం జాగ్రత్తగా చదువుకోండి. ఒకటి టెంపరేచర్ కండిషన్స్, ఇంకొకటి క్యాటలిస్ట్ ఏం యూజ్ చేస్తున్నాం, ఇంకొకటి ప్రెషర్ కండిషన్స్ ఏంటి. మీకు హ్యాబర్స్ ప్రాసెస్లో అనుకోండి ప్రమోటర్ కూడా యూజ్ చేస్తాం, మాలిబ్నమ్ని. సో అది కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే అవి. నెక్స్ట్ డయాగ్రామ్ కూడా చూసుకోండి, మీకు డయాగ్రామ్స్ కూడా ఉంటాయి ప్రాసెసెస్కి. సో ఆ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి. సో దట్ మీరు డయాగ్రామ్ గీస్తున్నారు అనుకోండి, ఇమీడియట్గా ఎగ్జామినర్కి తెలిసిపోద్ది, అరే వీడికి ఆన్సర్ వచ్చు అని. ఓకేనా? సో మేక్ షూర్ దట్ యూర్ డ్రాయింగ్ ద డయాగ్రామ్. డయాగ్రామ్ యాడ్ చేస్తే ఎక్కువ ఇట్ విల్ యూఆర్ ఇంక్రీజింగ్ యువర్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో మేక్ షూర్ దట్ డయాగ్రామ్ యాడ్ చేసుకునేలా చూసుకోండి. ఓకే, ఓకే. నెక్స్ట్, సో ఎస్, సో ఆస్వాల్డ్ ప్రాసెస్ చూద్దాం. సో ఆస్వాల్డ్ ప్రాసెస్ ఈక్వేషన్స్ చూసుకోండి అంతే. సో ఆస్వాల్డ్ ప్రాసెస్ అంటే మనం యూజ్ చేసేది అమ్మోనియా. ఏంటది? అమ్మోనియా. సో అమ్మోనియాని ఫస్ట్ ఆక్సిజన్తో రియాక్ట్ చేయండి, ఏం ఫార్మ్ అవుతుంది? NO, నైట్రిక్ ఆక్సైడ్. సో NH3 plus O2 will form NO, నైట్రిక్ ఆక్సైడ్ అలాంగ్ విత్ వాటర్. పక్కన పెట్టండి. ఈ ఫార్మ్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ O2తో రియాక్ట్ అయితే నైట్రోజన్ డయాక్సైడ్. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయితే నైట్రిక్ యాసిడ్. అంతే, సింపుల్. ఫస్ట్ ఏం తీసుకోవాలి? మనకి ఆస్వాల్డ్ ప్రాసెస్లో స్టార్టింగ్ రియాక్టెంట్ మనం యూజ్ చేసేది అమ్మోనియా. సో అమ్మోనియా ఫస్ట్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్. అమ్మోనియా ఆక్సిజన్తో రియాక్షన్, నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఈ ఫార్మ్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ని మళ్ళీ ఆక్సిజన్తో రియాక్ట్ చేసి నైట్రోజన్ డయాక్సైడ్, ఫార్మ్ అయిన నైట్రోజన్ డయాక్సైడ్ని వాటర్తో రియాక్ట్ చేసి నైట్రిక్ యాసిడ్. అంతే అంతే. సో ఈ మూడు రియాక్షన్లు. ఇందులో ఏం యూజ్ చేస్తున్నాము? ప్లాటినం ఆర్ రోడియం కెటలిస్ట్, అలాగే టెంపరేచర్ 500 Kelvin, 9 bar ప్రెషర్. ఈ ఫస్ట్ రియాక్షన్, సెకండ్ రియాక్షన్ 100 degrees Celsius కన్నా తక్కువ టెంపరేచర్కి యూజ్ చేస్తాం.
సింపుల్. ఓకేనా? రమ్నా మ్యామ్ డయాగ్రామ్ డ్రా చేయాలా? ఈ ప్రాసెసెస్కి డ్రా చేయండి, ఈజీగానే ఉంటాయమ్మా. ఓకే, 4 మార్క్స్లో 2 మార్క్స్ అడిగే చాయిస్ ఉందా అంటే 4 మార్క్స్లో 2 మార్క్స్ అంటే ఒక 4 మార్క్ క్వశ్చన్లో 2 2 మార్క్ క్వశ్చన్స్ అడగచ్చు, చాలా పాసిబిలిటీ ఉంది. ఏపీ వాళ్ళకి అలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి, కానీ తెలంగాణ వాళ్ళకి 2 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే నేను మరీ చెప్తా, తెలంగాణ వాళ్ళు 2 మార్క్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. సో అర్థమైందా? సో అమోనియా ఆక్సిజన్ రియాక్షన్, ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్, మళ్ళీ ఆక్సిజన్తో రియాక్షన్ డయాక్సైడ్, తర్వాత వాటర్తో రియాక్షన్ నైట్రిక్ ఆక్సైడ్. క్లియర్? నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ XeF6 XeOF4. ఈ రెండు ఒక ఫ్యామిలీ అని గుర్తుంచుకోండి. XeF6 అండ్ XeOF4 ఒక ఫ్యామిలీ అని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మెథడ్స్ మీరు చాలా ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? సో ఎలా అంటే చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ XeF6, జెనాన్ని ఫ్లోరిన్తో రియాక్ట్ చేయండి అంతే. XeF6, XeF4 అన్నా XeF6 అన్నా ఏ మాలిక్యూల్ అడిగినా జస్ట్ జెనాన్ ప్లస్ ఫ్లోరిన్ అంతే, జెనాన్ ప్లస్ ఫ్లోరిన్ అంతే. ఓకే, ఈ ఫార్మైన్ XeF6 వాటర్తో రియాక్ట్ అయితే మీకు వచ్చేదే XeOF4 ప్లస్ HF. XeF6 ఫార్మైన్ XeF6 వాటర్తో రియాక్ట్ అయితే XeOF4 ప్లస్ HF. అందుకే చెప్పా, ఈ రెండు ఒక ఫ్యామిలీ లాగా గుర్తుంచుకోండి. XeF6 XeOF4, జస్ట్ ఇది Xe ప్లస్ F2 వచ్చిన ప్రొడక్ట్ అంటే XeF6, అది వాటర్తో రియాక్ట్ అయితే వచ్చేదే XeOF4. ఓకేనా? ఇది XeF6 అని మర్చిపోయి XeF4 రాశారనుకోండి మారిపోతుంది ఈక్వేషన్. సో అలా రాయకూడదు, అందుకని ఇది ఇట్లా గుర్తుంచుకుంటే మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? సన్నీ అమ్మాయి TS తమ్నైల్లో కూడా ఉంది చూడు. స్పార్క్ గేమర్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్, బెటర్ యూ స్టడీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు రాసుకెళ్ళిపోదాం. స్ట్రక్చర్ రాయమంటున్నాడు. XeF6. సో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి జెనాన్ మీద? 8 ప్లస్ ఫ్లోరిన్స్ నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ అటాచ్డ్ ఎన్ని? 6 బై 2 అంటే 7. అంటే ఏంటిది? sp3d3. హైబ్రిడైజేషన్ ఏంటి? XeF6 లో జెనాన్ది sp3d3. అవునా? గెటింగ్ మై పాయింట్? సో 8 plus 6 by 2 sp3d3. Okay? Okay, so sp3d3 hybridization రాయండి. sp3d3 అంటే జామెట్రీ ఏంటి? జామెట్రీ పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్. అవునా? అంటే మాలిక్యూల్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? పెంటాగోన్ అంటే 5 ఆన్ ప్లేన్. సపోజ్ చూడండి, పెంటగన్ గీసారు అనుకోండి, అవునా? ఇది జెనాన్ అనుకుంటే ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్, అవునా? ఇది కాకుండా ఇది ఆన్ ప్లేన్, పైకి ఇదొకటి కిందకి. ఓకే, ఇది ప్లేన్. పెంటాగోనల్ బైపిరమిడల్. సో అందుకే ఇలా గీస్తున్నాం. ఇవన్నీ ఫ్లోరిన్స్ అటాక్ అయి ఉన్నాయి. ఈ పెంటాగోనల్ బైపిరమిడల్ అన్నది మన జామెట్రీ. అయితే
ఇందులో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి. బాండ్ పేర్స్, లోన్ పేర్స్. బాండ్ పేర్స్ ఎన్ని? 6. sp3d3 అంటే 7 కదా. సో 7లో 6 బాండ్ పేర్స్ అంటే ఒకటేంటి? లోన్ పేర్. ఈ ఒకటి లోన్ పేర్ ఉండడం వల్ల షేప్ ఏమవుతుంది? 6 ఉంటే 7లో ఒక లోన్ పేర్ ఉంటే షేప్ ఏంటి? డిస్టార్టెడ్ octahedral. డిస్టార్టెడ్ octahedral. జాన్వి మ్యామ్ ఆన్సర్ లెంత్ చూస్తారా, కంటెంట్ చూస్తారా? రెండు చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ టు ద కంటెంట్, సెకండ్ టు ద లెంత్. మీరు 8 మార్క్ క్వశ్చన్ అన్నది మీకు తెలుసు కదా, 3 లైన్లు రాస్తే ఎవ్వడు మార్క్ లేడు. ఓకేనా? సో ఆ ఆన్సర్ తగ్గట్టు ఎంత క్వశ్చన్ ఉందో ఆ మార్క్స్ తగ్గట్టే మీ ఆన్సర్ ఉండాలి. ఆ ఆన్సర్లో కంటెంట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. XeOF4 ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 8. ఎన్ని మోనోవాలెంట్? ఇది 16th గ్రూప్. డైవాలెంట్ ఆటమ్ కౌంట్ చేయం. మోనోవాలెంట్ 4. సో 12/2 6. 6 అంటే ఏంటి? హైబ్రిడైజేషన్. sp3d2. sp3d2 అంటే జామెట్రీ ఏమవుతుంది? ఆక్టాహెడ్రల్. అవునా? ఓకే, ఆక్టాహెడ్రల్ జామెట్రీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం షేప్ చూడాలి. సో sp3d2లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి చెప్పండి. 6లో 5 బాండ్ పేర్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. అవునా? సో ఆక్టాహెడ్రల్లో ఒక లోన్ పేర్ అంటే ఇదేమవుతుంది? స్క్వేర్ పిరమిడల్. అంతే. ఇది మీకు కావాల్సిన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మీరు విత్ ఇన్ లైన్ స్టేట్మెంట్స్ ఫామ్లో రాసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అర్థమైందా? ఎలా రాస్తారు? యూ కెన్ టెల్. XeF2 ప్లస్ XeF6 ప్రిపరేషన్ రాసిన తర్వాత XeF6లో ఏమేమి ఆర్బిటాల్స్? sp3d3 హైబ్రిడైజేషన్ అంటే మొత్తం 7 sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్ అవుతున్నాయి. అవి మన p ఆర్బిటాల్ ఆఫ్ ఫ్లోరిన్తో ఓవర్లాప్ అయ్యి ఆ పర్టికులర్ హైబ్రిడైజేషన్ వల్ల ఆటమ్స్ ఫామ్ అవుతున్నాయి. తర్వాత స్ట్రక్చర్ కూడా గీసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదేంటి? స్క్వేర్ పిరమిడల్ కదా. సో యూ కెన్ డ్రా ఈజీలీ. ఓకేనా? అంటే ఇది లోన్ పేర్స్తో గీయండి, సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఓకే, ప్రెడిక్టెడ్ పేపర్స్ గ్రూప్లో పెడతారా? ఆల్రెడీ నిన్న ప్రెడిక్టెడ్ పేపర్స్ సెషన్ తీసుకున్నాను కదమ్మా, దాంట్లో కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది, చెక్ చేసుకో ఒకసారి. నెక్స్ట్ హ్యాబర్స్ ప్రాసెస్. మనం ఇందాక అనుకున్నదే హ్యాబర్స్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్, ఆస్వాల్డ్ ప్రాసెస్. హ్యాబర్స్ ప్రాసెస్ అంటే ఏంటి? N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇక్కడ వాడే కెటలిస్ట్ ఏంటి? కెటలిస్ట్ మనం యూజ్ చేసేది ఫైన్లీ డివైడెడ్ ఐరన్. అవునా? ఫైన్లీ డివైడెడ్ ఐరన్. ఇలా నేర్చుకున్నారనుకోండి కండిషన్స్, మీరు ఈక్వేషన్ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు అదే రాసేయగలరు. అది అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. టెంపరేచర్ ఎంత యూజ్ చేస్తాం? 725 to 775 కెల్విన్. ఈ కెటలిస్ట్తో పాటు మనం ప్రమోటార్ని యూజ్ చేస్తాం. అదే ఏంటి? మాలిబ్నమ్. సో మీరు ప్రతి ప్రాసెస్కి ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలా గుర్తుంచుకోండి. సో దట్ ఇలా చదివారనుకోండి ఆ ప్రాసెస్కి ఆ పర్టికులర్ రియాక్షన్ కండిషన్సే తప్పు లేకుండా రాస్తారు. ఆ ప్రెషర్ కండిషన్స్ అవే రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ ప్రెషర్ ఏం యూజ్ చేస్తాం? 200 to 300 ATM. ఇవన్నీ ఆప్టిమమ్ కండిషన్స్.
సో క్యాటలిస్ట్ ఫైన్లీ డివైడెడ్ ఐరన్, ప్రమోటర్ కింద మాలిబ్డమ్ యూజ్ చేస్తాం, టెంపరేచర్ 725 to 775 కెల్విన్, అలాగే ప్రెషర్ 200 to 300 ATM యూజ్ చేస్తాం. అంతే అంతే. ఈ ప్రిపరేషన్ అంటే పెద్దగా ఏమీ ఉండదు. నైట్రోజన్ గ్యాస్ అలాగే హైడ్రోజన్ గ్యాస్ రెండు పంపిస్తాం. త్రూ ఆ డయాగ్రామ్ ఉంటుంది. ఈ త్రూ ఆ ఫైన్లీ డివైడెడ్ ఐరన్ని ఒక రియాక్షన్ ఛాంబర్లో, సో ఈ గ్యాస్ని ఇక్కడ పంపిస్తాం. తర్వాత మీకు ఇందులోంచి వచ్చేది అమోనియా. తర్వాత లిక్విఫై చేస్తాము, అన్రియాక్టెడ్ గ్యాసెస్ని మళ్ళీ ఛాంబర్లోకి పంపించి విల్ బి సెండింగ్ బ్యాక్. అంతే, సింపుల్. ఓకే మ్యామ్ 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 చెప్పమ్మా స్వరూప. విచ్ మైక్ డూ యూ యూజ్ అంట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, హలో చిల్ గర్ల్. నేమ్డ్ రియాక్షన్స్ చెప్పండి హనుమాన్. నేమ్డ్ రియాక్షన్స్కి డూ వన్ థింగ్, డిస్క్రిప్షన్లో సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అని ఉంటాయి. వేదాంతు లింక్ నేను జస్ట్ ఐల్ షో యూ ఆల్సో. సో అది కనుక మీరు ఓపెన్ చేశారనుకోండి మీకు సరిపోతుంది. ఆ లింక్ ఒకసారి చూసుకున్నా చాలు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, స్ట్రక్చర్స్ ఆఫ్ XeF2 XeF4. ప్రిపరేషన్ అడిగినా సరే సేమ్ ప్రిపరేషన్, డిఫరెన్స్ ఏమీ లేదు. Xe plus F2 gives XeF2, బ్యాలెన్స్ చేసుకోండి అంతే. అలాగే Xe plus F2 gives rise to XeF4. కండిషన్స్ చూసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి సరిగ్గా, అంతే. ఇప్పుడు లెట్స్ రైట్ ద స్ట్రక్చర్. XeF2 అలాగే XeF. లెట్స్ స్టార్ట్. valence electrons 8, ఎన్ని monovalent atoms 2/2 అంటే 5, అంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3d. sp3 డీహైబ్రిడైజేషన్, అవునా? ఈ 5లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? సో బాండ్ పేర్స్ 2, లోన్ పేర్స్ ఏకంగా 3. సో sp3d హైబ్రిడైజేషన్ అంటే జామెట్రీ ఏంటమ్మా? 5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. స్ట్రక్చర్స్ కూడా గీయాలి. ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ ఏమవుతుంది చూడండి. ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే ఇదే కదా. ఇందులో ఎన్ని లోన్ పేర్స్ అన్నాడు? 3 లోన్ పేర్స్ అంటున్నాడు. సో 3 లోన్ పేర్స్ తో తీసేయండి. లోన్ పేర్ 1, లోన్ పేర్ 2, లోన్ పేర్ 3. సో ఏం మిగిలింది మీకు? లీనియర్. సో షేప్ ఏమవుతుంది? లీనియర్, అంతే. నెక్స్ట్ చూడండి, ఇదేంటి? 8 + 4/2 అంటే 6, అంటే sp3d2, అవునా? ఇప్పుడు 6 అంటే ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 4. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో జామెట్రీ ఏంటి? 6 అంటే ఆక్టాహెడ్రల్. ఈ ఆక్టాహెడ్రల్లో 2 లోన్ పేర్లు 1 2 3 4 5 6, ఇదే కదా ఆక్టాహెడ్రల్. ఇందులో 2 లోన్ పేర్లు 1 2. సో ఏంటిది మాలిక్యూల్? ఇప్పుడు ఏంటవుతుంది షేప్? షేప్ ఇస్ స్క్వేర్ ప్లేనార్. అర్థమైందా? అంతే. సో స్ట్రక్చర్ గీసి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ ఓకే, ఇక్కడ నుంచి SAQs. అర్థమైందా?
సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని చదవడం. ఐ హోప్ దట్ అలాంగ్ విత్ మీ యూ హ్యావ్ స్టడీడ్ ద LAQs. అర్థమైందా? సో సింపుల్గా ఎక్కువ ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు రిమెంబర్ సో మెనీ రియాక్షన్స్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకంటే అన్ని రియాక్షన్స్ గుర్తుండడం కష్టం. కొంచెం రిలేట్ చేసుకొని చదివితే మీకు గుర్తుండడం ఈజీ అవుతుంది. సో స్టార్ట్ రిలేటింగ్. అంటే ఈ కాంపౌండ్కి ఇలా రియాక్ట్ అయింది కాబట్టి ఇలా వచ్చింది. ఇఫ్ దిస్ ఇస్ రియాక్టింగ్ విత్ దిస్, దీస్ ప్రొడక్ట్స్ ఆర్ అబ్టైన్డ్. సో ఇలా చదివితేనే మీకు గుర్తుండడానికి టైం ఉంటుంది. సో LAQs ఓకేనా? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ LAQs అమ్మ. ఇవన్నీ చదవాలి పక్కాగా. SAQ స్టార్ట్ చేద్దామా? ఆర్గానిక్ LAQs నేను చెప్పాను కదా, నేమ్డ్ రియాక్షన్స్ చదవమని. చూడండి, ఐ జస్ట్ షో యూ. జస్ట్ గివ్ మీ అ సెకండ్. చూడండి, నేమ్డ్ రియాక్షన్స్కి ఇది మీ సెషన్ కదా, ఇప్పుడు మీ క్లాస్ అవుతుంది కదా లైవ్ సెక్షన్లో. అయితే ఈ లైవ్ సెక్షన్లో డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఈ డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి, IPE నేమ్డ్ రియాక్షన్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అని ఉందా? ఈ పీడిఎఫ్ ఉంది కదా, IPE నేమ్డ్ రియాక్షన్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. ఈ PDF కనుక ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు మొత్తం నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న నేమ్డ్ రియాక్షన్స్ మాత్రమే చదవండి. ఎక్స్ట్రాగా ఇంక ఏ నేమ్డ్ రియాక్షన్ మీకు అవసరమే లేదు. ఇవి సరిపోతాయి. దిస్ ఇస్ ద ఇన్నఫ్. ఇది చాలు, ఇవి చదువుకొని చాలు. లేదు మేడం నాకు PDF వద్దు, ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? లైవ్ సెక్షన్కి వెళ్ళి జాగ్రత్తగా స్క్రాల్ చేయండి. మేబీ 1 hour ఉంటుందేమో సెషన్, అంతే, అంతకు మించి ఉండదు. స్క్రాల్ చేస్తే కొంచెం ఓపిక్గా చేసుకోండి, మరి ఏం చేయలేం. ఇదిగో సెకండ్ ఇయర్ నేమ్డ్ రియాక్షన్స్. ఇది ఉంది కదా, ఇది ఒక వీడియో చూసుకున్నా మీకు సరిపోతుంది. ఓకేనా? నేమ్డ్ రియాక్షన్స్ వీడియో కావాలి అనుకుంటే ఇది నేను చాలా PDF మీకు చాలా ఈజీగా ఉంటుందమ్మా, మీరు జాగ్రత్తగా చూస్తే. ఆర్గానిక్ PDF అన్నది ఐ ఆల్రెడీ షోన్ యూ ఇన్ మాకు చాలా సెషన్స్లో చూపించాను కదా. మీకు జస్ట్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ఇలానే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆల్ రైట్, అర్థమైందా? సో జస్ట్ ఆ నేమ్ రియాక్షన్స్ మీరు ఆ PDF కనుక ఓపెన్ చేస్తే మీకు నేమ్ రియాక్షన్స్ అనేది ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ మన నేమ్ రియాక్షన్స్లో గుర్తుంచుకోవాల్సినవి రియాక్టెంట్స్ ఏం రియాక్ట్ అవుతున్నాయి, ఏం ఫామ్ చేస్తున్నాయి, కండిషన్స్ ఏంటి. సో నేను మీకు క్లియర్గా రాశాను అక్కడ, రియాక్టెంట్ ఏంటి, రియేజెంట్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, దాని తర్వాత రియాక్షన్. సో ఆ 3 యూజ్ చేసుకుని స్టేట్మెంట్ రాసి తర్వాత ప్రొడక్ట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఆ PDF చూసుకోండి ఫర్ IPE నేమ్ రియాక్షన్స్. ఇంకా అంతకు మించి మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏం చదవక్కర్లేదు, ఆ నేమ్ రియాక్షన్స్ చాలు. ఓకేనా? సో నెక్స్ట్ SAQ స్టార్ట్ చేద్దామా? రేపు ఎగ్జామ్ హార్డ్ వస్తుంది అంటున్నారు మేడం. చంటి, అయ్యో హార్డ్ వస్తుందని ఎవరు చెప్తున్నారు చెప్పు? ఎగ్జామ్ పేపర్ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పినా నమ్మద్దు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరూ పేపర్ చూడలేదు. ఓకేనా? సో పేపర్ అన్నది హార్డ్గా ఏం రాదమ్మా, ఈజీ టు మోడరేటే వస్తుంది. బికాజ్ AP వాళ్ళ పేపర్స్ చూసుకున్నా మీ తెలంగాణ ఈరోజు పేపర్ అయ్యింది అండ్ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అండ్ టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఫైన్ కదా. సో ఇట్ వుడ్ బీ గుడ్, ఈజీ టు మోడరేటే ఉంటుంది, టెన్షన్ పడద్దు. మ్యామ్ నేమ్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా, నేను ఇప్పుడు ఆ వీడియో చూపించాను కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ వీడియో. హోల్ నేమ్ రియాక్షన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ. ఓకే, సో PDF కావాలంటే డిస్క్రిప్షన్లో ఉందో చూస్తే సరిపోతుంది. ఓకే, VSAQs
ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు మనం LAQs తర్వాత VSAQsకి వెళ్దాం, VSAQs తర్వాత SAQsకి వెళ్దాం. ఓకేనా? ఇస్ దట్ ఫైన్ దెన్? ఓపెన్ కార్ట్ లేదు నాన్న అవుతుంది. ఒకసారి ఫోన్లో మొబైల్లో అవ్వకపోతే ల్యాప్టాప్లో కానీ లేకపోతే ట్యాబ్లో కానీ ట్రై చేయనన్న. హనుమాన్ టిండాల్ ఎఫెక్ట్ చదవాలి. ఓకే ఫైన్, ఆల్ రైట్. సో ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ తర్వాత లెట్ us స్టార్ట్ short answer, sorry, very short answer questions, because many students have been asking for very short. So LAQs అయిపోయినాయి కాబట్టి బ్రేకా. ఓకే, LAQs అయిపోయినాయి కాబట్టి VSAQs కంప్లీట్ చేయండి. VSAQs అయిపోయిన తర్వాత SAQsకి వద్దాం. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 12:48 అంట. సరే, బ్రేక్ తీసుకోండి, హ్యావ్ లంచ్ అండ్ కమ్ బ్యాక్. లంచ్ చేసి రండి, VSAQ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? రాక్ మ్యామ్, థ్యాంక్ యూ, గాట్ గుడ్ పర్సెంటైల్ ఫ్రమ్ యువర్ క్లాసెస్, దాట్స్ సో స్వీట్ డియర్. ఓకే, సో VSAQs చూద్దాము. హ్యావ్ లంచ్ బ్రేక్. టైం ఎంత అయింది? 12:50. ఓకే ఓకే, సో 1:10కి మళ్ళీ వద్దాము. సో ఈ లోపు మీరు VSAQs అప్పుడు చూద్దాం. సో VSAQs రాధిక, క్యాన్ వి స్కిప్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్? ఎస్ యూ క్యాన్. సో 1:10కి విల్ స్టార్ట్ విత్ VSAQs అయిపోయిన తర్వాత SAQsకి వెళ్దాం. ఓకేనా? సో ఫైన్ దెన్, you'll be coming back after having your lunch. తినేసి జాగ్రత్తగా మళ్ళీ వచ్చేయండి. ఓకే.
Am I audible? Ma'am, 5 minutes please, I'm eating ante. Okay. జయ మ్యామ్ అన్స్టాపబుల్ క్లాస్ 21st నుంచి స్టార్ట్ చేయండి మేడం. మ్యామ్ ఊపిరి కూడా తీసుకోనివ్వరా? హాఫ్ డే ఉంది కదమ్మా, రేపు ఎగ్జామ్ రాసాక హాఫ్ డే తీసుకొని క్లాస్ అటెండ్ అయిపోండి. ఓకే, సో లాంగ్ ఆన్సర్స్ అయిపోయినాయి కదా. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదమ్మా. సో విల్ క్విక్లీ స్టార్ట్. చాలా మంది వెరీ షార్ట్ అన్నారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ వెరీ షార్ట్. వెరీ షార్ట్ ఒకసారి అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ SAQ'స్లోకి వచ్చేద్దాం. ఓకేనా? సో జాగ్రత్త అమ్మ, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కొంచెం మైండ్ దృష్టిలో పెట్టుకోండి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 మార్క్ క్వశ్చన్లో 2 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేక్ ష్యూర్ దట్ యు ఆర్ లెర్నింగ్ యువర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. So very short answer questions lo first chapter, let us start with your states of matter. States of matter. So states of matter nunchi first question chudandamma, define mole fraction. Define mole fraction. Mole fraction ante enti? Number of moles of solute by total number of moles. Danne mole fraction ani pilustam. So ikkada mole fraction ante enti? Same thing, the ratio of, so mole fraction of solute is equal to number of moles of solute by number of moles of total number of moles. సో ఇది NT అని రాస్తే సరిపోతుంది. సో మ్యాథమెటికల్ ఫామ్ రాయండి. ఓన్లీ డెఫినేషన్ ఒక్కటే కాదమ్మా, డెఫినేషన్తో పాటు సారీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ రాశాను. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఎవరిది? బస్వరాజ్. ఎస్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇది స్మాల్ ఫ్రాక్షన్ చూసి చెప్పేసాను. సొల్యూషన్స్. ఓకే, సో డెఫినేషన్ రాసిన తర్వాత make sure that you're writing the mathematical form. Okay, next question. States Raoult's law. Raoult's law ante relative lowering of vapor pressure amma. Raoult's law maatladedi relative lowering of vapor pressure ante enti? First of all, suppose idoka beaker anukundam. Ee beaker lo water undi, correct? Ee water ki దీనికంటూ ఒక సెపరేట్గా దీనికంటూ ఒక ప్రెషర్ అన్నది ఉంటుంది, అవునా? ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈ వాటర్కి. ఓకే, సో బీకర్ ఉంది, అందులో వాటర్ ఉంది, దీనికంటూ స్పెసిఫిక్గా ఒక ప్రెషర్ అన్నది ఉంది. ఇప్పుడు ఇందులో నేను ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తా. ఐమ్ యాడింగ్ అ నాన్ వాలటైల్ సొల్యూట్, ఏ సాల్టో షుగరో ఏదో ఒకటి యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఈ మాలిక్యూల్ స్పేసెస్లో వెళ్ళిపోతాయి. వాటర్లో ఆ సాల్ట్ లేదా షుగర్ ఆ నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అయిపోయింది అనుకుందాం. డిజాల్వ్ అయిపోయిన తర్వాత నౌ ఇట్ ఈస్ సొల్యూషన్. ముందు సాల్వెంట్కి ఒక ప్రెషర్ ఉంది, ఇప్పుడు సొల్యూషన్ అయింది. సొల్యూషన్కి ఒక ప్రెషర్ ఉంటుందా ఉండదా? దీనికి ఒక ప్రెషర్ ఉంటుంది లిక్విడ్ ఫామ్లో. సో రౌల్ట్స్ లా ఏం చెప్తోంది అంటే ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ మీరు యాడ్ చేస్తారో సాల్వెంట్కి, దాని యొక్క ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ద వేపర్ ప్రెషర్ డిక్రీజెస్. ఎంత తగ్గింది విత్ రెస్పెక్ట్ టు ద ఒరిజినల్ సాల్వెంట్ ప్రెషర్? అదే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఏమని రాయొచ్చు? P0 మైనస్ PS. ఇనీషియల్గా సాల్వెంట్ యొక్క ప్యూర్ వేపర్ ప్రెషర్, సొల్యూట్ యాడ్ చేయడం వల్ల సొల్యూషన్కి వచ్చిన ప్రెషర్ విత్ రెస్పెక్ట్ టు ద ఒరిజినల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ రౌల్ట్స్ లా. సో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే మన ఈ రౌల్ట్స్ లా. స్టేట్మెంట్ రాసి అలాగే
ఈక్వేషన్ కూడా రాయండి. P0 minus PS by P0 is equal to XS. XS అంటే మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ చూడండి, స్టేట్ హెన్రీస్ లా. హెన్రీస్ లా ఏం చెప్తోంది అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్. సో ఇదేం రాయొచ్చు, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయాలంటే ఈక్వల్ టు ఇంటూ కాన్స్టెంట్. సో KH ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గ్యాస్. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఆ కాన్స్టెంట్ ఏమని పిలుస్తాము, వి కాల్ దాట్ కాన్స్టెంట్ యాజ్ హెన్రీస్ కాన్స్టెంట్. ఏమని పిలుస్తాం, హెన్రీస్ కాన్స్టెంట్. క్లియర్? నెక్స్ట్ చూడండి, డిఫైన్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాసిస్ జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఎంత ప్రెషర్ అప్లై చేయాలి, ది అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రిక్వైర్డ్ టు స్టాప్ ద ఫ్లో ఆఫ్ ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే ఏంటి, మన సాల్వెంట్ పార్టికల్స్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి వెళ్ళిపోతాయి. ఆ ఫ్లో ఆపాలి అంటే నువ్వు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అన్నది అప్లై చేయాలి. ఎంత ప్రెషర్ అప్లై చేయాలి ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి, ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈక్వేషన్ కూడా రాయండి అమ్మా. పై ఈక్వల్ టు CRT, కాన్సన్ట్రేషన్ గ్యాస్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. పై అంటే ఆస్మాటిక్ ప్రెషర్. ఓకేనా, అర్థమైందా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ వాళ్ళకి ఓన్లీ థింగ్ వెరీ షార్ట్ ఆన్సర్స్లోనే ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్ మాత్రం, అందుకే అన్నీ నేర్చుకోవాలి. ఓకే రితేష్, మిగిలినవి ఎలా రాసావు నాన్న? నెక్స్ట్, వాట్ ఆర్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. నాకు ఇక్కడ ఒక బీకర్ ఉంది, ఇందులో ఒక సొల్యూషన్ ఉంది, ఈ బీకర్ ఉంది, దీంట్లో ఒక సొల్యూషన్ ఉంది. దీనికంటూ ఒక ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది, దీనికంటూ ఒక ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది. దోస్ సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ వాటినే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. వేటికైతే ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ ఉంటుందో వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, డిఫైన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇవన్నీ, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలాగే ఆస్మాటిక్ ప్రెషర్, ఇవన్నీ కొలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే దోస్ ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. మనకి ఇచ్చిన సబ్స్టెన్స్ లో ఎన్ని సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి దాని మీద డిపెండ్ అయ్యేవే కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అవునా? ఏంటి అంటే దీనికంటూ ఒక వేపర్ ప్రెషర్ ఉంది, దీంట్లో సొల్యూట్ యాడ్ చేస్తున్నారు, నాన్ వాలటైల్ సొల్యూట్, దానివల్ల వేపర్ ప్రెషర్ అన్నది తగ్గిద్ది. వేపర్ ప్రెషర్ తగ్గింది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. వేపర్ ప్రెషర్ తగ్గింది అంటే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, అందుకే ఇట్ ఈస్ కాల్డ్ ఎలివేషన్. ఎందుకు అంటే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. సో హౌ డు యు రైట్ the difference in the boiling point of the solution and boiling point of the pure solvent? So elevation, it definitely పెరుగుతుంది. అందుకే చూడండి, సొల్యూషన్ మైనస్ సాల్వెంట్, సొల్యూషన్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే సొల్యూట్ యాడ్ చేస్తారో దాని యొక్క బాయిలింగ్ పాయింట్ పెరిగిపోతుంది. అందుకే సొల్యూషన్ మైనస్ సాల్వెంట్. సాల్వెంట్ మైనస్ సొల్యూషన్ కాదు, సొల్యూషన్ మైనస్ సాల్వెంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నేను ఇప్పుడే చెప్పాను కదా, P0 minus PS by P0 is equal to మోల్ ఫ్రాక్షన్. ఇదే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దీన్ని ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్నే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. క్లియర్? రౌల్స్ లో ఏం చెప్తుంది అంటే ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అని చెప్పేదే మన రౌల్స్ లో. ఓకే,
నెక్స్ట్ calculate the mole fraction of H2SO4 in a solution containing 98% H2SO4 by mass. ఇప్పుడు చూడండి 98% H2SO4, 98% అంటే ఏంటి 98/100 అవునా, m/m పర్సెంటేజ్ అనుకున్నారనుకోండి, టోటల్ సొల్యూషన్ 100 grams అనుకుంటే సొల్యూట్ ఎంత ఉందమ్మా ఇక్కడ 98 grams ఉంది అవునా. సో సొల్యూట్ 98 ఉంది, సొల్యూషన్ 100 ఉంది, అంటే సాల్వెంట్ ఎంత ఉంది ఇక్కడ 2 grams. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది 98, సాల్వెంట్ 2 grams, సొల్యూషన్ టోటల్ 100 grams. ఓకే, వాడేం అడుగుతున్నాడు మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్, అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మోల్స్, సొల్యూట్ మోల్స్ అలాగే సాల్వెంట్ మోల్స్ అవునా. ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులార్ మాస్. సో మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులార్ మాస్ ప్లస్ సాల్వెంట్ది మాస్ ఆఫ్ సాల్వెంట్ బై మాలిక్యులార్ మాస్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత, ఇదిగో 98 grams బై మాలిక్యులార్ మాస్ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ ఏంటి ఇక్కడ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవునా. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అమ్మా, మళ్ళీ 98 డివైడెడ్ బై మళ్ళీ 98/98 ప్లస్ సాల్వెంట్ ఎంత 2 grams బై వాటర్ అన్నాడు కదా. సో సాల్వెంట్ సొల్యూషన్ అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ H2SO4 ప్లస్ వాటర్. సో వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అమ్మా 18. సో 2/18 కరెక్ట్. ఇది సాల్వ్ చేసేయండి. 1/1 ప్లస్ 1/9 అవునా. సో ఇదెంత 9/10 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.9. అర్థమైందా, క్లియర్, ఈజీ. శిరీష్ సరిపోతాయి నాన్న. గాట్ ఇట్. సో ఇది ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, 2 marksకి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, సో వాడు ఇచ్చింది 98% అంటే 98/100 కదా, అంటే సొల్యూషన్ 100 grams అయితే 98 grams సొల్యూట్ ఉంది. సో మిగిలిందంతా 2 grams. 2 grams ఇస్ వాటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్, వాట్ ఈస్ అన్ ఐడియల్ సొల్యూషన్. సో ఐడియల్ సొల్యూషన్ అంటే ఏం లేదు, మన ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో PV = nRT, ఆల్ టెంపరేచర్స్ ఆల్ ప్రెషర్స్ దగ్గర ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే గ్యాస్ నే మనము ఐడియల్ గ్యాస్ అని పిలుస్తాము. సారీ ఐడియల్ గ్యాస్ అని లేదా, సారీ ఐడియల్ సొల్యూషనా. ఓకే, ఐడియల్ సొల్యూషన్. సో P0 minus PS by P0 is equal to mole fraction of the solute. ఇది Raoult's law. ఈ Raoult's law ని at all temperatures and pressures satisfy చేసే సొల్యూషన్ నే ఐడియల్ సొల్యూషన్ అని పిలుస్తాం. సో బెంజీన్ ప్లస్ టోలిన్ ఇదొక సొల్యూషన్, ఎన్హెక్సేన్ ఎన్హెప్టేన్ ఇదొక సొల్యూషన్. ఈ రెండు ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏంటి, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్. అంటే at all conditions Raoult's law ని సాటిస్ఫై చేస్తాయి. Raoult's law ని సాటిస్ఫై చేస్తే అదే ఐడియల్ సొల్యూషన్, చెయ్యట్లేదనుకో అవి నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, గివ్ ఎనీ వన్. అంటే మీకు ఇందాకే చెప్పా, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే సొల్యూట్ యొక్క పార్టికల్స్ ఎన్నున్నాయి. సో ఇఫ్ ప్రాపర్టీస్ డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, ఆ ప్రాపర్టీని
కాలిగేటివ్ ప్రాపర్టీ అని పిలుస్తాం. అవునా? మనలో మనకు చాలా ఉన్నాయి. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్. ఇవన్నీ కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద గ్యాల్వానిక్ సెల్ ఆర్ అ వోల్టాయిక్ సెల్? మనం ఆల్రెడీ 8 మార్క్స్ లో చదివేసాం కదా. సో అస్సలు ఆలోచించకూడదు, ఇమ్మీడియట్ గా రాసేయాలి. ఏంటది? కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలి బై అ రెడాక్స్ రియాక్షన్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మన డానియల్ సెల్. నెక్స్ట్, వాట్ ఈస్ నర్స్ట్ ఈక్వేషన్? E is equal to E naught minus 0.0591 by N log of the concentration. అదే మన నర్స్ట్ ఈక్వేషన్. ఎందుకు యూజ్ చేస్తాం? ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ని కనుక్కోవాలి అంటే మనము నర్స్ట్ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం. సో క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఆఫ్ అ మెటల్ ఆర్ అ నాన్ మెటల్ సింగిల్ ఎలక్ట్రోడ్ అట్ ఎనీ కాన్సంట్రేషన్ measured with respect to she electrode. ఇది ఇంపార్టెంట్. నర్స్ట్ ఈక్వేషన్ అన్నది ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్ అమ్మ. రిలేటివ్ టు ఏంటి? రిలేటివ్ టు ద పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఎందుకు మేడం ఓన్లీ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్? అరే, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ వాల్యూ మనం తీసుకునే టెంపరేచర్ దగ్గర 0 ఉంటుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకొని మనం వాల్యూస్ అన్నది చెప్తాం. ఓకే? Next, how is Gibbs energy related to the cell EMF mathematically? Equation amma chala important. Delta G is equal to minus NF E naught cell. దీని మీద ప్రాబ్లం కూడా రావచ్చు. EMF of the cell ఇస్తాడు, డెల్టా G క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా G is equal to నెగటివ్ సైన్ ఇంపార్టెంట్, మైనస్ N. N అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, N ఫ్యాక్టర్, ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ ఆర్ గెయిన్. F 96,500 coulomb E naught cell, standard EMF of the cell. Okay, so delta G naught is equal to minus NF E naught cell. Next, what is metallic corrosion? Give example. ఏం లేదు, మెటల్ అన్నది స్లోగా కరోడ్ అయిపోతూ ఉంటే the gradual destruction, okay, is called as metallic corrosion. So gradual destruction of the metal by environment is called as metallic corrosion. Rusting of iron, tarnishing of silver, ఇవన్నీ కూడా ఏమని పిలుస్తాం? మెటాలిక్ కరోజన్. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను కమెంట్స్ లో ఆన్సర్ చెప్పండి. మీకు తెలుసు ఐరన్ కనుక రస్ట్ అయితే యూ విల్ బి గెటింగ్ దట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్. అవునా? ఓకే, సో ఐరన్ కనుక రస్టింగ్ అయితే రెడ్డిష్ బ్రౌన్ కలర్. సిల్వర్ కనుక రస్టింగ్ అయితే ఏ కలర్ వస్తుంది? కాపర్, ఐ మీన్ రస్టింగ్ అని పిల్లను, ఇన్స్టెడ్ ఐమ్ టెలింగ్ కరోడ్ అయితే. కాపర్ అయితే ఏ కలర్ వస్తుంది నాకు చెప్పండి? సిల్వర్, కాపర్. సిల్వర్ అండ్ కాపర్ కనుక కరోడ్ అయితే ఏ కలర్స్ వస్తాయి చెప్పండి? సిల్వర్ అండ్ కాపర్, if they are undergoing corrosion, what colors do you observe? చెప్పండి ఆన్సర్. Gangadhar, blackish. Oh, good, good, good. Very good. Galaxy invaders. That's good. Correct, correct. Anshu kuda correct answer. Very good. Okay. పూనమ్ అగర్వాల్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు. ప్రసాద్ కాపర్ కలరా? లేదు నాన్న. అంశు నాకే చాయిస్ ఇస్తుంది మళ్ళీ. బస్వరాజ్, హరిణి, సురేష్, ఓకే, చాలా మంది ఆన్సర్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్స్ అయితే చాలా మంది ఇచ్చారు. సిల్వర్ బ్లాక్ కలర్ అయిపోద్దమ్మా, కాపర్ గ్రీన్ కలర్ అయిపోతుంది. సో అప్పట్లో రాగి బిందుల్లో వాటర్ తాగేవారు కదా. సో ఇఫ్ ఎనెవర్ యూర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ దాట్ రాగి వెసల్, కాపర్ వెసల్, యూ కెన్ సీ దాట్ కొన్ని రోజులకి దాని చుట్టూ గ్రీన్ కలర్ ఫామ్ అయిపోతుంది. అంతెందుకు, నా కాపర్ వాటర్ బాటిల్ ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ ద కాపర్ వాటర్ బాటిల్ స్లోలీ ఆఫ్టర్ సమ్ డేస్ ఆఫ్ యూజ్ యూ కెన్ సీ దట్ ఇట్ గెట్స్ ఎ గ్రీన్ కలర్ కోటింగ్. అబ్బో ఇదేదో వచ్చింది కదా అని చెప్పి మంచిగా సోప్ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేయకూడదు. కాపర్ వెసల్స్ జనరల్గా సోప్ యూజ్ చేయమమ్మ,
ఓకేనా? సో జనరలీ విల్ బి యూజింగ్ దిస్ టామరిన్ పల్ప్ కానీ యూజ్ చేసి వాష్ చేస్తాం ఆ కరోజన్ అంతా తీసేయడానికి. ఓకే, సో కాపర్ అన్నది గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ అన్నది బ్లాక్ కలర్. నెక్స్ట్, what is a primary battery? Give an example. Give an example. ప్రైమరీ బ్యాటరీ అంటే మన యూజ్ అండ్ త్రో పెన్, ఒక్కసారి యూజ్ చేసామంటే ఇంక మళ్ళీ ఛార్జ్ చేయలేవు, వాడేసామంటే వాడేసావు అంతే, మళ్ళీ యూజ్ చేయలేవు. అదే సెకండరీ బ్యాటరీ అనుకోండి, లేదా అదే సెకండరీ బ్యాటరీ అనుకోండి రీఛార్జ్ చేయగలవు, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఎగ్జాంపుల్ డ్రై సెల్, లెక్లాన్స్ సెల్. What is a fuel cell? How is it different from a conventional galvanic cell? Just a difference in the conversion of energies. Ante. So children, thermal energy, electrical energy convert chesedi fuel cell. Ade galvanic cell ankondi chemical energy ni electrical energy kinda convert chestadi. నెక్స్ట్, ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అలాగే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. అమౌంట్ ఆఫ్ substance getting deposited at the electrode is directly proportional to the charge passed. So అది ఫస్ట్ లా. అదే విత్ రెస్పెక్ట్ టు ఈక్వివాలెంట్ వెయిట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి అది సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఈక్వేషన్ కూడా రాసుకోండి అమ్మా, W is directly proportional to Q. ఇక్కడ ఏంటి, W is directly proportional to ఈక్వివాలెంట్ వెయిట్. సో స్టేట్మెంట్ రాయండి, మ్యాథమెటికల్ ఫామ్ కూడా మెన్షన్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, pseudo first order reaction, chemical kinetics చూసుకోండి. pseudo first order reactions, give one example. సో pseudo first order reaction అంటే సెకండ్ ఆర్డర్ లాగా ఉంటాయి కానీ కాదు. ది లుక్ యాజ్ ఇఫ్ దే ఆర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ కానీ అవి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ లాగా ఉంటాయి కానీ కాదు, అవే pseudo first order reactions. సో హైడ్రాలిసిస్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్, ఇన్వర్షన్ ఆఫ్ షుగర్, ఇవన్నీ కూడా pseudo first order reactions. Define molecularity, illustrate with an example. Molecularity అంటే ఏంటి, ఒక రియాక్షన్ లో ఎన్ని రియాక్టింగ్ స్పీషీస్ ఉన్నాయి, ద నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్, అదే మాలిక్యులారిటీ. నెక్స్ట్, మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఎగ్జాంపుల్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్ని స్పీషీస్ ఉన్నాయి ఇక్కడ, 3. సో ఈక్వేషన్ రాసి ఎగ్జాంపుల్ మాలిక్యులారిటీ ఈక్వల్ టు ఎంతమ్మా, 3. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మనం ఆల్రెడీ ఇందాక మనం డిరైవ్ చేస్తాం కదా. K is equal to 2.303/T log R0/R. దీన్నే ln లో రాయాలి అనుకుంటే 1/T ln R0/R. Okay, 1/T ln R0/R. Next question. చూడండి, రియాక్షన్ హ్యాస్ హాఫ్ లైఫ్ ఆఫ్ 10 minutes అంటున్నాడు. ఓకే, అయితే క్యాలిక్యులేట్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్, ఈ క్వశ్చన్ కూడా ఫార్ములా నేర్చుకోండి. సింపుల్ ఫార్ములా, TF is equal to 0.693/K. అంతే. ఈ చిట్రి ఫార్ములా గుర్తుంచుకుంటే 2 మార్క్స్ వచ్చేస్తాయి. TF is equal to 0.693/K. వాడు ఏం అడుగుతున్నాడు, రేట్ కాన్స్టెంట్, రేట్ కాన్స్టెంట్ K అడుగుతున్నాడు. సో K ఈక్వల్ టు 0.693/TF. సో దిస్ ఇస్ 0.693/10 minutes. మేడం 10 minutes ని సెకండ్స్ కింద కన్వర్ట్ చేయాలా, చేసినా చేయకపోయినా నష్టమేం లేదు, మినిట్స్లో ఉంది,
నువ్వు యూనిట్స్ మినిట్ ఇన్వర్స్ అని రాయి, సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నావు, యూనిట్ సెకండ్ ఇన్వర్స్ రాయి. సో నష్టమేం లేదు. సో డైరెక్ట్ రాస్తాననుకోండి 0.0693 సెకండ్ ఇన్వర్స్. మళ్ళీ మినిట్స్లో మినిట్ ఇన్వర్స్. అదే మీరు మళ్ళీ సెకండ్స్లో కన్వర్ట్ చేశారనుకోండి, మళ్ళీ డినామినేటర్లో *60 వస్తుంది, మీకు క్యాలిక్యులేషన్ పెరిగిపోద్ది. అంత టైం వేస్ట్ చేయకూడదు. సో సింపుల్గా చేసేయాలి అంటే జస్ట్ యూనిట్స్ మినిట్ ఇన్వర్స్లో రాసుకుని ఆన్సర్ రాసేయండి అంతే. ఓకే, ఒకవేళ క్వశ్చన్లో లేదు నాకు సెకండ్ ఇన్వర్స్లోనే కావాలి అని అడిగితే అప్పుడు సెకండ్స్లోకి తీసుకోండి, లేకపోతే ఇచ్చిన యూనిట్స్ యాస్టిస్గా రాసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ 0కి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి, అలాగే సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి. వెరీ సింపుల్. రేట్ కాన్స్టెంట్ ఈక్వేషన్ అమ్మా, యూనిట్స్ మోల్ పర్ లీటర్ అంటే కాన్సంట్రేషన్ పవర్ 1 - n టైమ్ ఇన్వర్స్. ఇవే యూనిట్స్. కాన్సంట్రేషన్ పవర్ 1 - n టైమ్ ఇన్వర్స్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యువర్ రేట్ కాన్స్టెంట్. ఇప్పుడు 0 అన్నాడు అనుకో, n+0 వేసి. ఫస్ట్ ఆర్డర్ అన్నాడా, n+1 రాసేయి. లేదు సెకండ్ అన్నాడా, n+2 రాయి. సో ఫస్ట్ 0 పెట్టామనుకోండి, 1 - 0 అంటే 1. సో ఏమవ్వాలి, మోల్ పర్ లీటర్ టైమ్ ఇన్వర్స్. అదే కదా ఉంది. టైం సెకండ్స్లో తీసుకుంటే మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు n వాల్యూస్ 1 ఫస్ట్ ఆర్డర్కి. సో 1 - 1 ఎంత, 0. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 1. సో ఏమవుతుంది, ఇది టైమ్ ఇన్వర్స్. సో సెకండ్స్లో రాస్తే సెకండ్ ఇన్వర్స్. అందుకే కదా అదే వచ్చింది కదా మనకి ఇందాక కూడా, ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మినిట్ ఇన్వర్స్ వచ్చింది. కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ ప్లేస్లో 2 రాయండి. సో ఏమవుతుంది, జస్ట్ రెసిప్రోకల్. సో లీటర్ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. గాట్ ఇట్. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ 0 ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ నేర్చుకోండి. 2 0 ఆర్డర్కి, 2 ఫస్ట్ ఆర్డర్కి, 2 సెకండ్ ఆర్డర్కి నేర్చుకోండి. అయినా 2 రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ చదువుకోండి చాలు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇది, H2+Cl2, HI gives H2+I2. నంబర్ ఆఫ్ మోల్స్ చూసుకోండి. సో =0 అయ్యేవి ఏదైనా తీసుకోండి. C2H4+H2, C2H6 ఇలా మీ ఓన్గా రాయొచ్చు. 2NO2+½ O2. వర్మ్ జోన్ అఫీషియల్ SDR సరిపోతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెటలర్జీ? కొంచెం గుర్తుంచుకోవాల్సిన చాప్టర్ ఇది. మెటలర్జీ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిప్రెసెంట్ ఇన్ ఫ్రాత్ ఫ్లోటేషన్? ఏం లేదు. ఇప్పుడు ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్లో ఏం జరుగుతుందమ్మా, జనరల్గా ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్లో మనము మొత్తం రియాక్షన్ ఛాంబర్లో సల్ఫైడ్ ఓర్ అలాంగ్ విత్ ద గ్యాంగ్స్ పార్టికల్స్, అంటే ఏ ఓర్ నుంచి అయితే నువ్వు గ్యాంగ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నావు, అవునా, సో ఓర్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ పార్టికల్స్ని యాడ్ చేస్తున్నావు. సో నీ మాలిక్యులర్లో సల్ఫైడ్ ఓర్ స్లరీ లాగా ఫామ్ చేస్తున్నావు. సో వాటర్ ఉంది, సల్ఫైడ్ ఓర్ ఉంది, గ్యాంగ్ ఉంది, పైనాయిల్ ఉంది, అవునా, అలాంగ్ విత్ ఇట్ యూర్ యాడింగ్ సమ్ డిప్రెసెంట్స్. ఇవి ఎందుకు అంటే మనకి సల్ఫైడ్ ఓర్ అన్నది హ్యాస్ వెట్టింగ్ ప్రాపర్టీస్ విత్ ఆయిల్. సో ఫ్రాత్ లాగా పైకి వచ్చేస్తుంది, తర్వాత స్కిమ్ చేసి పక్కకు దోసేస్తారు, అవునా. సో ఈ డిప్రెసెంట్ వేయడం వల్ల వేరే ఒక మాలిక్యూల్ వచ్చి మన ఫార్మ్ అయిన సల్ఫైడ్ ఓర్ ఉన్న ఫోమ్ ఏదైతే ఉందో అందులో వేరే పార్టికల్స్ వచ్చి కలవకుండా చేస్తాయి ఈ డిప్రెసెంట్స్. అందుకే చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేయాలి ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్లో. సో ద ప్రివెంట్ వన్ టైప్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ ఫ్రమ్ ఫార్మింగ్ ద ఫ్రాత్ విత్ ఎయిర్ బబుల్స్. సో ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఆఫ్ అన్ ఓర్ కంటైనింగ్ జింక్ సల్ఫైడ్ ఉందనుకోండి, అలాంగ్ విత్ ఇట్ లెడ్ సల్ఫైడ్, 2 సల్ఫైడ్ పార్టికల్స్ ఉన్నాయి. సో 2 నా ఫ్రాత్లోకి వచ్చాయి అనుకోండి, నాకు యూజ్ ఏంటి, నేను ఒకటే సెపరేట్ చేద్దాం అనుకుంటున్నాను నా ఓర్ని, 2 సల్ఫైడ్స్ వచ్చేస్తే నాకు కష్టం అవుతుంది. సో వాట్ విల్ ఐ డూ, ఐ యాడ్ ఎ డిప్రెసెంట్. సో ద డిప్రెసెంట్ యూజ్డ్ ఇన్ NaCN. సో సోడియం సైనైడ్ని డిప్రెసెంట్ కింద యూజ్ చేస్తాం. సో ఏం చేస్తుంది ఇది అంటే, prevents ZNS from coming to the froth, allows only
PBS to come with the froth. సో ఒక గేట్ లాగా ఇలా నుంచుంటుంది అనమాట. ఎవరు? సోడియం సైనైడ్. ఇట్ విల్ బి టెలింగ్ దట్ నీకు ఎవరికి ఈ దేనికి జింక్ సల్ఫైడ్కి నో ఎంట్రీ బోర్డ్, ఓన్లీ లెడ్ సల్ఫైడ్కి మాత్రమే కమ్ ఇన్ టు ద ఫ్రాత్, యూ క్యాన్ జాయిన్ ద ఫ్రాత్. కానీ లెడ్ సల్ఫైడ్ ఏదైతే ఉందో ఓన్లీ దానికి మాత్రమే ఎంట్రీ బోర్డ్, జింక్ సల్ఫైడ్ని వెళ్ళనివ్వదు. అదే మన డిప్రెసెంట్ చేసే పని. ఓకే, సో దిస్ ఇస్ Tejashri. Hi ma'am, I'm first year. My whole paper gone right except the first question. Acha avuna em ichara first question inka paper చూడలేదు నాన్న. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ పోలింగ్ ఓర్ కంటైనింగ్. ఏ ఓర్లో అయితే దాని యొక్క ఐరన్ ఆక్సైడే దాని యొక్క ఆక్సైడ్ ఫార్మే ఇంప్యూరిటీ అనుకోండి, ఇది దాన్నే పోలింగ్ అని పిలుస్తాం. సో పోలింగ్ టెక్నిక్ యూజ్ చేసుకొని ప్యూరిఫికేషన్ చేస్తాం. ఓకే, తేజశ్రీ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. అయ్యో అది రాయలేదా? ఓ అయ్యో, you didn't even attempt for equilibrium, dear. Next, describe a method for the refining of nickel. Role of cryolite, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మెల్టింగ్ పాయింట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అల్యూమినియం యొక్క మెల్టింగ్ పాయింట్ని యూజ్ చేసేదే మనం ఇక్కడ క్రయోలైట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, కాంపోజిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలాయ్స్. బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్. సో బ్రాస్ అంటే ఏంటమ్మా? కాపర్ ప్లస్ బ్రాంజ్ లో జింక్ ఉండదు. సో ఇక్కడ టిన్ అంటే ఇక్కడ జింక్. సో కాపర్ ప్లస్ టిన్. ఓకే, అదే జర్మన్ సిల్వర్ అనుకోండి ఏమేమి ఉంటాయి? కాపర్, జింక్, నికెల్. ఇవి కాంపోజిషన్స్. ఓకే, ఎక్సెప్ట్ దట్ హోల్ పేపర్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే డియర్. All right. Terms gang and slag. So words definitions నేర్చుకోండి. Terminology. Define mat, give its composition. Next, blister copper. Why is it so called? Blister copper అంటే మన కాపర్లో ఎప్పుడైతే గ్యాసెస్ అన్నవి దే ట్రాప్ అయిపోతూ ఉంటాయో, చేతి మీద బ్లిస్టర్స్ ఎలా ఉంటాయి? కాలేదు అనుకోండి, చేయ స్కిన్ ఇలా వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయా, వాటిని బ్లిస్టర్స్ అంటాం. సో మన కాపర్ మీద కూడా బ్లిస్టర్స్ అన్నవి ఫార్మ్ అవుతాయి. ఓకే, సో దాన్నే బ్లిస్టర్ కాపర్ అని పిలుస్తాం. ఆ బ్లిస్టర్స్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇలా అంటాం. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ఫ్లక్స్? గివ్ అన్ ఎగ్జాంపుల్. సో బయట సబ్స్టెన్స్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో టు ద ఓర్, మెల్టింగ్ పాయింట్ తగ్గించడానికి, దాన్నే ఫ్లక్స్ అంటాం. సో సిలికాన్ డైఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఇవి ఫ్లక్స్ కింద యాడ్ అవుతాయి. నెక్స్ట్, నైట్రోజన్ డయాటామిక్ మాలిక్యూల్ విత్ బ్లాక్ ఎలిమెంట్స్ అమ్మా. సో నైట్రోజన్ exists as diatomic molecule and phosphorus as P4 molecule. Depends upon its power to form molecule. అంటే వాటికి కూడా ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు? డిపెండ్స్ అపాన్ ద వాలెన్సీ, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్. సో దాన్ని బట్టి మనం చెప్తాం. కోల్రాష్లో ఆల్రెడీ చెప్పాను కదమ్మా. నెక్స్ట్, నైట్రోజన్ హైలీ స్టేబుల్, ట్రిపుల్ బాండ్ ఉంటుంది కదా. ఎలక్ట్రోపీ, డిఫరెంట్ ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇక్కడ చూడండి కార్బన్ అడగలేదు. సో రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, వైట్ ఫాస్ఫరస్ ఇవన్నీ రాస్తారు. ఎలక్ట్రోపీ అంటే ఒకటే ఎలిమెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అయితే ఆ ప్రాపర్టీని ఎలక్ట్రోపీ అని పిలుస్తాం. ఆ ఏవైతే ఫార్మ్స్ ఫార్మ్ అయినాయి కదా, ఆ ఫార్మ్స్ని ఎలక్ట్రోప్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్, pH3 is a weak base than NH3. Obviously, size అనేది different ఉంటుంది కదా. ఇక్కడ స్మాల్ సైజ్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫాస్ఫరస్ అనేది బిగర్ సైజ్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, స్ప్రెడింగ్ ఎక్కువ ఉంది. తేజశ్రీ, థ్యాంక్ యూ మ్యామ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దట్స్ సో స్వీట్ డియర్.
Good to hear that you'll be getting really good marks. Okay, next question. EAPCET nana రేపటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అన్స్టాపబుల్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో 20th of March మీకు సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, what happens when white phosphorus is heated with concentrated NaOH solution in an inert atmosphere of CO2? ఈ ఈక్వేషన్ చూసుకోండి. P4 plus NaOH plus H2O forms PH3. ఈ PH3 అనే ప్రొడక్ట్ మాత్రం పక్కాగా పడాలి. PH3ని ఫాస్ఫీన్ అని పిలుస్తాం. ఇట్ ఫార్మ్స్ ఫాస్ఫీన్. నెక్స్ట్, NH3 forms hydrogen bonds but PH3 does not form. ఎందుకంటే నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి? మన ఎలక్ట్రోపాజిటివ్ హైడ్రోజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే హైడ్రోజన్ బాండ్ అని పిలుస్తాం. అవునా? ఇప్పుడు NH3 ఉంది, అలాగే PH3 ఉంది. నైట్రోజన్కి హైడ్రోజన్ మధ్య ఉండే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఫాస్ఫరస్కి హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ సరిపోదు టు ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్. నెక్స్ట్, అమోనియా ఇస్ అ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్. ఎందుకు? నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా 2 electrons ఉన్నాయి. సో ఎప్పుడు ఇచ్చేద్దామా అని చూస్తారు. సో ఇట్స్ ఏబుల్ టు గివ్ దోస్ 2 electrons, ఇట్ విల్ బి ఫార్మింగ్ అ కాంప్లెక్సింగ్ ఏజెంట్. నెక్స్ట్, సో ఏదైనా కాంప్లెక్స్ రాయొచ్చు, ఇదే రాయాలని లేదు. ఎనీ కాంప్లెక్స్ మీ వర్నర్స్ థియరీని ఉపయోగించుకుని కూడా మస్తు రాయొచ్చు. CO, NH3, SAQ, CIEL. అయ్యో, ఇలా రాయొచ్చు బోల్డ్ ఎగ్జాంపుల్స్. కోల్రాష్లో LAQsలో వస్తుందమ్మా. శివాజీ చిట్టీలు తీసుకుని పోవచ్చా అంట, స్క్వాడ్లో నేను తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్, టైలింగ్ ఆఫ్ మర్క్యూరీ, హౌ ఇస్ ఇట్ రిమూవ్డ్ అంటే ఏమీ లేదు. ఎప్పుడైతే మనకి మెర్క్యూరీ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో దానివల్ల ఏమవుతుంది అంటే మర్క్యూరీ యొక్క దాని లస్టర్ ప్రాపర్టీస్ కానీ, వాల్స్కి స్టిక్ అవ్వదు కదా ఆ ప్రాపర్టీ కానీ అవన్నీ పోతాయి. సో నీకు మళ్ళీ తిరిగి రావాలనుకో, వాటర్ యాడ్ చేసావనుకో ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్, వై ఇస్ H2O లిక్విడ్ వైల్ H2S ఇస్ అ గ్యాస్? ఎందుకు? డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. హైబ్రిడైజేషన్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ద ఫాలోయింగ్ అమ్మా. సో SO2, SO3, SF4, SF6. ఓకే, హైబ్రిడైజేషన్స్ రాస్తారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. యాంటీక్లోర్, ఫ్యాబ్రిక్స్ నుంచి క్లోరిన్ తీయడానికి బ్లీచింగ్ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ని యూజ్ చేస్తాం. సో ఒక రియాక్షన్ కూడా రాస్తారు. నెక్స్ట్, రియాక్షన్స్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ విత్ వాటర్. సో ఏం లేదు, చూడండి, ఫ్లోరిన్ వాటర్తో రియాక్ట్ అయితే HF+O2. అదే క్లోరిన్ వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి HCl + HOCl. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రియాక్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, మీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి రావచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్లోరిన్. ఇది రాస్తారు. HF లిక్విడ్, HCl గ్యాస్, హైడ్రోజన్ బాండింగ్. క్లోరిన్ డ్రై స్లేట్ గ్లైమ్ ఆల్రెడీ చెప్పాను కదా, బ్లీచింగ్ పౌడర్ CaOCl2 ఫార్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆక్వారీజియా మన గోల్డ్ని డిజాల్వ్ చేసే మన మాలిక్యూల్ ఆక్వారీజియా. నెక్స్ట్, oxidation states of halogens in the following.
Cl2O, ClO2 minus, KBrO3, NaClO4. సో ఇక్కడ చూడండి నేను ఒకటి చెప్తున్నాను. NaClO4 క్లోరిన్ కనుక్కుందాం. సోడియం ఎంత 1, క్లోరిన్ ఎంత x ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 4, చార్జ్ ఎంత -2, టోటల్ని 0కి ఈక్వేట్ చేయండి. సో 1 + x - 8 = 0, x = ఎంత 7. అర్థమైందా? నెక్స్ట్ list the uses of neon, helium, oxygen gases used, solubility గురించి చెప్తారు. నియాన్ యూజెస్ అడగచ్చు లేదా ఆర్గన్ యూజెస్ కూడా రెండు నేర్చుకోండి. టూ యూజెస్ విల్ బి ఎనఫ్. స్ట్రక్చర్ ఆఫ్ XeO3 సేమ్ హైబ్రిడైజేషన్ అప్లై చేసి స్ట్రక్చర్ ఏంటో చెప్తారు, అయిపోతుంది. నెక్స్ట్ lanthanide contraction with respect to your atomic radius. Scandium is a transition element but zinc is not. ఎందుకు? zinc లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు, లేనప్పుడు దాన్ని ట్రాన్సిషన్ మెటల్ కింద కౌంట్ చెయ్యము, జస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్ అని మాత్రమే పిలుస్తాం. నెక్స్ట్ Zn+2 diamagnetic, Mn+2 paramagnetic. Diamagnetic, paramagnetic will be telling depending upon the number of unpaired electrons. వాడే చెప్తున్నాడు Zn+2 diamagnetic అని. ఎందుకు? దాని దగ్గర అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు. Mn+2 paramagnetic. ఎందుకు? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కరెక్ట్? నెక్స్ట్ spin only formula to calculate magnetic moment, root n into n+2. n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. కాన్ఫిగరేషన్ రాసుకోవడం చేయడం. ఇప్పుడు Fe+2 అయాన్ అన్నాడు. సో Fe+2 అంటే కాన్ఫిగరేషన్ రాయండి ఫస్ట్. 3d6 జనరల్లీ 3d6 4s2 ఇది Fe కాన్ఫిగరేషన్. Fe+2 అంటే 2 ఎలక్ట్రాన్లు తీసి పడేయండి. సో ఏంటి? d6 కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయమ్మా? 1 2 3 4 5 6. సో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4. ఈ 4ని తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 4 × 4 + 32. సారీ 4 + 2 కదా, నేను 8 రాస్తున్నాను. సో 6 4s are 24. 24 అంటే నియర్లీ 5. రూట్ 25 5 కాబట్టి నియర్లీ 5. ఓకే. నెక్స్ట్ aqueous copper+2 blue in color, aqueous Zn+2 are colorless. ఎందుకు? బికాస్ ఆఫ్ DD transition. Two reactions in which transition metals or their compounds act as catalysts. ఏదైనా 2 రాయొచ్చమ్మా. సో మీరు నేర్చుకున్న కాంటాక్ట్ ప్రాసెస్, హ్యాబర్స్ ప్రాసెస్. మరి ఇంకా ఏదో వెరైటీగా అయితే ఇంకో రియాక్షన్ గుర్తుంచుకోకండి, ఎందుకంటే మర్చిపోతారు. వద్దు, రేపే కదా ఎగ్జామ్, ఇంకెక్కువ వద్దు. సో ఉన్న వాటితోనే మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసుకునేలా చూసుకోండి. ఓకేనా? ఓ దాట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ అనిత. నెక్స్ట్ what is mish metal, give its composition and its uses. లాంథనాయిడ్ మెటల్ యొక్క ఎలాయే ఈ మిష్ మెటల్. ఇందులో మనకి చాలా మెటల్స్ కలిసి ఉంటాయమ్మా. సో ఏమేమి ఉంటాయి అంటే 95% లాంథనాయిడ్ మెటల్ ఉంటుంది, 5% ఐరన్ ఉంటుంది, ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్, కార్బన్, కాల్షియం అండ్ అల్యూమినియం. దీన్నే మనం మిష్ మెటల్ అని పిలుస్తాం. నెక్స్ట్ లైగెండ్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ కాంపౌండ్స్. లైగెండ్ అంటే ఏంటి? కీలేటింగ్ లైగెండ్ అంటే రింగ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉండే లైగెండ్స్ని కీలేటింగ్ లైగెండ్స్ అంటాం. కొంతమంది చీలేటింగ్ అంటారు, అది చీలేటింగ్ కన్నా కీలేటింగ్ బాగుంటుంది. సో కీలేటింగ్ అంటే రింగ్ ఫార్మింగ్. ఓకే, రింగ్ ఫామ్ చేయగలిగే లైగెండ్స్నే కీలేటింగ్ లైగెండ్స్ అని పిలుస్తాం. వాట్ ఈస్ అన్ అంబిడెంటేట్ లైగెండ్? 2 డోనార్ ఆటమ్స్ ఉంటే దాన్ని అంబిడెంటేట్ లైగెండ్ అంటాం. CNS, NCS మైనస్ ఇవి ఉన్నాయా? సో మోర్ దాన్ 1 డోనార్ ఆటమ్. ఓకే, సో మీ మొబైల్లో 2 సిమ్లు ఉంటాయి కదా, అంటే యూ కెన్ యూజ్ 1 సిమ్, ఇంకొకసారి 2nd సిమ్ యూజ్ చేయొచ్చు.
ఇది అంతే. సో ఆ పర్టిక్యులర్ మాలిక్యూల్లో 2 డోనార్ ఆటమ్స్ ఉంటాయి, దాన్నే అంబిడెంటేట్ లైగండ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మస్ట్ అండ్ షుడ్. Magnetic moment of a divalent ion in aqueous solution of its atomic number 25 అన్నడమ్మా. 25 అంటే ఏంటి కాన్ఫిగరేషన్? ఇది క్రోమియం. సారీ 25 అంటే మ్యాంగనీస్, అవునా? సో దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుందమ్మా? ద కాన్ఫిగరేషన్ వచ్చేసి 3d5 4s2. మ్యాంగనీస్ కాన్ఫిగరేషన్ 3d5 4s2. అయితే డైవాలెంట్ అయాన్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ అన్నాడు. సో మీరు జనరల్గా ఇలాంటి మాలిక్యూల్ చూసి డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టేస్తే పప్పులో కాలేస్తారు, కాదు. బట్ డైవాలెంట్ అయాన్ అన్నాడు అంటే +2 ఫార్ములా తీసుకోవాలి. సో +2 ఫార్ములా తీసుకున్నారనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ తీసేయండి, 3d5 అంటే ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 4 5. సో √5 × 5 + 2 అంతే. ఓకే, నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ 5H2O, whereas కాపర్ సల్ఫేట్ ఇస్ కలర్లెస్. ఎందుకు? డిడి ట్రాన్సిషన్. డిడి ట్రాన్సిషన్ జరిగితే మాలిక్యూల్ కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది. డిడి ట్రాన్సిషన్ జరగకపోతే మాలిక్యూల్ కలర్ ఎగ్జిబిట్ చెయ్యదు. నెక్స్ట్ వాట్ ఆర్ పాలిమర్స్? గివ్ ఎగ్జాంపుల్. ఇది పాలిమర్స్ చాప్టర్ అమ్మా. పాలిమర్స్లో మీరు మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పాలిమర్స్ యొక్క మోనోమర్స్ పేర్లేంటి, అలాగే వాటి స్ట్రక్చర్స్ ఏంటి నేర్చుకోండి. నైలాన్ 6, 6,6, బూనాయస్, బూనాయన్, డెక్రాన్, బెకలైట్ అన్ని, పాలిస్టైరిన్, పాలివినైల్ క్లోరైడ్, ఇలా మాలిక్యూల్స్కి వాటి మోనోమర్స్ ఏంటి, అలాగే వాటి స్ట్రక్చర్స్ ఏంటి, ఇవి జాగ్రత్తగా చదువుకోవాలి. సో పాలిమర్స్, వాట్ ఆర్ పాలిమర్స్? గివ్ ఎగ్జాంపుల్. జైగ్లర్ నటా క్యాటలిస్ట్ అమ్మ, ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు. మాలిక్యులర్ ఫామ్ చూసుకోండి. C2H5 అంటే ట్రైమిథైల్ అల్యూమినియం అండ్ టైటానియం క్లోరైడ్. ఓకే, ట్రైమిథైల్ కాంపౌండ్ అల్యూమినియంతో అలాగే టైటానియం క్లోరైడ్, టెట్రా క్లోరైడ్, TiCl4, ఆ మిక్చర్నే జైగ్లర్ నటా క్యాటలిస్ట్ అని పిలుస్తాం. చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద మోనోమర్స్ యూజ్డ్. ఇవే కాదమ్మా, అన్ని చదువుకోండి. ఐవ్ జస్ట్ గివెన్ 2, బెకలైట్ అండ్ గ్లిప్టాల్, ఫినాల్, ఫార్మాల్డిహైడ్, ఇథిలిన్ గ్లైకాల్, థాలిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిపీటింగ్ మోనోమర్ యూనిట్స్ ఆఫ్ నైలాన్ 6, నైలాన్ 6,6. ఇందాక చెప్పాను కదా, యాస్టిస్ చదవాలి. కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్కి మోనోమర్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి, ఇవి మాత్రం నేర్చుకోండి. పాలీడిస్పర్సిటీ ఇండెక్స్, సో అంటే దీన్నే PDI అని పిలుస్తాం. సో PDI అంటే వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, అలాగే నంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, ఈ రెండాట్ల మధ్య రేషియోని PDI అని పిలుస్తాం. సో PDI అంటే వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ బై నంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. అస్సలు మిస్ చేయొద్దు, ఓకేనా? ఏంటి? వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ బై నంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై నంబర్, నంబర్ బై వెయిట్ రాసాను నేను, రెండు కరెక్టే కదా అనుకుంటే పోయా. వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ ఏం లేదు, సల్ఫర్తో హీట్ చేస్తే అదే వల్కనైజేషన్. బయోడిగ్రేడబుల్ పాలిమర్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోడిగ్రేడబుల్. PHBV బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇది బయోడిగ్రేడబుల్ పాలిమర్. ఓకేనా? ఏంటది? పాలీబీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్, కోబీటా హైడ్రాక్సీ వాలరేట్. ఓకే, నెక్స్ట్ దీని యూస్ఫుల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, రాసుకోండి. సో ప్యాకేజింగ్కి ఎక్కువ యూజ్ చేస్తారు ఆర్థోపెడిక్ డివైసెస్. యాంటాసిడ్స్, ఇవి టర్మినాలజీ. యాంటాసిడ్స్, ట్రాంక్విలైజర్స్, ఎనల్జెసిక్స్, యాంటీహిస్టమైన్స్, యాంటీసెప్టిక్స్, యాంటీబయోటిక్స్, యాంటీమైక్రోబియల్స్, యాంటీ ఫర్టిలిటీ డ్రగ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేంటి, డిస్ఇన్ఫెక్టెంట్స్, ఇవన్నీ టర్మినాలజీ తెలియాలి, మీనింగ్ తెలియాలి, ఎగ్జాంపుల్స్ రెండు నేర్చుకోండి.
ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఇవన్నీ. సో యాంటాసిడ్స్ అంటే అసిడిటీ తగ్గించేవి. యాంటీబయోటిక్స్ అంటే ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ని చంపడానికి ఆర్ లేకపోతే తగ్గించడానికి యూజ్ చేసేవే. దే ఇన్హిబిట్ ద గ్రోత్, స్టాప్ చేస్తాయి, ఆర్ దే కంప్లీట్లీ డిస్ట్రాయ్. సో పెనిసిలిన్, క్లోరాంఫికెనికాల్ ఇవన్నీ యాంటీబయోటిక్స్. యాంటాసిడ్స్. నెక్స్ట్ యాంటీసెప్టిక్స్. యాంటీసెప్టిక్స్ అంటే ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేసేవి. యాంటీసెప్టిక్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ బార్డర్ లైన్ డిఫరెన్స్. యాంటీసెప్టిక్స్ అంటే లివింగ్ టిష్యూ మీద యూజ్ చేస్తాం, డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే నాన్ లివింగ్ టిష్యూ. ఇప్పుడు మనం ఫ్లోర్ అవి క్లీన్ చేయాలంటే యూజ్ చేస్తాం, లైజాల్ అంటాం, ఇలా చాలా అంటాం, దే ఆర్ డిస్ఇన్ఫెక్టెంట్స్. ఆ లైజాల్తో మనకేమైనా అయ్యిందనుకొని చెప్పి స్కిన్తో క్లీన్ చేసుకోకూడదు. ఓకే, అది నాన్ లివింగ్ మీద యూజ్ చేసేది. ఈ యూజ్ చేసే యాంటీసెప్టిక్స్ని లివింగ్ టిష్యూస్. డెఫినేషన్ సేమ్ యాంటీసెప్టిక్స్కి డిస్ఇన్ఫెక్టెంట్స్కి, కానీ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో సుక్రోజ్ని సబ్స్టిట్యూట్ చేస్తాయి, మనకున్న ఒరిజినల్ షుగర్ని సబ్స్టిట్యూట్ చేసేవే మన ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్పర్టేమ్. అందుకే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఎక్కువ యాడ్ చేస్తే మనం తినకూడదు, నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఏమేమి యాడ్ చేస్తాం, సో దట్ వీ కెన్ ఇంక్రీజ్ ద డ్యూరేషన్, ఇంకా ఎక్కువ రోజులు ఉండేలా చేస్తాం. సో ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్, సాల్ట్స్ ఆఫ్ ప్రొపనోయిక్ యాసిడ్స్, ఇవన్నీ ఏంటి, ఫుడ్ ప్రిజర్వేటివ్స్. నెక్స్ట్ యాంటీహిస్టమైన్స్. ఏంటి, ఇంటరాక్షన్ విత్ ద హిస్టమైన్ విత్ ద రిసెప్టార్స్ ప్రెసెంట్ ఇన్ ద స్టమక్ వాల్స్, అవి ప్రివెంట్ చేసేవే మన యాంటీహిస్టమైన్స్. బ్రోమ్ఫెనవిరమైన్, టర్ఫినడీన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా. ప్రతి టర్మినాలజీకి మీనింగ్ 2 ఎగ్జాంపుల్స్, మీనింగ్ 2 ఎగ్జాంపుల్స్, ప్రతిదానికి చదవాలి. మేడం అన్నీ చదవాలా, ఇందులో కొన్ని చెప్పండి ఇంపార్టెంట్ అంటే, అలా కాదు నాన్న, అన్నీ చదవాలి. ఎందుకంటే ఏవో ఒక 2 అడగచ్చు, లేదా ఏవో ఒక 2 అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ 2 అడుగుతారు అన్నది మనకు తెలియదు. సో ప్రతిదానికి చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇదిగో ట్రాంక్విలైజర్స్. ట్రాంక్విలైజర్స్ అంటే స్ట్రెస్. సో స్ట్రెస్ తగ్గించడానికి, మైల్డ్ ఆర్ ఈవెన్ సివియర్ మెంటల్ డిసీజెస్. సో మెంటల్ డిసీజెస్ మైండ్కి సంబంధించినవి, వాటికి యూజ్ చేసేవి ట్రాంక్విలైజర్స్. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్స్, ఇందాకే చెప్పాను. యాంటీ ఫర్టిలిటీ డ్రగ్స్ టు కంట్రోల్ ద ఫర్టిలిటీ. మోస్ట్ ఫెమిలియర్ యాంటీఆక్సిడెంట్స్ యూజ్డ్ యాజ్ ఫుడ్ ఎడిటివ్స్, BHA అండ్ BHT అమ్మ, ఈ 2. బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ ఎనిజోల్. ఇది ఏపీ సెకండ్ ఇయర్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రణీత్, స్ట్రెస్. స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ సింథటిక్ డిటర్జెంట్. ఎలక్ట్రిక్ సైట్, ఇది కొంచెం చదవకపోయినా పర్లేదు, క్వశ్చన్ ఎక్కువ రాదు. టింక్చర్ ఆఫ్ అయోడిన్ 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. సో 2 to 3% ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ అండ్ ఆల్కహాల్ వాటర్ మిక్చర్. యాంటీ మైక్రోబియల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చే డిసీజెస్ని తగ్గించేవే యాంటీ మైక్రోబియల్స్. అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్, డోనార్ ఆటమ్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. Sudhakar, ma'am, because of you, today's chemistry exam 60/60 pakka. Oh, that's so sweet. Good to hear, dear. Thank you for coming back and letting me know. Siddhu gaming. అవునవును, అదే చేయాలి ఇంకా. ఓకే, నెక్స్ట్ స్టీరియోకెమికల్ రిజల్ట్. SN1 అంటే మనకి ఏమొస్తుందమ్మా, రెసిమిక్ మిక్చర్ ఫార్మ్ అవుతుంది. అదే SN2లో ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఫార్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనాన్షియోమర్స్ అంట. ఎనాన్షియోమర్స్ అంటే చూడండి, మీ హ్యాండ్సే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎనాన్షియోమర్స్. మిర్రర్ ఇమేజ్ రిలేషన్షిప్ ఉంది. ఎగ్జాక్ట్లీ మిర్రర్ పెట్టాను అనుకోండి, ది రైట్ విల్ బికమ్ మై లెఫ్ట్, అవునా?
ఎగ్జాక్ట్లీ మిర్రర్ ఇమేజెస్. యాజ్ టీజ్గా ఈ చపాతీని తీసుకొచ్చి దీని మీద పెడితే సూపర్ ఇంపాసిబుల్ అవుతున్నాయా? అవ్వట్లేదు. సో నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్, వీటినే ఏమని పిలుస్తాము? వి విల్ కాల్ దెమ్ యాజ్ ఏంటి? ఎనాన్షియోమర్స్. నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్. నెక్స్ట్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎసిడిక్ యాసిడ్, క్లోరోఎసిటిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, ఫినాల్. జస్ట్ మీరు మాలిక్యూల్ స్ట్రక్చర్స్ వేసుకొని వెళ్ళిపోతే మీకు ఈజీగా వచ్చేస్తుంది. CH3COH, బెంజోయిక్ యాసిడ్, అలాగే ఫినాల్. సో స్ట్రక్చర్స్ వేసేస్తే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏంటి? బాగా ఎక్కువ క్లోరిన్ ఉంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఫస్ట్ క్లోరోఎస్టిక్ యాసిడ్, తర్వాత బెంజోయిక్ యాసిడ్. ఈ రెండాట్ల మధ్య చూస్తే దిస్, ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, లాస్ట్లో ఫినాల్ గ్రూప్. నెక్స్ట్, arrange the following decreasing order of the basic nature. You can just check with the number of donor atoms. Preparation of Grignard reagent, give their example equation. Racemic mixture, enantiomers form in a product, equimolar mixture. Next, solid state lo Frankel defect, Schottky defect, interstitial defect, F centers, అలాగే క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. బేసిక్ డెఫినిషన్స్ ఇవి. యాంటీఫెరోమాగ్నెటిజం, కోఆర్డినేషన్ నంబర్, టిండాల్ ఎఫెక్ట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద కొలాయిడల్ పార్టికల్స్, ఎలక్ట్రోఫాలిసిస్, మూవ్మెంట్ ఆఫ్ ది కొలాయిడల్ పార్టికల్స్, కోయాగులేషన్, అన్ని కలిసిపోయి పెద్ద ఇది ఫామ్ అయితే కోయాగులేషన్ అనే అంటాం. ప్రెసిపిటేషన్. బ్రౌనియన్ మూవ్మెంట్ అంటే zigzag movement. అమైనో యాసిడ్స్, NH2 గ్రూప్, COH గ్రూప్, రెండు గ్రూప్స్ ఉంటే అమైనో యాసిడ్ అని పిలుస్తాం. జ్విటర్ అయాన్ అంటే ఒకటే కాంపౌండ్లో సైమల్టేనియస్గా పాజిటివ్ ఛార్జ్ అలాగే నెగటివ్ ఛార్జ్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్నే జ్విటర్ అయాన్ అని పిలుస్తాం. ఎస్, దట్స్ ఆల్. అంతే. So these are the important very short answer questions that you have to focus on. Okay na? Clear? Next, SAQs velpodam. ఓకే, నెక్స్ట్ వెరీ షార్ట్లోకి వెళ్ళిపోదాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రాగ్స్ ఈక్వేషన్. ఏం లేదు, ప్లేన్స్ తీసుకోండి, ప్లేన్ 1, ప్లేన్ 2. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ ఎక్స్రే వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకొక ఎక్స్రే వచ్చింది, వెళ్ళిపోయింది.
ఇంకొక ఎక్స్రే వచ్చింది, వెళ్ళిపోయింది. ఇది ఒక ఎక్స్రే, ఇది ఇంకో ఎక్స్రే. ఇన్సిడెంట్, వెళ్ళిపోయింది. ఇప్పుడు లేబుల్ చేసుకోండి. పాయింట్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఓకే, ఇది ఏ. ఇప్పుడు చూడండి, మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడైతే వస్తుందో బ్రాగ్స్ ఈక్వేషన్ సేస్ దట్ ఈ కన్స్ట్రక్టివ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో పాత్ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను దీని మధ్య జాయిన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది తీటా అనుకోండి, ఇది ఇంకో తీటా, దీనికి తీట ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ అనే పాయింట్ని టచ్ చేసి ఫస్ట్ ఎక్స్రే వెళ్ళిపోయింది, సెకండ్ ఎక్స్రే సి అనే పాయింట్ని టచ్ చేసి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఎక్స్రేకి సెకండ్ ఎక్స్రేకి ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ అయింది ఎగ్జాక్ట్లీ చూడండి. ఈ పాయింట్ ఉందా, ఈ బి అనే పాయింట్ నుంచి సి వరకు, సి నుంచి డి వరకు, మిగిలిందంతా సేమే కదా, ఇది ఎంత ఉందో అది అంతే ఉంది. సో పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఆర్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సెకండ్ ఎక్స్రే ఎంత ఉంది, బీసీ ప్లస్ సిడి. ఈ రెండాట్ల మధ్య డిస్టెన్స్ ని డి అనుకుందాం. సో ఎక్స్ట్రా ఎంత డిస్టెన్స్, బీసీ ప్లస్ సిడి, అవునా? ఓకే, సో బీసీ ప్లస్ సిడి పాత్ డిఫరెన్స్ మనకి ఏంటి, పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. సో ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి, ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఇది 90 కదా హైపోటెన్యూస్. సో ఏసిబి sin theta is equal to ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ, హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ. సో బీసీ బై ఏసీ అంటే ఏమని రాయొచ్చు, బీసీ is equal to ఏసీ sin theta. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏసిడి ఇప్పుడు రాయండి, sin theta is equal to ఆపోజిట్ సైడ్ ఏంటి, సిడి బై ఏసీ. సో సిడి ఎలా రాయొచ్చు, ఏసీ sin theta. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు చూడండి, బీసీ సిడి అంతే. సబ్స్టిట్యూట్ 2 and 3 in 1, ఈ రెండు తీసుకెళ్ళి ఇందులో పెట్టండి. సో ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏంటి, ఇదే కదా ఏసీ, దిస్ వన్, దిస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 planes. సో డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా అంటే ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2d సైన్ థీటా, అంతే. అర్థమైందా, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్కాట్కీ ఎఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఇది ఈజీ అనమ్మా, జస్ట్ డిఫెక్ట్స్ గురించి మాట్లాడతాం. సేమ్ నంబర్ ఆఫ్ క్యాటయాన్స్ యానియాన్స్ వెళ్ళిపోతే స్కాట్కీ డిఫెక్ట్. అలా కాకుండా ఇంటర్స్టిషియల్ స్పేస్ అనేది ఇంకొక ఆటమ్ వచ్చి జాయిన్ అయింది అనుకోండి, దాన్నే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని అంటాం. ఇది మీరు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
సేమ్ నంబర్ ఆఫ్ క్యాటియాన్ ఆనియాన్ వెళ్ళిపోతే స్కాట్కీ డిఫెక్ట్. సో ఇంటర్స్టీషియల్ స్పేస్ అన్నది క్రియేట్ అవుతుంది డ్యూ టు డిస్లొకేషన్. ఒకటి వెళ్ళి వేరే ప్లేస్లో కూర్చుంటుంది, అందుకే ఇది ఫ్రెంకెల్ డిఫెక్ట్. నెక్స్ట్ how is relative lowering of vapor pressure used to determine the mass of solute? First RLVP definition ఏంటి? Relative lowering of vapor pressure అంటే P0 minus PS by P0 is equal to ఏంటి? Mole fraction of the solute. అంటే P0 minus PS by P0 is equal to mole fraction అంటే ఏంటి? Number of moles of solute by total number of moles. అంటే NS by total solute plus solvent. సాల్వెంట్ని నాట్ అని తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే for very dilute solutions N0 is much less than NS. బాగా డైల్యూట్ ఉంది అనుకోండి సొల్యూషన్, ఆబ్వియస్లీ సొల్యూట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అవునా? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది చాలా తక్కువ వెన్ కంపేర్డ్ టు సాల్వెంట్ డైల్యూట్ సొల్యూషన్స్కి. సో P0 minus PS by P0 is equal to NS by ఇది లెస్. సో దీని నుంచి NS is much less than N0 అంటే NS plus N0 is equal to N0 అని తీసుకోవచ్చు. సో బై N0, అవునా? అంతే, రాసుకెళ్ళిపోండి. సో P0 minus PS by P0 is equal to number of moles of solute given mass by molar mass, mass of solvent by total molecular mass. So P0 minus PS by P0 is equal to MS అంటే ఎంతమా? Mass of solute by molecular mass into molecular mass of solvent by mass of solvent. సో ఇందులో చూడండి ఏముంది? మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. సో కనుక్కోవచ్చు కదా. ఓకేనా? శంకర్ గౌడ పెడతాను నాన్న. వన్స్ ద సెషన్ గెట్స్ ఓవర్ ఇమీడియట్లీ దిస్ విల్ బి పిన్డ్ ఇన్ యువర్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ states Raoult's law, calculate the mass of non-volatile solute which should be dissolved in 114 grams of octane to reduce its vapor pressure to 80%. అయితే నాన్న మనకి ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయమ్మా సొల్యూషన్స్ నుంచి. నేను చాలాసార్లు వెనెవర్ ఐ వాస్ టేకింగ్ దిస్ సెషన్ సొల్యూషన్స్ చాప్టర్ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు కూడా నేను చాలా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది, ఓకేనా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. అంటే ఇది ఒక ప్రాబ్లమే వస్తుందా, ఇంకేమీ రావకపోవా అంటే దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ ప్రాబ్లమ్స్, అవి కూడా నేర్చుకోవాలి, ఓకే? సో లెట్స్ సీ. రౌల్ట్స్ లా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సొల్యూషన్స్లో జనరల్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా దాని ట్యాగ్లో పడేస్తాడు స్టేట్ రౌల్ట్స్ లా. సో డెఫినేషన్ మీరు రాయాల్సింది రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, అది కామన్ ఉంటుంది. మాస్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ అడుగుతున్నాడు, ఓకే? అంటే ఎంఎస్ కనుక్కోవాలి. మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు which should be dissolved in 114 grams of octane అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇచ్చాడు. ఆక్టేన్ అంటే ఏంటి? C8H18, అవునా? ఇదెంత? 96 plus 18, అవునా? 114 grams. ఇదేంటి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్ రెడ్యూస్ ఇట్స్ వేపర్ ప్రెషర్ టు 80% అంటున్నాడు. అంటే ఇనీషియల్గా 100% ఉంది, ఇప్పుడు ఏమైంది అంటున్నాడు? 80% ఉంది, అవునా? సో నువ్వేమనుకోవచ్చు? ఇనీషియల్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ P0ని 100 అనుకుంటే పిఎస్ వాల్యూ ఎంత? 80, అవునా? సో అదే P0 1 అనుకుంటే పిఎస్ ఎంత? 0.8. ఏమైనా తీసుకో, 180, 1, 0.8 మీ ఇష్టం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫార్ములా రాయండి ఫస్ట్.
P naught minus PS by P naught is equal to number of moles of solute by number of moles of solvent. So దీని నుంచి P naught minus PS by P naught is equal to mass of solute by mass of solute by molecular mass of solute into molecular mass of solvent by mass of solvent. అవునా? సో దీని నుంచి రాయండి P naught 1 minus PS 0.8 P naught ఎంత మళ్ళీ 1 మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత కనుక్కోవాలి మాలిక్యులర్ మాస్ ఎంత ఇచ్చాడు 40 ఇంటూ molecular weight 114 grams weight ఎంత ఇచ్చాడు 14 grams అంటే 1 minus 0.8 అంటే ఎంత 0.2 is equal to mass of solute by 40 ఎందుకు 14 cancel అవునా సో mass of solute is equal to అంతే ఓకేనా అర్థమైందా ప్రణీత్ వెరీ గుడ్ 8 grams గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఇందాక చెప్పాను కదమ్మా 98% H2SO4 by mass అంటే సో 98 grams mass of solute 2 grams mass of solvent 100 grams mass of solution ఇందాక నేను మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ డిస్కస్ చేయట్లేదు నెక్స్ట్ డిఫైన్ మొలారిటీ అడుగుతున్నాడు calculate the molarity of the solution containing 5 grams NaOH in 450 ml solution. అసలు molarity definition ఏంటి molarity is equal to number of moles of solute by volume of solution in liter. లేదు మేడం నేను ml లోనే చేస్తాను అంటే molarity is equal to number of moles volume in ml లో రాస్తే ఏం చేయాలి into 1000. ఓకే అయిపోయింది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ 1/V ఇంటూ 1000 గివెన్ మాస్ ఎంత అన్నాడు 5 grams 5 by మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH వెయిట్ ఎంతమ్మా సోడియం 23 ఆక్సిజన్ 16 హైడ్రోజన్ 1 సో మాలిక్యులర్ వెయిట్ 40 ఇంటూ 1 by వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 450 ml ఆఫ్ సొల్యూషన్ సో 450 ఇంటూ 1000 అంతే క్లియర్ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ డిఫైన్ మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ రాసేయండి తర్వాత సొల్యూషన్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ వాటర్ ఇస్ లేబుల్డ్ యాజ్ 20% అంటున్నాడు అవునా సో 20% అంటే ఏంటమ్మా 20/100 అవునా అంటే సొల్యూట్ మాస్ ఎంత
20 grams. సో 100లో 20 grams సొల్యూట్ అంటే సాల్వెంట్ ఎంత 80 grams. అవునా? రాసుకెళ్ళిపోండి. ఇప్పుడు సుక్రోజ్ అంటున్నాడు. సుక్రోజ్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సుక్రోజ్ అంటే C12H22O11. అవునా? సో C12H22O11 అంటే మాలిక్యులర్ వెయిట్ ఎంత 144, 22 and 16 into 11. ఫైనల్ డైరెక్ట్ ఆన్సర్ రాసేద్దాం. ఓకే, సుక్రోజ్ C12H22O11. సో ఎంత వెయిట్? కార్బన్ది 12, సో 12 into 12, 22 into 1. నెక్స్ట్ ఆక్సిజన్ 11 into 16. సో టోటల్ ఎంత అవుతుంది? 144, ఇది ఒక 22. సుక్రోజ్ ఇస్ 342 grams. సో ఇది మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్. సొల్యూషన్ అన్నాడు అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎంతమ్మా? వాటర్ కాబట్టి 18 grams. అవునా? లెట్స్ స్టార్ట్. సో మోల్ ఫ్రాక్షన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్, అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అవునా? ఓ రాక్ మ్యాన్, that's good. You can hit the like button to let me know that. So NS by NS plus N naught, number of moles ante enti? Given mass by molar mass. Malli given mass by molar mass. Given mass of solvent by molar mass of solvent. Avuna? Given mass of solute enta? 20 grams. 20 by molecular mass entamma? 342. నెక్స్ట్ మళ్ళీ 20 by 342 ప్లస్ సొల్యూట్ ఎంత ఉంది? సాల్వెంట్ 80 grams బై వాటర్ ఎంత 80. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, got it? Oh, Baswaraj has given the answer already. 0.987 anta. Good. Correct. Anugnya పెడతానమ్మా, క్లాస్ అయిన వెంటనే PDF పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, different types of adsorption. Give any 4 differences between the characteristics of the different types. Adsorption అంటే ఏంటమ్మా? సర్ఫేస్ మీద మాత్రమే జరిగితే వి కాల్ దాట్ యాజ్ అడ్సార్ప్షన్. అంటే త్రూ అవుట్ బల్క్గా జరిగితేనే అబ్సార్ప్షన్, సర్ఫేస్ మీద జరిగితే అడ్సార్ప్షన్ అని పిలుస్తాం. అయితే ఇది 2 types. ఏంటది? ఫిజిజార్ప్షన్ అండ్ ఇంకొకటి ఏంటి? కెమిజార్ప్షన్. సో ఫిజిజార్ప్షన్ అంటే ఏంటి? కెమిజార్ప్షన్ అంటే ఏంటి? ఫిజిజార్ప్షన్ అంటే ఒకవేళ మన సర్ఫేస్కి ఆ రియాక్టెంట్ మాలిక్యూల్కి మధ్య జస్ట్ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, ఆ అడ్సార్ప్షన్ని ఫిజిజార్ప్షన్ ఆర్ ఫిజికల్ అడ్సార్ప్షన్. అలా కాకుండా మన సర్ఫేస్ మాలిక్యూల్కి రియాక్టెంట్ మాలిక్యూల్స్కి మధ్య కెమికల్ ఫోర్సెస్ ఉన్నాయి అనుకోండి, కెమిజార్ప్షన్ ఆర్ కెమికల్ అడ్సార్ప్షన్. ఓకేనా? సో దాన్ని బట్టి యూ కెన్ రైట్ 4 differences. సో ఎప్పుడు ఒక +1 ఉంచుకోండి అమ్మా ఒక 4 mark క్వశ్చన్కి. సో 4 mark క్వశ్చన్కి ఎప్పుడు 5 or 6 points రాసుకోండి. ఎగ్జాక్ట్లీ 4కి 4 కాదు, 4 or 5 points. 5 points మినిమం రాసుకోండి. ఒక పాయింట్ ఎక్స్ట్రా, ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్
పీ బ్లాక్ వదిలేస్తామంట. ఎందుకు వదిలేస్తారు? ఈజీగానే ఉంది కదా. ఓకే, పీ బ్లాక్ నుంచి ఎస్ఏ వెరీ షార్ట్ కూడా వస్తాయమ్మా. ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ పక్కాగా నేర్చుకున్నాను అనుకుంటే అప్పుడు పీ బ్లాక్ లాంగ్ ఆన్సర్ వదిలేసినా సరే కనీసం మళ్ళీ 2 మార్క్స్లో పీ బ్లాక్ చదవాలి. ఓకేనా? నెక్స్ట్, catalysis. How is catalysis classified? Give 2 examples for each type of catalysis. సో మనకి catalysis అన్నది 2 రకాలమ్మా. హోమోజీనియస్ catalysis అండ్ ఇంకొకటి హెట్రోజీనియస్ catalysis. ఓకేనా? డెఫినేషన్ ఏం లేదు. రియాక్షన్ యొక్క స్పీడ్ ని పెంచే సబ్స్టెన్స్, ద సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ టర్మ్డ్ యాజ్ catalyst. ఆ ప్రాసెస్ నే catalysis అని అంటాం. అండ్ దిస్ catalysis is of 2 types, homogeneous, heterogeneous. సో హెట్రోజీనియస్ అన్నాను అనుకోండి, రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయా? సో ఇది గ్యాస్ మాలిక్యూల్, హైడ్రోజన్, హాబర్స్ ప్రాసెస్ రాస్తున్నాను, గ్యాస్, ఫైన్లీ డివైడెడ్ ఐరన్ ని క్యాటలిస్ట్ కింద యూజ్ చేస్తే మనకి గ్యాస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యాటలిస్ట్ ఏమో ఒక స్టేట్ లో ఉంది, రియాక్టెంట్స్ ఏమో ఇంకొక స్టేట్ లో ఉన్నాయి. దీన్ని ఏమని పిలుస్తాం? హెట్రోజీనియస్ క్యాటలిసిస్. ఏమని పిలుస్తాం? హెట్రోజీనియస్ క్యాటలిసిస్. ఓకే, ఒకవేళ SO2 ప్లస్ O2 గివ్స్ SO3, ఇక్కడ ఇది గ్యాస్, ఇది గ్యాస్. మేడం దీనికి అట్లీస్ట్ వెనాడియం ఆక్సైడ్ కదా, నైట్రిక్ ఆక్సైడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో అన్ని గ్యాస్ గ్యాస్ గ్యాస్. సో అప్పుడు దీన్ని ఏమేమి పిలుస్తాం? హోమోజీనియస్ క్యాటలిసిస్. ఓకే, సో హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. నెక్స్ట్, emulsions, how are they classified? Give one example. మనకి డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అని ఉంటుంది కొలాయిడల్ సబ్స్టెన్సెస్ లో. సో మనకి డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం, సాలిడ్ అండ్ లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్, లిక్విడ్ అండ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్, గ్యాస్ అండ్ సాలిడ్, గ్యాస్ అండ్ లిక్విడ్, ఇలా చాలా చాలా ఉంటాయి. అవునా? డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు లిక్విడ్ అయితే దీన్నే ఏమని పిలుస్తాం? ఇమల్షన్. ఈ ఇమల్షన్స్ 2 టైప్స్, వాటర్ ఇన్ ఆయిల్, అలాగే ఆయిల్ ఇన్ వాటర్, కాడ్ లివర్ ఆయిల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం, డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం. ఓకే, నెక్స్ట్, మైసిల్స్, మెకానిజం ఆఫ్ మైసిల్ ఫార్మేషన్, క్లెన్జింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది మీ అందరికీ తెలిసిందే. లయోఫిలిక్ అండ్ హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ అండ్ ఒక మాలిక్యూల్ డయాగ్రామ్ కూడా గీయచ్చు. ఐ విల్ జస్ట్ క్విక్లీ షో యూ. ఓకేనా? సో మైసిల్స్, లయోఫిలిక్, హైడ్రోఫిలిక్ అండ్ అలాగే హైడ్రోఫోబిక్ ఎండ్. సో చూడండి, హైడ్రోకార్బన్ పార్ట్, అలాగే ఇది ఆనయానిక్ ఎండ్. హైడ్రోకార్బన్ పార్ట్ ఇస్ హైడ్రోఫోబిక్ అండ్ ఆనయానిక్ హైడ్రోఫిలిక్. ఫిలిక్ అని ఉందంటే వాటర్ లవ్వింగ్ అమ్మ, హైడ్రోఫోబిక్ అని ఉందంటే నచ్చదు దానికి వాటర్. ఓకే, సో క్లెన్జింగ్ సోప్స్ అన్ని కలిసి మైసిల్స్ ఫార్మ్ అవుతాయి. జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, డయాగ్రామ్ మాత్రం చూసుకోవచ్చు. సో దిస్ ద deposit of the grease. You can see the micelles. చూడండి, ఇవన్నీ మైసెల్స్. You can see this. ఓకే, ఇది గీసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, ఏం క్వశ్చన్ ఇది? ఎంజైమ్ catalyzed reactions అమ్మా. ఎంజైమ్ catalyzed reactions ఒక 3 నేర్చుకోండి. ఎంజైమ్ catalyzed reactions. సో ఇక్కడ చూడండి, సుక్రోజ్ వాటర్
ఇన్వర్టేజ్ ఎంజైమ్, ఇట్ ఫార్మ్స్ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అని పిలవచ్చు. నెక్స్ట్ జైమేస్, C6H12O6 ని ఇథనాల్ కింద కన్వర్ట్ చేయడానికి మనం జైమేజ్ ని యూస్ చేస్తాం, ఎంజైమ్. అలాగే స్టార్చ్ ని మాల్టోజ్ కింద కన్వర్ట్ చేయడానికి డయాస్టేస్, అలాగే మాల్టోజ్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయడానికి మాల్టేస్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎంజైమ్స్ దట్ వి యూస్. సో ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ కి ఇన్వర్షన్ ఇన్వర్టేస్, గ్లూకోజ్ ఆల్కహాల్ జైమేస్, స్టార్చ్ మాల్టోజ్ డయాస్టేస్, మాల్టోజ్ టు గ్లూకోజ్ మాల్టేస్. ఓకే, అభినవ్ రెడ్డి, నాన్న నేను 4 మార్క్స్ సొల్యూషన్స్కి ఒక చాప్టర్కి సెపరేట్గా వీడియో చేశాను నాన్న, యూ కెన్ వాచ్ దేర్. సో దట్ యూనో మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ కెన్ చూడొచ్చు అక్కడ. మ్యామ్ ఆ డయాగ్రామ్ చూస్తే అర్థమ్స్ గుర్తొస్తున్నాయండి, స్టార్ గర్ల్, తప్పులేదు. నెక్స్ట్ డయాగ్రామ్ కంపల్సరీయా? గీ నాన్న. సో మైసెల్ ఫార్మేషన్కి డయాగ్రామ్ గీయండి అమ్మా, ఓకేనా? నెక్స్ట్ టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూమెంట్, స్కాటరింగ్ ఆఫ్ ది కొలాయిడల్ పార్టికల్స్ ఏమో టిండాల్ ఎఫెక్ట్. బ్రౌనియన్ మూమెంట్ అంటే ఏంటి? బ్రౌనియన్ మూమెంట్ మీన్స్ ఇట్ మీన్స్ zigzag మూమెంట్. గివ్ మీ 2 seconds.
ఓకే, నెక్స్ట్ చూడండి. సో టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూమెంట్, జిగ్జాగ్ మూమెంట్నే మనం ఏమని పిలుస్తాం, బ్రౌనియన్ మూవ్మెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ లయోఫిలిక్ కొలాయిడ్స్, లయోఫోబిక్ కొలాయిడ్స్. ఈ క్వశ్చన్ అన్న వస్తుంది, లయోఫిలిక్, లయోఫోబిక్ వీటి మధ్య చూడండి. మోర్ స్టేబుల్ అండ్ రివర్సిబిలిటీ ఇన్ నేచర్, లయోఫోబిక్ సాలిడ్స్. ఇవి క్వశ్చన్ మీకు చూపిస్తాను. క్వశ్చన్ ఇలా అడుగుతారు, ఇదిగో, వాట్ ఆర్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సాల్ట్స్, కంపేర్ ద టూ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ రివర్సిబిలిటీ. ఇలా అడిగినప్పుడు ఫస్ట్ ఈ రెండాటిని డిఫైన్ చేయాలి. లయోఫిలిక్ అంటే ఏంటి, లయోఫోబిక్ సాల్ట్స్ అంటే ఏంటి, అది డిఫైన్ చేసిన తర్వాత టూ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ రివర్సిబిలిటీ, ఏది ఎక్కువ స్టేబుల్ ఏది రివర్సిబుల్, ఇదంతా రాయాలి. ఓకేనా. సో లయోఫిలిక్ సాల్ట్స్, లయోఫిలిక్ కొలాయిడ్స్ మోర్ స్టేబుల్ అండ్ రివర్సిబుల్. లయోఫోబిక్ అనుకోండి లెస్ స్టేబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. నెక్స్ట్ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అమ్మ సల్ఫైడ్ ఓర్స్ కి యూజ్ చేస్తాం. సో ఏం లేదు, ఒక రియాక్షన్ ఛాంబర్ తీసుకోండి, మీరు ఏదైతే ఓర్ ని యునో ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నారు, ఐ మీన్ టు సే దట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సల్ఫైడ్ ఓర్. సో ఆ ఓర్కి అలాంగ్ విత్ సమ్ గ్యాంగ్ పార్టికల్స్, మన చెత్త ఉంది కదా, సో దాన్ని మంచిగా ఓవర్ని పౌడర్ చేసేయండి. పౌడర్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ లాగా స్లరీ లాగా ఫామ్ చేయండి. ఫామ్ చేసిన స్లరీని ఈ రియాక్షన్ ఛాంబర్లో వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేద్దాం, కొంచెం పైన ఆయిల్ యాడ్ చేయండి. ఓకే, అలాంగ్ విత్ ఇట్ కొన్ని స్టెబిలైజర్స్ యాడ్ చేయొచ్చు, డిప్రెసెన్స్ ఏమైనా కావాల్సి ఒకవేళ అవి యాడ్ చేయొచ్చు, క్రసాల్స్, స్టెబిలైజర్స్ ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా మిక్స్ మిక్స్ మిక్స్. సో దీనికి మిక్స్ ఏంటి, అజైటేటర్ పెట్టండి, అంతే తిరుగుతూ ఉంటుంది, రొటేటింగ్ ప్యాడిల్ మూవ్ అవుతూ ఉంటుంది. యాజ్ ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్ ఏమవుతుందంటే ఈ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ ఉన్నాయా, ఇవి డైరెక్ట్ ఆయిల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా, మన పైన ఆయిల్, ఆబ్వియస్లీ వాటర్ ఇస్ మోర్ డెన్సర్ దాన్ ఆయిల్. సో ఆయిల్ పైకి తెలిపోద్ది, ఎక్కువ మూవ్ అవడం వల్ల ఫ్రాత్ లాగా ఫార్మ్ అవుతుంది. ఈ ఫ్రాత్లో ఎవరుంటారు, సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్. మన వాటర్తో పాటు ఉండేదేవి, మన గ్యాంగ్ పార్టికల్స్ అట్ ద బాటమ్. సో పైన వచ్చిన సల్ఫైడ్ ఓర్ని స్కిమ్ చేసేయండి, తర్వాత డ్రై చేసేయండి, మీ సల్ఫైడ్ ఓర్ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ యువర్ గ్యాంగ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ జోన్ రిఫైనింగ్ పోలింగ్ డెఫినేషన్స్ చూసుకోండి. ఇవి ఓర్స్ అమ్మ, అల్యూమినియం కే ఓర్, జింక్ కే ఓర్, ఐరన్ కేమ్ ఓర్, కాపర్ కేమ్ ఓర్, ఇవన్నీ ఓర్స్. నెక్స్ట్ వర్నర్స్ థియరీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్నర్స్ థియరీ. సో వర్నర్స్ థియరీ అంటే ఏంటి, COCl3 డాట్ మాలిక్యూల్స్ తీసుకోండి, ఈజీగా నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. వర్నర్స్ థియరీలో ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ గురించి మాట్లాడతాం, అవునా. సో COCl3 డాట్ 6NH3 రాయండి, తర్వాత 5NH3, తర్వాత 4NH3, తర్వాత 3NH3 రాయండి. ఇప్పుడు 3, 2, 1, 0 అంతే. ఈ మాలిక్యూల్స్కి ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ చెప్పండి, చాలు అయిపోయింది. సో ఈ మాలిక్యూల్కి ఎంత, 3 మోల్స్ ప్రెసిపిటేట్ అవుతుంది. ఎందుకు, దాని ఆక్సిడేషన్ నంబర్ 3. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నంబర్, ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి. సో ఇక్కడ మాలిక్యూల్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, CONH3 6 Cl3. సో కోఆర్డినేషన్ స్ఫియర్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ 6. అదే మన సెకండరీ వ్యాలెన్సీ. సో ఈ డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేసేదే ప్రైమరీ వ్యాలెన్సీ, ఈ డార్క్ బోల్డ్ లైన్తో రిప్రజెంట్ చేసేది సెకండరీ వ్యాలెన్సీ. ఓకేనా. సో వర్నర్స్ థియరీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్, అటామిక్ రేడియస్ తగ్గడం, ఈజీ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇది పనిగట్టుకుని ఒక కొత్త ఆన్సర్ లాగా చదవకండి, ఓన్గా రాయండి.
ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందుకే జింక్, కాడ్మియం, మర్క్యూరీని ట్రాన్సిషన్ మెటల్స్ అని పిలవట్లేదు, జస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఆక్సిడేషన్ స్టేట్స్ వేరియబుల్గా ఉంటాయి, అలాయ్స్ ఫార్మేషన్కి యూజ్ చేస్తాము, వీటిని ఎక్కువ క్యాటలిస్ట్ కోసం వాడతాము. జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ రాయండి, ఎస్ బ్లాక్కి అలాగే పి బ్లాక్కి మధ్యలో ఉంటాయి. ఇలా మీకు తెలిసిన పాయింట్స్ని రాసుకుని వెళ్ళిపోండి. కలర్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి, ఎక్కువ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి, కెటలిస్ట్గా బిహేవ్ చేస్తాయి, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, అలాయ్స్, పారామాగ్నెటిజమ్స్ మోస్ట్లీ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. ఓన్గా రాయండి, ఓన్గా. శిరీష్ నేను మెటలర్జీ స్కిప్ చేశాను అంటున్నాడు. మెటలర్జీ స్కిప్ చేయొచ్చు కానీ అమ్మ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేసుకో. ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయా? ఫ్రాత్ ఫ్లోటేషన్ ఒకటి, అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ ఒకటి, జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్, ఇవి చదివేసుకో. ఈ 3 ఈజీయే కదా, కనీసం ఇవైనా చదువుకో. సో హ్యాపీగా క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ జామెట్రికల్ ఐసోమెరిజం. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఇంకొక క్వశ్చన్. జామెట్రికల్ ఐసోమెరిజం, సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్. సేమ్ సైడ్ ఉంటే సిస్, ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్. వైటమిన్ సోర్సెస్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్. సో వైటమిన్ ఏ లేకపోతే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, సో ఫస్ట్ నైట్ బ్లైండ్నెస్. వైటమిన్ డి లేదనుకోండి సన్ మోస్ట్, సో రికెట్స్. వైటమిన్ ఈ లేదనుకోండి మనకి మసిల్స్ వీక్నెస్ అయిపోతాయి, మసిల్స్ స్టార్ట్ బికమింగ్ వీక్. నెక్స్ట్ వైటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ టైం పెరిగిపోతుంది. వాటి సోర్సెస్. మ్యామ్ కాంటాక్ట్ ప్రాసెస్ అండ్ హ్యాబర్ట్స్ ప్రాసెస్కి డయాగ్రామ్స్ కంపల్సరీగా వెయ్యాలా? మనోజ్ఞ, ఐ వుడ్ టెల్ యూ ఎస్ డియర్. ఓకేనా, డయాగ్రామ్స్ వేయండి అన్న. ఓకే, ప్రాసెస్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ట్రై టు డ్రా ద డయాగ్రామ్. అంత కష్టంగా ఏం లేవు కదా, ఈజీగానే ఉన్నాయి కాబట్టి ట్రై టు డ్రా డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ హార్మోన్స్. ఈ టైప్ ఆఫ్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే బాడీలో అవి సింథసైజ్ అవ్వట్లేదు, సో ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దెమ్. లేదు బాడీలోనే సింథసైజ్ అయిపోతున్నాయి అనుకుంటే నువ్వు ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వక్కర్లేదు. అవి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. 2 రకాలు, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. ఓకే, నెక్స్ట్ మ్యామ్ వైటమిన్ నేమ్స్ రాయాలా? అచ్చా, కోబలమైన్, రిబోఫ్లావిన్ అవి అడుగుతున్నావా నాన్న? అవి అయితే అవసరం లేదు, పేర్లు జస్ట్ వైటమిన్ ఏ, బి, సి, డి అని రాసి వాటి సోర్సెస్, డిసీజెస్ సరిపోతాయి. ఓకేనా? ఎవరి ధనుష్ మ్యామ్ నాకు సైట్ ఉంది, విటమిన్ ఏ ఎంత తిన్నా పోవట్లే అంట. వచ్చేసిన తర్వాత తింటే కష్టం అమ్మ, ముందు జాగ్రత్తగా ముందే తినవలసింది. అలా ఓన్లీ తినేసి మంచిగా రోజు ల్యాప్టాప్ లేకపోతే టీవీ స్క్రీన్ దగ్గర నుంచి వచ్చి చూస్తావు అనుకో కష్టం, అప్పుడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ డీనాచురేషన్. సో ప్రోటీన్స్ యొక్క బయలాజికల్ యాక్టివిటీ పోవడమే డీనాచురేషన్ అంటాం. సో కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ లేకపోతే ఇది ఎగ్ వైట్ ఆన్ బాయిలింగ్, ఇదంతా డీనాచురేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ బయలాజికల్ ఫామ్. సో అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? బయలాజికల్ ఫంక్షన్స్ రాయాలి. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టు అ సెమీ కండక్టర్, డోపింగ్. డోపింగ్ 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 అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర కార్బన్ కానీ సిలికాన్ కానీ 14th గ్రూప్ ఎలిమెంట్ ఉన్నాయి. ఈ 14th గ్రూప్ ఎలిమెంట్ని అయితే 13th గ్రూప్ లేదా 15th గ్రూప్ ఎలిమెంట్తో రిప్లేస్ చేసాం. దానివల్ల కండక్టివిటీ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. ఈ ప్రాసెస్నే డోపింగ్ అని పిలుస్తాం. అయితే మేడం కండక్టివిటీ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు కార్బన్ యొక్క మొత్తం 4 ఎలక్ట్రాన్స్ అవునా? ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ని గ్రూప్ 15 ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తున్నా. సో మొత్తం 5, అందులో 4 బాండ్ అయిపోయినాయి మంచిగా. సో ఎక్స్ట్రా ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోయింది.
ఇలాంటివి చాలా చాలా ఎలక్ట్రాన్స్ మిగిలిపోతాయి ప్రతి ఆటం దగ్గర. ఈ ఎలక్ట్రాన్స్ ఖాళీ కూర్చుంటాయా, మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏమని పిలుస్తాం, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏంటి, కరెంట్. అంటే ఏంటి, కండక్టివిటీ పెరిగింది. అవునా? సరే మేడం 15th గ్రూప్ ఎలిమెంట్తో మీరు పెడితే ఎలక్ట్రాన్ మిగిలిపోయింది అన్నారు, మరి 13th గ్రూప్ ఎలిమెంట్తో పెడితే అప్పుడేంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూడు 13th గ్రూప్ ఎలిమెంట్ తీసుకుందాం. సో కార్బన్కి నార్మల్గా 4. సో 13th గ్రూప్ పెట్టామనుకోండి ఏమవుతుంది, 3 ఫిల్ అయిపోతాయి. కానీ ఇంకొకటి ఫిల్ చేయడానికి ఎలక్ట్రాన్ లేదు దాని దగ్గర. 4 బాండ్స్లో 3 బాండ్స్ మాత్రమే ఫిల్ చేయగలరు, 3 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఇంకొక ఎలక్ట్రాన్ లేదు. సో అప్పుడు ఫార్మ్ అయిన దాన్ని ఏమంటాం, ఎలక్ట్రాన్ వేకెన్సీ, ఎలక్ట్రాన్ హోల్ అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రాన్ వేకెన్సీస్, ఈ హోల్స్ ఫార్మ్ అవ్వడం వల్ల, ఈ వేకెన్సీస్ ఫార్మ్ అవ్వడం కల్లా ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల కండక్టివిటీ పెరుగుతుంది. అందుకే సో డోప్ చేస్తే కండక్టివిటీ పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ అమ్మా. ఓకే, అల్యూమినియంకి ఇది యూజ్ చేస్తాం. ఓకే, హోమోలెప్టిక్ హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్, సేమ్ లైగెండ్స్ ఉంటే హోమోలెప్టిక్, డిఫరెంట్ లైగెండ్స్ ఉంటే హెట్రోలెప్టిక్. ఐయుపాక్ నేమ్స్ రాయడండి. క్యాటయానిక్ కాంప్లెక్సా యానియానిక్ కాంప్లెక్సా చూసుకొని దాన్ని బట్టి ఓ తగిలించాలేదా లేదా లైగెండ్కి, అలాగే మెటల్ పేరు యాస్టిస్ రాయాలా లేకపోతే 8 తగిలించాలా అవి చూసుకొని రాయండి ఐయుపాక్ నేమ్స్. నెక్స్ట్, polymers, names of monomers, common question. Next, racemic mixture, retention of configuration, enantiomers, definitions. Preparation of ethyl cyanide, isocyanide from a common halide. So ethyl. So ethyl halide C2H5Cl తీసుకుంటున్నాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సయనైడ్ కాంపౌండ్ కావాలి అంటే మీరు యూజ్ చేయాల్సిన రియేజెంట్ ఏంటి అంటే KCN. లేదు మేడం నాకు ఐఎస్ఓ సయనైడ్ కాంపౌండ్ కావాలి, అప్పుడు మీరు రియేజెంట్ సిల్వర్ సైనైడ్ యూజ్ చేయండి, అప్పుడు ఐసోసైనైడ్ కాంపౌండ్ అన్నది మీకు వస్తుంది. క్లియర్? నెక్స్ట్, SN1 రియాక్షన్, SN2 రియాక్షన్. SN1 రియాక్షన్ అంటే ఎప్పుడైతే లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతే, సో ఒక మాలిక్యూల్ ఉంది Br, ఓకేనా? సో 3 CH3లు ఉన్నాయి అనుకుందాం. సో SN1లో ఫస్ట్ ఇది వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోతే ఏం ఫార్మ్ అవుతుంది, కార్బోకాటయాన్ అన్నది ఫార్మ్ అవుతుంది. దాన్నే రియాక్షన్ ఇంటర్మీడియట్ అంటాం. ఇప్పుడు ఫార్మ్ అయిన క్యాటయాన్ మీద అయిన తర్వాత న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. ఇది SN1 రియాక్షన్. అలా కాకుండా లీవింగ్ ఇన్కమింగ్ రెండు ఒకేసారి, లీవింగ్ ఎప్పుడైతే వెళ్తుందో అదే టైంకి బ్యాక్ సైడ్ నుంచి మనకి న్యూక్లియోఫైల్ అన్నది అటాక్ అయిపోతుంది సైమల్టేనియస్గా. సో దీంట్లో ఎలాంటి ఇంటర్మీడియట్ ఫార్మేషన్ లేదు, జస్ట్ ఫార్మ్ అయ్యేది ఏంటి, ట్రాన్సిషన్ స్టేట్. దీన్నే SN2 రియాక్షన్ అని పిలుస్తాం. SN1 SN2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? మెకానిజంతో చదువుకోండి SN1 SN2. ఓకే, పేపర్ సెట్ బి అంటున్నారు మేడం, ఇట్ ఈస్ డిఫికల్ట్ అని అంటున్నారు. అలా ఏం లేదు నాన్న, మనకి ఏ సెట్ వస్తుంది అన్నది ఎవరికి తెలియదు. ఓకేనా? సో ఏ సెట్ వచ్చినా మనకు అనవసరం, మనం బాగా చదువుకున్నామా లేదా అంతే మన మైండ్లో ఉండాలి. Do not worry about what kind of paper you will be getting, whether it's an A, B or C, whatever it may be. When you are preparing well, it doesn't matter at all. Okay? So prepare well for your examination, learn well. So make sure that you're able to attempt all the questions and definitely you'll be scoring well. So you need not even think about it. Next. Grignard reagent preparation, application, RMGX. Ante అయిపోయింది. So these are the most important short answer questions. అర్థమైందా? సో ఈరోజు మన క్లాస్లో
లాంగ్ ఆన్సర్స్ అయిపోయినాయి, వెరీ షార్ట్ డిస్కస్ చేసాము, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నేను ఈ క్లాస్ ఇప్పుడు నేను మీకు ఈ పీడిఎఫ్ అన్నది టెలిగ్రామ్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయిస్తాను ఇప్పుడు. ఓకేనా? సో చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆస్వాల్డ్ ప్రాసెస్కి డయాగ్రామ్, ఆస్వాల్డ్ అంటే నైట్రిక్ యాసిడ్ కదా? లేదులే. ఏం డౌట్స్ ఉన్నాయమ్మా? ఎగ్జామ్ మంచిగా రాస్తారా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఈజీగా చదువుకోండి, సరిపోతుంది. ఓకే, అన్స్టాపబుల్ మన ఈఏపీసెట్ ఆన్లైన్ క్రాష్ కోర్స్ అమ్మా. మేము తీసుకుంటున్న క్లాసెస్ ఇవి. సో మీకు తెలిసిన మ్యామ్ ఫిజిక్స్ మ్యామ్, అలాగే ఫిజిక్స్ మ్యామ్ రమా మ్యామ్, అలాగే మ్యాథ్స్ ఉమా మ్యామ్, కెమిస్ట్రీ నేను, అలాగే మ్యాథ్స్ రంజిత్ సార్. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ యువర్ ఎంపీసీ. విల్ బీ టేకింగ్ అప్ ద సెషన్ ఫ్రమ్ అన్స్టాపబుల్. 4 మార్క్స్ ఇప్పుడే డిస్కస్ చేశాను కదా నాన్న, ఐ లవ్ మ్యూజిక్ యూజర్ ఐడి. మనోజ్ఞ, పీ బ్లాక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ LAQs ప్రిపేర్ అయితే ఆర్గానిక్ స్కిప్ చేయొచ్చా? యాక్చువల్లీ పాసిబుల్ కాకపోతే అన్ని క్వశ్చన్స్ చదువుకోండి మరి, ఎందుకంటే పీ బ్లాక్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో రెండు 2 క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒకటే క్వశ్చన్ 8 మార్క్స్కి రాదు ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్లో. ఎక్కువగా A-B 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం జాగ్రత్తగా చదువుకోండి మరి. ఓకే, సో ఎస్, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేవా? మ్యామ్ రేపు సెంటర్స్ లూజ్గా ఉంటాయి, సో చిట్స్ ఏం తీసుకుపోదామని క్వశ్చన్స్ చెప్పండి, పక్కా వచ్చేవి. చిట్లు లేవు, ఏం లేవు, చదువుకొని వెళ్ళు. స్క్వాడ్ని తీసుకెళ్ళిపోతారు చిట్టీలు పెడితే. ఓకే, ఓ ష్యూర్ అఖిల్. Okay, all right, so fine then. So whoever is watching the video, I'm wishing you all the best for your examination tomorrow. So remember that tomorrow is your last exam, correct? So మీ IPE లో last final examination, give your best. సో ఏదో లాస్ట్ ఎగ్జామ్ కదా అని రిలాక్స్ అయిపోయిన మోడ్లో రాయొద్దు ఎగ్జామినేషన్ని. సో గివ్ యువర్ బెస్ట్, గివ్ యువర్ 100% అండ్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఒకవేళ ఏమైనా క్వశ్చన్ రాకపోయినా దానికి సంబంధించింది ఏమైనా తెలిస్తే అది రాసి రండి, అంతేగాని బ్లాంక్ పేపర్ అయితే వదిలేసి రావద్దు. ఓకే, దానివల్ల మార్క్స్ పోతాయి తప్ప అర్థన ఉపయోగం మీకు అయితే ఉండదు. సో మేక్ షూర్ దట్ యూర్ అటెంప్టింగ్ ద హోల్ పేపర్. మీ 21 క్వశ్చన్స్ మీ ఆన్సర్ స్క్రిప్ట్లో అటెంప్ట్ చేసేలా చూసుకోండి. ఓకేనా? తర్వాత రేపు నా క్లాస్కి వచ్చి just let me know how did you write your examination also. Okay, all right, so fine then. I'll be seeing you all in the next class. Until then, this is Jayashree and thank you. Have a good day and all the best. Bye. Thank you.